హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల పగటి నక్షత్రాలు. ఇచ్చాపురపు జగన్నాథరావు గారు రచించారు. ఇది 1979లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శ్రీనివాస్, ఓ శ్రీనివాస్! గాఢ నిద్రకి మగతకి మధ్యన కలలు ఆలోచనలు కలిసిన అర్ధమైకంలో శ్రీనివాస్ ఆ గొంతుకను గుర్తించలేకపోయాడు. కొద్ది క్షణాల తర్వాత గొంతెత్తి పిలిచిన పిలుపుతో శ్రీనివాస్కి పూర్తిగా తెలివొచ్చింది. లేచి మంచం మీద కూర్చుని ఎవరది అన్నాడు, కళ్ళు విప్పే ప్రయత్నం చేస్తూ. తలుపు తీయబోయి చెప్తాను. చెంగున లేచి వెళ్లి శ్రీనివాస్ గది తలుపు తీసి బయట నిలబడున్న మాధవరావును చూసి తెల్లబోయి, నువ్వా మాధవా? అర్ధరాత్రిపూట ఈ ఆగమనం ఏమిటి అన్నాడు. మాధవరావు చనువుగా లోపలికొచ్చి కూర్చుంటూ, 6 దాటి 8 నిమిషాలైంది. గది తలుపులు వేసుకుంటే రాత్రి బయట ఉండిపోతుందా అన్నాడు. ఈసారి కిటికీ తీసి బయట ధారాళంగా వచ్చిన ఎండ చూసి, హరే బాగా తెల్లవారిపోయింది అన్నాడు శ్రీనివాస్. మాధవరావు డ్రాయింగ్ రూంలో ఉంచిన పెట్టి బెడ్డింగు తేవడానికి వెళ్ళాడు. నేను తెస్తాను బాబు అన్నాడు అప్పటిదాకా అదృశ్యంగా ఉండిపోయిన నౌకరు. ఎందుకని? నా సామాను నేను తెచ్చుకోలేనా? మీరంతా క్లాసు తత్వం బాగా వంటబట్టిన మనుషులోయ్. ఆ మాటకొస్తే నేను నువ్వు ఒకే తరగతికి చెందిన వాళ్ళం అన్నాడు మాధవరావు బెడ్డింగు చేతుల్లోకి తీసుకుంటూ. సునాయాసంగా పెట్టి భుజాల మీద పెట్టుకుని, బాబూ తమరు నాటకాలు ఆడతారా అన్నాడు నౌకరు. ఆ, రకరకాల నాటకాలు. వెంకటస్వామి జీవితమే ఒక నాటకం కదా అంటూ మాధవరావు శ్రీనివాస్ గదిలో కాలు పెట్టేసరికి శ్రీనివాస్ నవ్వుతూ, పొద్దున్నే పాపం వెంకటస్వామి మీద నీ వేదాంతం ప్రారంభించావేమిటి? ముందర కాఫీ తాగు, చల్లారితే మళ్ళీ నీకు పడదు అన్నాడు కాఫీ 2 కప్పుల్లో పోస్తూ. ఇంతకీ ఈ ఆగమనానికి కారణం ఏమిటి అన్నాడు శ్రీనివాసరావు. నీ ఇంటికి నేనొచ్చేందుకు కారణం ఉండాలా అన్నాడు కప్పులో మరికొంచెం కాఫీ పోసుకుంటూ మాధవరావు. నవ్వి, సర్లే, ఈ 2 ఏళ్లలోనూ ఎన్నిసార్లు రమ్మని రాసినా వచ్చి చూసేందుకు నీకు తీరిక లేకపోయింది. 4 ఉత్తరాలు రాస్తే ఒకదానికి జవాబిచ్చే పెద్ద మనిషివి. అసలు సంగతి చెప్పు అన్నాడు శ్రీనివాస్. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఊరుకుని, అదంతా చెప్పాలంటే చాలా కాలం పడుతుంది శ్రీనివాస్. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఊర్లో ఒక నాటకం వేయించాలని వచ్చాను. 10 రోజులు ఇక్కడే క్యాంపు, అది సంగతి అన్నాడు మాధవరావు. మా ఊళ్ళో నాటకానికి నువ్వెందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ చాలా మంది ఉన్నారుగా అన్నాడు అనుమానంగా మాధవరావు వైపు చూస్తూ శ్రీనివాస్. అవుననుకో, ఈ నాటకాన్ని పరిషత్తు పోటీకి పంపాలని ప్రయత్నం. లలిత కళా మండలి వారు నన్ను మరీ అడగడం వల్ల కాదనలేక రావాల్సి వచ్చింది అన్నాడు మాధవరావు. నిరుడు షీల్డ్ గెలిచింది వాళ్లేనా? కాదు, అది లలిత నాటక మండలి, మా ఊరే. ఓ, దానికి దర్శకుడు నువ్వేగా, పత్రికలో చదివినట్టు జ్ఞాపకం. అవును. మరి నీ దృష్టి ఈ ఊరి మీద పడిందేం? గంభీరంగా కూర్చున్న మాధవరావు హఠాత్తుగా నవ్వుతూ, దానికి కారణం చెప్పేలోగా ఓ ప్రశ్న నన్ను అడగని. ఆ మధ్యొచ్చిన నాటకం పగటి కళలు చదివావా అన్నాడు. లేదు. అదేనా నువ్వు డైరెక్ట్ చేసేది? అవును. ఎవరు రాశారు? నేనే. నేరం చేసి దొరికిపోయినట్టు చెప్పాడు మాధవరావు. ఆ విషయానికి నవ్వొచ్చినా మరికొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చి నిశ్శబ్దంగానే కూర్చుని, దేన్ని గురించి ఆ నాటకం అన్నాడు శ్రీనివాస్. తినబోతూ రుచి అడగడం ఎందుకు? ఒక కాపీ ఇస్తాను, కావలసినన్నున్నాయిలే, చదువు, రాత్రి మాట్లాడదాం అన్నాడు మాధవరావు పెట్లో నుంచి పుస్తకం తీసిస్తూ. మరేదో ప్రశ్న వేయబోయిన శ్రీనివాస్ తల్లి లోపలికి రాబోవడం చూసి ఆశ్చర్యంగా ఉండిపోయాడు. ఆమె తన గదిలోకి సామాన్యంగా రాదు. దానికి అనేక కారణాలున్నాయి. అన్నింట్లోనూ శ్రీనివాస్ జీవితంలో అనవసరమైన జోక్యం కలగజేసుకోకపోవడానికి ఆమె చేసుకున్న నిర్ణయం ఒకటి. లేచి నిలబడి, ఏంటమ్మా అన్నాడు శ్రీనివాస్. ఏదో చెప్పబోయిందల్లా ఆగి, ఏమీ లేదురా, నీకేమైనా కావాలేమోనని చూద్దామనొచ్చాను. అతను వేణీళ్లు స్నానం చేస్తాడా అంది రుక్మిణమ్మ. అతనా? శీతాకాలంలో చన్నీళ్లు తప్ప స్నానం చేయడమ్మా, మరిచిపోయావా అన్నాడు ఆమెను పరీక్షగా చూస్తూ శ్రీనివాస్. ఇంకో మాటమ్మా, 2 ఏళ్లైనా 10 సంవత్సరాలైపోయినట్టుంది. నేనా మధ్య మత్స్య మాంసాలు తినడం మానేశాను. మీకు మరికొంత శ్రమ అన్నాడు మాధవరావు ఆశ్చర్యంగా. మాంసం కాని భోజనం ముట్టనని భీష్మించుకుని కూర్చునేవాడివి నువ్వేనా ఈ వ్రతాలన్నీ పట్టావు అంది రుక్మిణమ్మ. అవునమ్మా, విచిత్రంగా అలాగా మార్పులు మీకు తెలియనివి కొన్నున్నాయి. దానికేం గాని నా వ్రతాలు ఆచారాలు మీకు శ్రమిస్తే భరిస్తాం. శ్రీనివాస్, నువ్వు వెళ్ళేటప్పుడు కనిపించి వెళ్ళు అని రుక్మిణమ్మ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ ఆశ్చర్యపడుతూ నిలబడి తల్లి ఇంట్లోకి వెళ్ళిపోయాక
నాకు చెప్పనివి చాలా ఉన్నాయి కదూ అన్నాడు. ఆ, అన్నీ చెప్తాను క్రమంగా. నాకు కుతూహలం ఎక్కువ అవుతోంది. వచ్చే 10 రోజులు ఇక్కడేగా, అన్నీ ఒకసారి చెప్పేస్తే ఎలాగా? ఓ, నాటకాలు రాస్తున్నావుగా? ఇది బహుశా సస్పెన్స్ కోసం అనుకుంటాను. అనుకో, అందులో హానేమీ లేదు. కానీ శ్రీనివాస్, కొన్ని జీవితాలు నాటకాల్లా ఉంటాయి. దుఃఖాంతాల్లా వాటి కథలన్నీ ఒక్కసారి చెప్పడం కష్టం. అనుకోకుండా వచ్చిన అతని గొంతుకులోని గంభీరతని గుర్తించి శ్రీనివాస్ ఇంకేమీ అనలేదు. మాధవరావు జీవితంలో ఉన్న 1-2 అస్మరణీయ సంఘటనలు అతనికి చూచాయిగా తెలిశాయి. కాని వాటి పూర్తి వివరాలు తెలియని సందిగ్ధతకి, అతనితో తనకి ఉన్న చనువుకి మధ్య శ్రీనివాస్ ఏ అడుగు వేసినా అది అతని అంతరాల్లో పదిలంగా దాచుకున్న జ్ఞాపకాల మీద పడుతుంది అన్న అనుమానం కలిగింది. పద, స్నానం చేసిరా, వెళ్ళి ఒకసారి తిరిగొద్దాం అన్నాడు మాధవరావు 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత. నువ్వు? స్టేషన్లో చేశాను. అర్ధరాత్రి వచ్చి నిన్ను లేపడం ఇష్టం లేక అక్కడే పడుకున్నాను. అదేమీ తెలివైన పని కాదు మాధవ్ అన్నాడు నొచ్చుకుంటూ శ్రీనివాస్. అవును, అందుకే ముందరే చెప్పేశాను. అదీ కాక ఆగిపోయావేం? నువ్వింకా బ్రహ్మచారిగానే ఉంటావని అనుకోలేదు. ఈసారి నిర్వికారంగా ఉండడం శ్రీనివాస్ వంతైంది. జవాబివ్వకుండా అతను స్నానం చేసేందుకు లోపలికి వెళ్ళిపోయాడు. మాధవరావు తన మాటల్లోని ఏ భాగం మిత్రుడి మీద ఆ విధంగా పనిచేసిందా అని ఆలోచిస్తూ తన పుస్తకంలో అచ్చుతప్పులు దిద్దే పనిలో నిమగ్నమైపోయాడు. శ్రీనివాస్ బట్టలు వేసుకునొచ్చి, పద, ఈ ఊరి దారులు మరిచిపోయి ఉంటావు, చూసొద్దాం అన్నాడు మాధవరావు ఇచ్చిన పుస్తకాన్ని డ్రాయర్లో పెడుతూ. మరి నీకు కాలేజీ లేదా అన్నాడు అతను లెక్చరర్గా పనిచేస్తున్న మాట జ్ఞాపకం వచ్చి. 11కి చేరుకుంటానులే, మళ్ళీ 3 తర్వాత లెక్చర్లు లేవు, వచ్చేస్తాను అన్నాడు శ్రీనివాస్. బయలుదేరబోతూ, నిన్ను అమ్మగారు పిలిచారు కదా, ఎందుకో వెళ్ళి కొనుక్కో, నేను గుమ్మం దగ్గర నిలబడతాను అన్నాడు మాధవరావు. శ్రీనివాస్ అతని వంక విచిత్రంగా చూసి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడే పూజ ముగించుకున్న తల్లి అతన్ని చూసి, ఎంత త్వరగా బయటికి వెళుతున్నావా అంది. హాల్లో గోడ గడియారం 8 దాటి 10 నిమిషాలు చూపుతోంది. అవును, మాధవరావుతో కొంచెం తిరగాలి అన్నాడు శ్రీనివాస్. భోజనానికొస్తావా? తెలీదు, నేను 11 లోపల రాకపోతే అతన్ని తినమను, నేను కాలేజీలో భోంచేస్తాను అన్నాడు శ్రీనివాస్. పోనీ 1 గంటకి ఇంటికి వచ్చేయకూడదు? చూస్తాను. మరి నన్నెందుకు పిలిచావు? పొద్దున్న వెంకటస్వామి ఒక దుర్వార్త తెచ్చాడు బాబు. నీకు చెప్దామా వద్దా అని ఆలోచించి చివరికి చెప్దామనే నిర్ణయించుకున్నాను అంది రుక్మిణమ్మ. ఏంటమ్మా అది అన్నాడు వీళ్ళనంత దృఢంగా. కమలని ఈరోజు నర్సింగ్ హోమ్కి తీసుకువెళతారట, వ్యాధేమీ తగ్గలేదట అంది చివరికి. అయితే నాకే, ఈ ఊళ్ళో 40,000కి మించుంది జనాభా. కొంచెం కోపంగా అన్నట్టొచ్చింది అతని కంఠధ్వని. అలా చికాకు పడక బాబు, కమల అంత దూరంది కాదు, ఆమె చేసిన అపచారమూ లేదు, అవన్నీ నీకు తెలుసు అంది నీరసంగా రుక్మిణమ్మ. అవునమ్మా, అవన్నీ తెలుసు, ఇంకా మరికొన్ని తెలుసు. అదేనా దుర్వార్త? వెంకటస్వామికి పొద్దున్నే పని మరేమీ లేదనుకుంటా అన్నాడు వస్తున్న కోపాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించి శ్రీనివాస్. నీకు చెప్పాలనిపించింది. ఎందుకని? అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఒకసారి చూడ్డం. అమ్మా, జరిగిన అవమానం చాలదా? మరోసారి వాళ్ళ చేత చీవాట్లు తినమంటావా? నీకు ఉండుండి చిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దయచేసి కమల మాట నా ముందర మళ్ళీ తేకు. శ్రీనివాస్ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అతను మాధవరావు 1/2 మైలు నడిచేదాకా అతని కోపోద్రిక్తతకు తగ్గలేదు. పరిస్థితి గమనించిన మాధవరావు అతన్ని ఏమీ మాట్లాడించలేదు. ఇద్దరు మిత్రులు ఈ మధ్యనే ఆ ఊళ్ళో వెలిసిన మీనాక్షి హోటల్లో ఇడ్లీ తిని మెచ్చుకుని మళ్లీ ఇడ్లీ తిని కాఫీ తాగారు. ఇప్పుడెక్కడికి అన్నాడు శ్రీనివాస్. పోస్టాఫీస్కి. ఇక్కడికొస్తున్నట్టు ఇంట్లో చెప్పడం మరిచిపోయాను. ఇద్దరూ అక్కడికి దారి తీశారు. చాలీ చాలని వెలుతురులో టైప్ చేస్తోన్న కాగితం మీద, టైపింగ్ మీద దృష్టి నిలపడానికి ప్రయత్నిస్తోన్న రాధకి ఆ ప్రయత్నం చాలా కష్టంగా తోచింది. అసలే డ్రాఫ్ట్ చాలా గజిబిజి దస్తూరిలో ఉంది. దానికి తోడు ఆఫీసరు చాలా చోట్ల కనిపించి కనిపించకుండా మరీ గిలికినట్టు దిద్దాడు. ఆఫీసులో పైకున్న దీపాల కాంతి రావడం లేదు. దానికి తోడు సాయంత్రం ఇంకా 5 కావస్తున్నా ఎండ బయట ప్రచండంగా ఉన్నా లోపల ఆ సూర్యకాంతి ఏమాత్రం ప్రసరించడం లేదు. నీరసంగా పనిచేస్తున్న 2 ఫ్యాన్లు ఒంటికి గాలి తగలనివ్వడం లేదు. మరో 2 ఫ్యాన్లు తన సీటు మీద ఉన్నదాంతో సహా చాలా కాలం నుంచి పనిచేయడం లేదు. చెమట భరించలేక సూపర్నెంట్ని, ఏమండి, ఆ సీట్లో మరీ గాలి రాదు, ఫ్యాను బాగు చేయించండి అని అడిగింది. సూపర్నెంట్, ఆయన పేరు శ్రీరాములు.
ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా రాధకి నవ్వొస్తూ ఉంటుంది. ఆమె వైపు తేరిపారా చూసి, చూడమ్మా, ఆ సీటుకి పెద్ద చరిత్ర ఉంది, ఆ ఫ్యానుకి అలాగే చరిత్ర ఉంది. ఆఫీసు పనిచేసుంటే నువ్వక్కడ కూర్చోకపోదు అన్నాడు. అదేంటి అంది. అనుభవం లేని టైపిస్టు గుమస్తా రాధా. 22 సంవత్సరాలు అక్కడ కూర్చుని శాస్త్రి టైప్ చేశాడు. తన సీట్లో ఉండగా మనకి స్వరాజ్యం వచ్చేసింది. ఆ టైప్ రైటరు అతని చేతిలో అరిగిన 3వ మిషను. ఇక్కడ 2 గుమస్తాల నుంచి 99 దాకా ఈనాడు బలం పెరిగింది. శాస్త్రికి పెళ్ళై 6 సంతానం కలిగారు. పెద్దవాళ్లు, 3 ఆడపిల్లలు, మనమలు కూడా త్వరగానే పుట్టారు. అయితే ఆ ఫ్యాన్ చూసావు, దానికి శాస్త్రికి చాలా సంబంధం ఉండేది. 6 ఏళ్ల సర్వీస్ అయ్యి 3 పిల్లలు కలిగేసరికి శాస్త్రికి 3వ ఇంక్రిమెంట్తో పాటు క్షయాలాంటి వ్యాధి పట్టుకుంది. దానికి తోడు అతనికి తరచూ జ్వరంలా వస్తూ ఉండేది. ఆ ఫ్యాన్ అతనికి భరించడానిదైపోయింది. ఆ రోజుల్లో ఇప్పట్లాగే ఆ 2 ఫ్యాన్లకి ఒకే స్విచ్ ఉండేది. 2 సంవత్సరాలు బాధపడ్డాక ఇక భరించలేక ఒకనాడు శాస్త్రి ఎలా సాధించాడో ఆ స్విచ్ బదలుగొట్టాడు. అంత బాధగా ఉండేది ఆ గాలతనికి. ఆయన ఇప్పుడెక్కడున్నాడు? ఎవరు చెప్పగలరమ్మా? మన నమ్మకాలన్నీ నిజమైతే అతను జన్మ జన్మల నుంచి చేసిన దుష్కర్మలన్నీ ఆ సీట్లో సుమారు 2.5 దశాబ్దాల సర్వీసు తర్వాత పూర్తిగా నశించిపోయి అతను స్వర్గంలోనే ఉండి తీరాలి. అంటే అంటే ఆయన లేడా అంది అర్థం కాని అలజడితో. ఆమె గొంతులో దుఃఖపు జేరొచ్చేసింది. ఆ తర్వాత రాధ ఫ్యాన్ మాట మళ్ళా ఎత్తలేదు. ఆ కుర్చీ టేబుల్ చూస్తే భయం వేసేది. కాని క్రమంగా ఆమెకి ఆ భయం పోయి అవంటే విచిత్రమైన గౌరవం ఏర్పడింది. ఇవి కేవలం బల్లలు కావు. మరి వాటి వెనక కన్నీళ్లు కూడా కార్చలేని ఒక అభాగ్యుడి జీవితం ఉంది. హలో రాధగారు, 5 దాటిపోయింది, ఓవర్ టైం చేస్తారా అని అప్పుడే టేబుల్ సర్ది బయటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న సుదర్శనం పలకరించాడు చిరాకుగా. లేదండి, ఈ ఫెయిర్ కాపీ ఇవాళే వెళ్లి తీరాలి. దస్తూరి చదవలేక చూస్తున్నాను అంది. మరో 4 మాటలు టైప్ చేస్తూ తలెత్తకుండానే రాధా. సారీ, నాకు చాలా అర్జెంటు పనుండి వెళ్ళిపోవాల్సింది, కానీ లేకపోతే తప్పక సహాయం చేసేవాణ్ణి అన్నాడు సుదర్శనం అక్కడే నిలబడి. థ్యాంక్స్, వెళ్ళిరండి అంది రాధ మరోవైపు టైప్ చేస్తూనే. మరో నిమిషానికి సూపరింటెండెంట్ వచ్చి, అలా చూస్తారేం సుదర్శనం గారు, టైపింగ్ చూడలేదా ఎప్పుడు అన్నాడు. అది కాదండి, పాపం ఆవిడ ఎంత బాధపడుతుందా అని. పోనీ కూర్చుని టైప్ చేసేయండి, ఆవిడకి బస్సు టైం అయిపోతుంది కూడాను. సారీ, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలండి. అవునవును, మరి వెళ్ళండి. లేమ్మా రాధా, ఈ దస్తూరి నీకు కొత్తది గాని నాకు 7 ఏళ్ల కిందట పరిచయం. నువ్వెళ్ళు, నేను ఫేర్ కాపీ సంతకం చేయిస్తానులే అన్నాడు. ఆమె లేచి శ్రీరాములకి ధన్యవాదాలు చెప్పి తొందరగా టేబుల్ సర్ది బయలుదేరింది. ఆమె స్టాండు చేరుకునేసరికి సుదర్శనం, సుబ్రహ్మణ్యం, జోసెఫ్ అంతా ఆఫీసులో పనిచేసేవారే అక్కడ బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఆమె రాకని హఠాత్తుగా గమనించినట్టు నటిస్తూ, అరే రాధాదేవి గారు, టైపింగ్ చాలా త్వరలో ముగించేశారే, ఏమైనా మీరు ఎక్స్పర్ట్ లేండి అన్నాడు సుదర్శనం. వృద్ధుడు యువకుడు కూడా కాని సుదర్శనం రాను రాను రాధకి తలనొప్పిగా తయారవుతున్నాడు ఈ మధ్య. అతన్ని గురించి ఆమెకేమీ తెలియకపోయినా క్రమంగా అతనంటే ఆమెలో ఒక ఏహీభావం పెరిగిపోయింది. సాయంత్రం శ్రీనివాస్ ఇంటికొచ్చేసరికి 6 దాటిపోయింది. మాధవరావు మన కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటాడని అతనికేం చెప్పడమా అని మదన పడుతున్న శ్రీనివాస్కి అతను ఇంట్లో లేకపోవడము, అసలు మధ్యాహ్నం నుంచి రానే లేదని తెలియడము ఆశ్చర్యము, సంతోషము, చిరాకు కూడా ఒకేసారి కలగజేశాయి. నిజానికి తను అనుకున్నట్టు 3 గంటలకే వచ్చుంటే ఏమయ్యేది? అనుకోకుండా తను కాలేజీలో ఉండిపోవడం మంచిదైంది. నీళ్లు పోసుకునొచ్చి కుర్చీలో కూర్చుంటూ పగటి కలలు పుస్తకం తీశాడు శ్రీనివాస్. 80 పేజీలో ఉంది. అత్యవసరంగా మాధవరావు ఎక్కడికో వెళ్ళుంటాడని అతనొచ్చేసరికి నాటకం చదివి తన ఉద్దేశాల్ని సిద్ధం చేద్దామని నిర్ణయించుకుని ఆలోచనల్ని కేంద్రీకరించుకుని చదవడం మొదలుపెట్టాడు శ్రీనివాస్. కాని 5 పేజీల తర్వాత ఒక పాత్ర ప్రవేశం గురించి చదివి ఆలోచనలన్నీ పెడత్రోవ పట్టి మరి ముందుకు సాగలేకపోయాడు శ్రీనివాస్. ఆ పాత్రలో గాని ప్రవేశంలో గాని అతన్ని కదిలించేదేదో ఉందని కాదు, ఏమీ లేదు. ఉన్నదంతా ఆ పాత్ర పేరులో మాత్రమే. ఆ పేరు గీత కాకపోతే అతని ఏకాగ్రతకి ఏమీ భంగం కలిగేది కాదు. ఒక్క రోజులో 2 గీతాల్ని పరిచయం చేసుకునే ఓపిక అతనిలో లేక పుస్తకం టేబుల్ మీద పెట్టి ఉదయం నుంచి జరిగిన 1-2 సంఘటనల్ని జ్ఞాపకం చేసుకోసాగాడు శ్రీనివాస్. ఉదయం కాలేజీ చేరేసరికి 11కి 2 నిమిషాలు మాత్రమే ఉంది. తొందరగా రిజిస్టర్లో సంతకం పెట్టి
అటెండెన్స్ లిస్టు ఆఫీసులోంచి తీసుకుని తన గదికి వెళుతుంటే ఆ గదిలోంచే బయటకొస్తూ గణపతి ఒక అమ్మాయి కనిపించారు. గణపతి ఓ చిరునవ్వు మాత్రం విసిరి అతన్ని దూసుకుని వెళ్ళిపోయి రూంలో టెక్స్టులు వెతికి క్లాసులో నుంచి త్వరగా బయటకొస్తుంటే మళ్లీ వాళ్ళిద్దరూ తన రూంలోకొస్తూ కనిపించారు. బెల్లయ్యి అప్పటికే 1 నిమిషం అవడంతో మళ్లీ ఇంకో చిరునవ్వు వాళ్ల వైపు విసిరి ఇంకా తొందరగా క్లాసులోకి ప్రవేశించాడు శ్రీనివాస్. క్లాస్ అవగానే గదిలో కూర్చుని ఈ మధ్యొచ్చిన పాఠ్యగ్రంథాలు చూస్తుంటే గణపతి మళ్లీ వచ్చి నీ స్కూటర్ ఏమైంది అన్నాడు. సర్వీసింగ్కి వెళ్ళింది. ఆలస్యానికి అది కారణం కాదులేండి. ఎవరో వచ్చి ఇంట్లో మాట్లాడుతూ కూర్చుంటే ఆలస్యం అయిపోయింది అన్నాడు శ్రీనివాస్. గణపతి బోటనీ డిపార్ట్మెంట్కి హెడ్. అతన్ని గురువుగా భావిస్తూ శ్రీనివాస్ చాలా విధేయంగా ఉంటాడు. గీతని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అన్నాడు గణపతి. బోటనీ లెక్చరర్గా వచ్చింది. నా దగ్గరే చదువుకుందిలే. నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తెలుసట. అదెలా? నేను అడగలేదు. కనుక్కో, తీసుకుని వస్తాను. గణపతి లేచి వెళ్ళాడు. శ్రీనివాస్ బయటకు వెళ్లి అటెండర్ని కాఫీకి పంపించి మొహం కడుకునొచ్చి కూర్చున్నాడు. మరో 4-5 నిమిషాల్లో గీత, గణపతి వచ్చారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు డిపార్ట్మెంట్లో పనుంది అంటూ లేచాడు గణపతి. గణపతి వెళ్ళిపోయాక మీ పూర్తి పేరేంటి అంటూ సగంలో ఆగిన సంభాషణని మళ్లీ ప్రారంభించాడు. బి గీత. అంటే ఓ భగవద్గీత అని చిరునవ్వు నవ్వాడు. గీత కూడా చిరునవ్వు నవ్వుతూ ఇంకా యూనివర్సిటీలో లాగే ఉంటున్నారన్నమాట అంది. అదేంటి అన్నాడు శ్రీనివాస్ కొంచెం గాబరా పడి. అదే, ఒక అమ్మాయి పేరు పి గీత అయితే ప్రేమ గీతిక అని నామకరణం చేసింది మీరే కదా, మరిచిపోయారా అంది గీత. అతను నిజంగానే మరిచిపోయాడు. అది మీకెలా తెలిసింది? మీరు 4th ఇయర్, నేను ఫైనలు. మీరు సైన్స్ కాలేజీ, నేను ఆర్ట్సు అన్నాడు శ్రీనివాస్ తొందరగా గతాన్ని తవ్వుకుంటూ. అప్పుడే వచ్చిన కాఫీ శ్రీనివాస్ కప్పుతో అందివగా తీసుకుంటూ మరీ ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఒకసారి మీ క్లాస్ అందరూ పిక్నిక్కి సింహాచలం వెళ్ళినప్పుడు ఒక మిత్రుడితో మీరు చెప్పారు అంది చిరునవ్వు నవ్వుతూ. మరి మీకెలా తెలిసింది? భూమి గుండ్రంగా ఉంటుంది. ఆ మాటలు మీరు చెప్పిన సత్యానందం నాకు స్వయంగా అన్నయ్య మీ గురించి చాలాసార్లు చెప్పేవాడు. ఈ మాట చెప్పాడు. అసలు మీరొకటి 2 సార్లు వస్తానని వాగ్దానం చేసి రాలేదు కానీ లేకపోతే ఇవాళ ఇలా కొత్త ముఖాలుగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం వచ్చుండేది కాదు అంది గీత. ఓ గాడ్, మీరు మా సత్యం చెల్లిలా? వాట్ ఏ సర్ప్రైజ్. అతనెలా ఉన్నాడు? నాకు ఉత్తరమే రాయలేదు. ఎప్పుడైనా మా సిస్టర్ అని అంటూ ఉండేవాడు, కానీ మీరెవరో నాకు తెలియక అసలు పట్టించుకోలేదు. పట్టించుకుంటే తెలిసేది. నా లోపాన్ని ఇప్పుడు సరిచేస్తానుగా అన్నట్లు మీరిక్కడ ఉండడం, ఏర్పాట్లు అన్నీ బాగా జరిగాయి. మా అమ్మమ్మగారి ఊరిది, వారింట్లోనే ఉండడం గణపతి మాస్టర్కి తెలుసు. ఆయనతో ఒకసారి రండి. వస్తాను. మీరు మా ఇంటికి ఒకసారి రావాలి. అలాగే, కొంచెం సెటిల్ అయ్యాక అని వాచి చూసుకుని వెళతాను. భోంచేసి లెక్చర్స్కి ప్రిపేర్ కావాలి అంటూ లేచింది. తరచూ వస్తూ ఉండండి అన్నాడు లేచి అప్రయత్నంగా శ్రీనివాస్. సాయంత్రం మీరే అటొస్తారుగా. బై నా పూర్తి పేరిప్పుడు తెలిసిందా? కానీ భగవద్గీతే బాగుంది. నవ్వి ఆమె వెళ్ళిపోయింది. కమలతో తెగదెంపులు చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. ఆ అనుభవపు చేదు ఇంకా నాలిక మీద ఉంది. ఇది ప్రక్షాళనం చేయకుండానే జీవితంలో మాధుర్యం చెవి చూడగోరడం యుక్తమూ కాదు, వివేకమూ కాదు. కమల జీవితం నుంచి తాను నిష్క్రమించాలి. టేబుల్ ల్యాంపు వెలిగించి నాటకం చదవడం ముగించాడు. 9 అయ్యేసరికి చదవడం ముగించాడు. అప్పటికే మాధవరావు వచ్చి మాట్లాడకుండా కూర్చోవడం, భోజనానికి పిలుపు రావడం జరిగింది. పద. మరో 10 నిమిషాల తర్వాత భోంచేస్తూ ఏం జరిగింది అన్నాడు శ్రీనివాస్. అంతా నా ఆలోచనలకి ప్రతికూలంగా ఉంది. రేపు చెప్తాను. నాటకం చదివావా అన్నాడు మాధవరావు. చాలా బాగా రాసావు, కానీ రియాలిటీలో కన్నా కలల్లోనే జీవించడం సులువని మాత్రం ఒప్పుకోను అన్నాడు తేలిగ్గా శ్రీనివాస్. సాలోచనగా అలాగే ఒకప్పుడు నేనూను అన్నాడు. రాజశేఖరం గారు మోడర్న్ క్లినిక్ వెయిటింగ్ రూంలో అశాంతితో పచారులు చేస్తున్నారు. కమల ఆరోగ్యం ఆయనకి బాగా ఆతృత కలిగించింది. 2 రోజుల నుంచి ఇక్కడ ఎన్నో టెస్టులు చేసి చూస్తున్నారు. ఏ వ్యాధో నిర్ణయించడం మాత్రం ఇంకా జరిగినట్టు లేదు. ఈ 2 రోజులు కమలని చూడడం కుదరలేదు. అడిగినప్పుడల్లా డాక్టర్సు, నర్సు ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. తల్లి పోయినప్పటినుంచి కమలని, శ్యామలని మోహన్ బాబుతో పాటు తానే పెంచాడు. శ్యామలకి పెళ్ళై వెళ్ళిపోయాక కమల అక్క దగ్గర అలవాటు కొద్దీ ఆమె కోసం బెంగ పెట్టుకుంది. అదేం చిత్రమో కాని
మోహన్ కమల సన్నిహితులు కాలేదు. ఈ విషయం క్రమంగా తెలిసొచ్చాక ఆయనకి బాధ కలిగిన మాట నిజమే. ఎంత ఆస్తున్నా, ఎంత పొలుకుబడున్నా ఇంట్లో సుఖశాంతులు లోపించిన వాడికి సిరి సంపద చేసేది ఏమీ లేదు, ఆ బాధల్ని పెంచడం తప్ప. శ్యామలకి పెళ్లి చేసి కలకత్తా పంపాక ఈ అన్నా చెల్లెళ్ళు కొంత సన్నిహితులవుతారని ఆశించాడు తాను. కాని ఈ ఆశ కూడా భగ్నమైపోయి పరిణామాలు విచిత్రంగా వచ్చాయి. శ్యామల వెళ్లిపోయిన కొత్తలో కమల అస్తమానం ఏదో వెతుకుంటున్నట్టుండేది. ఆ రోజుల్లో ఆమె అస్తమానం ఏదో ఒకటి చదువుతూనే ఉండేది. క్లాసులో కూడా మంచి మార్కులొస్తూ ఉండేవి. అంతకన్నా ముఖ్యం, మోహన్తో ఆమె ప్రవర్తన. చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరూ తరచూ ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని కీచులాడుకుంటూ ఉండేవారు. పెద్దవాళ్ళయ్యాక ఈ కీచులాట్లు ఉంటాయే ఏంటి, చిన్నప్పుడే ఇవన్నీ అని చనిపోయిన తన భార్య అన్న మాటలు జ్ఞాపకం తెచ్చుకుని సరిపెట్టుకునేవాడు. కాని చివరికి ఈ కలహాలు దాటి వెళ్ళాయి. 1 సంవత్సరం నుంచి మరీను ఈ అన్నా చెల్లెళ్ళు మామూలుగా మాట్లాడుకోవడం అంటూ లేదు. చివరికి తనకి కోపం వచ్చింది. మోహన్ మీద కాదు, కమల మీద. ఆమెకి శ్రీనివాస్కి ఎలా స్నేహం కుదిరిందో తెలీదు. ఆ శ్రీనివాస్తో మన కమల మరీ తరచుగా తిరుగుతోందని మా ఫ్రెండ్స్ అంటున్నారు నాన్న, యాదృచ్ఛికంగా అన్నాడు మోహన్ ఒకసారి. అతనెవర్రా అని అడిగాడు తాను. మొన్ననే ఎంఏ చేసొచ్చాడుగా, గోపాలరావు గారి అబ్బాయి. గోపాలరావు గారి పేరు తన జ్ఞాపకాల్లో దీపం వెలిగించి తన ఆలోచనల్ని ఒక్కసారి విజృంభింపజేసింది. ఏ గోపాలరావు అని అడిగాడు. తనలో ఎక్కడో ఆ గోపాలరావు శ్రీనివాస్ తండ్రి వేరనే ఆశ ఉంది. కమల కోసం ఆ ఆశ. కాని ఆయనని 7-8 ఏళ్ల కిందట ఎవరో హత్య చేశారటగా, వాళ్ళని గురించి అందరూ విచిత్రంగా చెప్పుకుంటూ ఉంటారు అని మోహన్ చెప్పాక ఆ చిన్న ఆశ మాయమైపోయింది. ఈ విషయం ముందరెందుకు చెప్పలేదు అని కోపంగా అడిగాడు కొడుకుని రాజశేఖర్. నీకు తెలుసనుకున్నాను నాన్న, అసలే దానికి నా మీద ఎందుకో పగ, అందుకే అవసరమైతే తప్ప దాని విషయం. నోర్మి అని మోహన్ని పంపేసి రాజశేఖరం కుర్చీలో కూలబడ్డాడు. ఆ రోజు అతనికి బాగా జ్ఞాపకం ఉంది. చిన్న వర్షం పడి తర్వాత ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. సాయంత్రం 6 కావస్తోంది. కమల ఎక్కడికో వెళ్ళింది. మోహన్తో సంభాషణ అయ్యాక బహుశా శ్రీనివాస్తో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అనుకున్నాడు. ఇంత ప్రపంచంలో తన పిల్ల వెళ్ళి వాడితోనే ఎందుకు స్నేహం చెయ్యాలి, అది తన మీద విద్వేషం కొద్దీ మాత్రమే చేసిందని అనుకున్నాడు రాజశేఖర్. మళ్ళీ జ్ఞాపకం రాకూడదన్న చాలా విషయాలు అతనికి జ్ఞాపకం వచ్చాయి దెయ్యాల్లాగా. ఏ మనిషి అతని తాలూకా వాళ్ళకి అందరికన్నా తాను దూరంగా ఉండాలని అనుకున్నాడో అతనే మళ్ళీ స్వయంగా కాకపోయినా తన జీవితంలోకి ప్రవేశించి తనకి అత్యంత ప్రియమైన ఈ చిన్న అమ్మాయికి మధ్య ఆగ్రహాన్ని, విద్వేషాన్ని సృజించాడు. ఆ తండ్రి ఆనాడు, అతని కొడుకు ఈనాడు. ఆ తరాలు తన తరాలు ఇలా పరస్పరం బాధించుకోవాల్సిందేనా? గతమంతా మెరుపుల్లా రాజశేఖర్ మెదడులో మెదిలింది. ఆ వివరాలన్నీ అరుచిగా ఉన్న ఒక్క నిజం అతని మనసులోకొచ్చింది. తన జీవితాన్ని నరకం చేయడానికి శపథం పట్టిన గోపాలరావు చావులో తనకి భాగం ఉంది. ఒక మానవుని హత్య చేయించినందుకు ఎంత విచారంగా ఉన్నా గోపాలరావు లాంటి రాక్షసుణ్ణి చంపించడం తనకి బాధ కన్నా సంతృప్తినే కలగజేసింది. ఆ గోపాలరావు కొడుకు ఈనాడు. చీకటి పడుతుండగా కమల రాని వచ్చింది. మెట్లెక్కి మీదకి పోబోతుండగా ఆమె నాపి, కమలా, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూసి, లైబ్రరీకి వెళ్ళాను నాన్న, ఎందుకలా అడుగుతున్నావు అంది కమల. ఆ క్షణంలో ఆమె తనని మోసం చేస్తుందని గట్టిగా నమ్మాడు రాజశేఖర్. గతించిన చరిత్రలోని నల్లటి ఘట్టాలు ఆ అమ్మాయికి తెలియవు అని గాని, ఆ క్షణంలో ఆమె చెబుతోంది నిజం కావచ్చునని కాని అతనికి తోచలేదు. ఎవరితో ఉరిమినట్టు అడిగాడు అతను. ఈసారి కొంచెం బెత్తరపోయి మౌనంగా ప్రశ్నిస్తున్నట్టు తన వంక చూసింది కమల. చెప్పు అన్నాడు కంఠం ఇంకా హెచ్చించి. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్తో ఏం? అవును. ఆమె మేడ మీదకి వెళ్ళబోయింది. ఆ విషయం అంతటితో ముగిసినట్టు, కాని అది ఆరంభంలోనే ఉంది, రాజశేఖర్కి సంబంధించినంత మటుకు. ఆగు అన్నాడు. కర్కశంగా తెచ్చిపెట్టుకున్న క్రౌర్యం క్రమంగా సహజమై నిలిచిపోయింది. ఆమె ఆగి మళ్ళీ వెనుతిరిగి చూసింది. ఒక్క మాట జ్ఞాపకుంచుకో కమల, ఆ శ్రీనివాస్కు నీకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. మళ్ళీ వాడితో నువ్వు కలిసినట్లు తెలిస్తే ఎవరిదో ఒకరి రక్తం నేల పారాల్సి వస్తుంది అన్నాడు రాజశేఖర్. ఆశ్చర్య భయాలతో అలాగే నిలబడిపోయింది కమల. తెలివి తప్పినట్టు కొంతసేపు అలాగే నిలబడి బరువుగా నడుస్తూ మెల్లగా మీదకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె అన్నం తినలేదు. ఆమె తనకి కనపడలేదు. మర్నాడు సాయంత్రం అనుకోకుండా శ్రీనివాస్ అక్కడికి వచ్చేదాకా
అతన్ని చూడగానే తన తాపం, దుఃఖం, కోపమై కట్టలు తెంచుకుంది. అతను ఏమన్నాడో జ్ఞాపకం లేదు. కాని అంతకన్నా హీనంగా ఎవరిని తోలనాడిన జ్ఞాపకం లేదు. కమల చాలాసేపు తన వాగ్ధాటికి సాక్షిగా నిలబడింది. చివరికి శ్రీనివాస్తో వెళ్ళిపో శ్రీనివాస్, అదే దారి అని మాత్రమంది. శ్రీనివాస్ ఒక్క మాట అనలేదు. తర్వాత కమల ఏమీ అనలేదు. రాత్రి తండ్రి పిలిస్తే వచ్చి కూర్చోమంటే కూర్చుంది. వచ్చే జూన్లో నువ్వు ఎంఏలో చేరు అన్నాడు. ఆమె అభిమానం కొద్దీ బిఏ పూర్తయ్యాక పై చదువుకి వెళ్ళనివ్వలేదు. తర్వాత జరిగినవన్నీ ఆ నిర్ణయం చాలా పొరపాటు అనిపింపజేశాయి. కమల మాట్లాడలేదు. ఏం అన్నాడు, ఎదురు చూసిన జవాబు రాకపోవడంతో. మీ ఇష్టం అంది నీరసంగా కమల. నీకిష్టం లేదా? నా ఇష్టానికి విలువేమిటి అనుకుంది కమల తనలో తాను. కమల బయటికి వెళ్లడం మానేసింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం పాడైంది. చివరికి మీరింకా వెళ్ళనేలేదా? డాక్టర్ వెయిటింగ్ రూంలోకి వచ్చాడు. రాజశేఖరం ఒకడే ఉన్నాడు. కాదండి, మా అమ్మాయికి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? నాకేం చెప్పరేం అన్నాడు కొంత ఉద్వేగంతో రాజశేఖర్. డాక్టర్ కూర్చుని అతని కూర్చోబెట్టి జ్వరం ఉదయమే తగ్గింది. ఏమీ అంతు తెలియక మత్తుమందిచ్చాను. టెస్టులన్నీ నెగిటివ్. 2 రోజులు చూసి డిశ్చార్జ్ చేసేస్తాను అన్నాడు ఓదారుస్తున్నట్టు డాక్టర్. మరి మరి నేనెందుకు చూడకూడదు అన్నాడు రాజశేఖరం. కారణమంటూ ఏం లేదు, తప్పకుండా చూడొచ్చు. కానీ కనీసం రేపటిదాకా మీరు ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది అన్నాడు డాక్టర్. టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని ఆలోచనలో నిమగ్నమైపోయిన రాధకి 2-3 సార్లు తలుపు తట్టిన సంగతే తెలియలేదు. మళ్లీ చొప్పుడవగానే దిగ్గున లేచి రాధ వెళ్లి తలుపు తీసింది. లలిత లోపలికొస్తూ, ఏంట్రాదా, నిద్రపోతున్నావా పట్టపగలు అంది. లేదు లలిత, ఏదో పుస్తకం చదువుతూ ఆలోచనలో పడ్డాను, నువ్వనుకోలేదు అంటూ వెళ్లి రాధ మంచం మీద కూర్చుంది. లలిత కుర్చీలో కూర్చుని చుట్టుపక్కల కలిగి చూసి, ఏదమ్మా పుస్తకం? టేబుల్ మీద తెల్ల కాగితాలు తప్ప చుట్టూ ఏమీ కనిపించదేం అంది. రాధ సిగ్గుపడినట్టు ఊరుకుంది. హాస్టల్లో జ్ఞాపకం ఉందా? పరీక్షల ముందు ఎవరైనా గదిలోకొస్తే పుస్తకం దాచేసేదానివి. చదువుతున్నదెవరికీ తెలియకూడదు అనుకునేదానివి. 5 ఏళ్లయ్యి హాస్టల్ వదిలేసినా నీకు అలవాటు మాత్రం పోలేదు. రాధ నీరసంగా నవ్వింది. జీవన మాధుర్యం నిండి తొణికే కలసాల్లాంటి కళ్ళు లలితవి. తన సహజాయినిగా, తోడు నీడగా సోదరి కన్నా ఎక్కువైపోయింది లలిత. ఏంటి ఆలోచిస్తున్నావు రాధా? ఏమీ లేదు. చిట్టి వాడెక్కడా? మామూలే, అత్తగారు ఇందాకొచ్చి వాణ్ణి తీసుకువెళ్లారు. రాత్రి పంపుతారులే. వెళతానని వాడొకటే ఏడుపు. నువ్వు నిద్రపోయావు గాని పిలిచి ఈ పిల్లల వాత్సల్యాలు ఎంత సుకుమారమైనవో నీకు చూపుదామనిపించింది. అలా కాదని నీకు తెలుసు. నువ్వు మాత్రం ఇల్లొదిలి రాలేదు. పసివాళ్ల మాట చెబుతున్నానమ్మాయి. అది సరే గాని ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు, నీకు చెప్పందేముంది? ఒకే ఒకటి, అది నీ రహస్యం. క్షణంసేపు లలిత గంభీర వదనంతో తన భావాల్లో తానుండిపోయింది. రాధ ఒకసారి తలెత్తి లలిత ముఖంలోకి చూసి తలదించుకుంది. అవును, తన గృహత్యాగం వెనుకున్న కథ పూర్తిగా లలితకెప్పుడూ చెప్పలేదు. కాని ఆలోచనల్లో భరించలేని విషయాలన్నీ మాటల్లో ఎలా పెడుతుంది? మాటలు నేర్చిన మనిషి కాదు తాను. ఉద్దేశాల్ని పేర్చడం, ఆఫీసులో అక్షరాల్ని యంత్రం మీద పేర్చడం అంత సులువు కాదని మాత్రం తనకి తెలుసు. లలిత తనని పూర్తిగా అర్థం చేసుకుంది. నన్నేమీ అడకు లలిత, అవన్నీ తలుచుకుంటేనే గుండె బద్దలవుతుంది. నేను చెప్పగలిగేది చెప్తాను, కానీ ఒక్కటి చెప్పవలసింది. జీవితంలో చివరికి మిగిలిన నమ్మిక నీ ఒక్కదాని మీదనే. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క అందరూ చేతులు కడుక్కున్నారు, నువ్వే మిగిలావు అని తాను అన్నప్పుడు తనని కౌగిలించుకుని, వెర్రిరాదా, నీకు అమ్మ, అక్క అందరూ నేనేగా, నన్ను ప్రాధేయపడి అడగాలటమ్మా అని ఉపశమనం కలిగించి తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది లలిత. 4 రోజుల నుంచి ఎలాగో ఉన్నావు. ఆఫీసుకు సెలవు పెట్టావు. ఒంట్లో బాగుండలేదంటే ముందర నిజమేననుకున్నాను. కానీ డాక్టర్ని పిలవనువ్వవు. ముఖంలో దైన్యం తాండవిస్తోంది. ఏం జరిగింది రాదా? లేక 2 సంవత్సరాల క్రితం ఆలోచనలు మళ్ళీ నిన్ను బాధ పెడుతున్నాయా? రాధ ముఖం దించుకుని టేబుల్ మీద తెల్ల కాగితం వైపు చూస్తూ నిశ్శబ్దంగానే ఉండిపోయింది. చెబితే మనసు తేలిక పడుతుందంటే చెప్పు. కుతూహలంతో అడగడం లేదు. రాధ 2 క్షణాలు ఊరుకుని ఆ రోజు ఆఫీసులో జరిగిందంతా చెప్పింది. సుదర్శనం మాటలు ఒకటి ఆమె మర్చిపోలేదు. అన్ని వివరాలు చెప్పి
ఎంత దాచుకుంటే ఏం లలిత, దాచుకున్న కొద్దీ రహస్యం బట్టబయలవుతుంది కాబోలు. కనీసం నా విషయంలో అంతే అయింది అంది. లలిత తీవ్రంగా ఆలోచిస్తోంది. అసలు జరిగిన సంగతి నీకు తెలీదుగా, అది చెప్తాను అప్పుడు. వద్దురాదా, ఆ వివరాలన్నీ అనవసరం. సుదర్శనం ఓగుడు మనిషిలా ఉన్నాడు. అతని మాటల్లో నిజం ఉన్నట్టు ధ్వనించిందా అంది బాధపడుతూ లలిత. ఆ ఆయనొచ్చిన ఉద్యోగం కూడా కాదని నాటకాల మీద పిచ్చికొద్దీ సంసారాన్ని త్యాగం చేసిన మాట నిజమే లలిత. ఆత్మగౌరవం వదులుకుని ఆయన్ని బ్రతిమలాడాను, వాదించాను, ఏడిచాను, భయపెట్టాను. ఆయన ఏమీ కేర్ చేయలేదు. చివరికి చివరికి ఆమె కంఠం గాదిగాదికి అయిపోయింది. లేచి ఆమె తల నిమురుతూ, బోధపడిందిలే, ఇంకేమీ చెప్పకు అంది లలిత. నీతో చెప్పాక నిజంగా నా మనసు తేలికపడింది లలిత అంది కొంచెం సేపయ్యాక రాధా. నిజమే, జరిగింది అంత పట్టించుకోవాల్సింది కాదనిపిస్తోంది రాధా. రాధ వినిపించుకున్నట్లు లేదు. చిన్న కంఠస్వరంతో, ఏంటో జీవితంలో శాశ్వతంగా జరిగిపోయింది అనుకున్న ఏర్పాటంతా మారిపోయి, ఎవరూ మన సమాజంలో సమర్థించని పని చేశాక ఏదో నేరం చేశాననిపిస్తోంది. నేను చేసిన దానికి పశ్చాత్తాపం లేదు లలిత, కానీ ఎప్పుడైనా అనిపిస్తుంది, ఈ జీవితానికి గమ్యం ఏమిటి, అంతం ఏమిటి అని అంది రాధ. అంత వేదాంతం వద్దమ్మాయి అంది లలిత. హఠాత్తుగా గాంభీర్యం నుంచి తేలిక మాటలకొస్తూ, నన్ను హడలగొట్టేశావు మరి, ఇంతేనా అంది. నీతో కూర్చుని ఆలోచిస్తే నాకు అలాగే అనిపించింది. ఆఫీస్ మీద ఎంతో కోపం తెచ్చుకున్నాను. శ్రీరాములు గారి పితృవాత్సల్యం కూడా మరిచిపోయారు. లలిత, ఏ రంగు అద్దాలు పెట్టుకుంటే ఆ రంగు వస్తువులే కనిపిస్తాయి ఏం? నవ్వి, అలాంటిదే ఒక సామెత ఉందిలే, కానీ నువ్వేం చేయదలుచుకున్నావు అంది లలిత. ధైర్యంగా వీళ్ళని ఎదిరిస్తాను లలిత. ఎంతకన్నా భయంకరమైన పరిస్థితుల్ని ఎదిరించాను. ఇక్కడ నువ్వు, అక్కడ శ్రీరాములు ఉండగా నేను ఒంటరిదాన్ని కాదు, అసహాయిని కాదు. రేపే ఆఫీస్కి వెళతాను అంది రాధ. ఆ రాత్రి 9 అయ్యేదాకా చదువుతూనే ఉన్నాడు శ్రీనివాస్. ముందర తొందరగా చదివిన దానిని మళ్ళా పరీక్షగా సాలోచనగా చదివిన దానికి చాలా భేదం కనిపించింది. మాధవరావు పాత్రల సృష్టి పోషణ పట్ల చాలా జాగ్రత్త తీసుకున్న విషయం బాగా బోధపడింది. అలాగే కొన్ని పాత్రలు కొన్ని సందర్భాల్లో సహజంగా కాకుండా రచయిత వాటి చేత అనిపించినట్లున్న మాటలు శ్రీనివాస్ గ్రహించాడు. పుస్తకం మూసి ఆ సంభాషణలు సహజంగా ఉంటే ఎలా ఉండేవని అతను ఆలోచించుకున్నాడు. కాని అసహజతత్వంతో పాత్రలు వాస్తవికతకొచ్చాయి. నాటకం సాగడానికి బదులు మళ్లీ బయలుదేరిన చోటుకే వచ్చేస్తాయని అతనికి అనిపించింది. నిజానికి వాస్తవికతకే చాలా తేడా ఉంది. నిజంలా ఉంటే వాస్తవికత, కల్పన రాణిస్తుంది. కానీ నిజం సాహిత్యానికి, ముఖ్యంగా కల్పన సాహిత్యానికి పనికిరాదు అనిపించింది. ప్రతి పాత్ర నిజమే చెప్తే నాటకం సాగేదెలా? జీవితంలో మాత్రం నిజమే ఎవరు చెప్తారు? అమ్మే తనతో నిజం చెప్పదు కదా. నాన్న ఆలోచన రాగానే శ్రీనివాస్కి మరే విషయం గురించి ఆలోచించాడు. కాని ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా మరిచిపోనూ లేడు. తండ్రి పోయేసరికి శ్రీనివాస్కి 10 ఏళ్లు. ఆ రోజుల్లో మద్రాసులో ఒక కాన్వెంట్ స్కూల్లో అతను చదువుతూ ఉండేవాడు. ఊరిలో ఇంగ్లీషు బాగా చెప్పే పాఠశాలలు లేకనే తనని అక్కడికి పంపినట్టు ఆ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి శ్రీనివాస్ అనుకుంటూ ఉండేవాడు. అప్పటికతను 4వ క్లాసులో ఉన్నాడు. ఒకనాడు తన మేనమామ బడికొచ్చి తనని కలుసుకుని, బాబు, మీ నాన్న ఇంక లేడు అని ఏడుస్తూ చెప్పాడు. ఏమయ్యారు అని అర్థం కాని అజ్ఞానంతో అడిగాడు తాను. రాజమండ్రి వెళ్లాలని బయలుదేరి మళ్లీ రాలేదు నాయనా. 10 రోజులైపోయిందని భయపడి మీ అమ్మ నాకు కబురు పెట్టింది. నేను వెళ్ళి రాజమండ్రి అంతా వెతికాను. వారం రోజుల కిందట మనని తెలిసిన వాళ్ళెవరో మీ నాన్న మరో 2 గోదావరి వైపు వెళుతుండగా చూశారట. మర్నాడు లంకల్లో ఒక శరీరం దొరికితే పోలీసులు దాన్ని పరీక్షించి దహనం చేయించారట. నేను వెళ్లి వివరాలన్నీ కనుక్కున్నాను. ఆ వివరాలను బట్టి ఆ శవం మీ నాన్నదే అని తేలింది. ఇంటికి వెళ్లాలా అని అడిగాడు శ్రీనివాస్. అతనికి కర్తవ్యం అర్థం కాలేదు. నీ ఇష్టమని చెప్పమంది మీ అమ్మ. శ్రీనివాస్ ఆలోచించాడు. తాను వెళ్ళినా అక్కడ చేసేదేమీ లేదు. ఇక్కడ బడి పోవడం వల్ల ఆ పాఠాలన్నీ మళ్లీ నేర్చుకోవాలి. వచ్చే నెల డిసెంబర్లో పరీక్షలు కూడాను. పరీక్షలు అవగానే వస్తాను. నీ ఇష్టం. సెలవుల్లో వెళ్ళినా తండ్రి తరచూ కనిపించేవాడు కాదు. తల్లి దగ్గరే కాలం గడిచిపోయేది. ఆ ఇల్లు బాగా పెద్దది. ఇటు తల్లుండే లోగిలి కాక అటు 2 గదులు, చిన్న ఆవరణ, వీధిలోకి గుమ్మంతో మరో చిన్న ఇల్లు ఉండేది. ఇవి వేటికవే. తండ్రి ఎప్పుడూ అక్కడే ఉండేవాడు.
ఎప్పుడైనా ఆయన కోసం తను వెళ్లాల్సుంటే ముందర తల్లికి చెప్పాక ఆమె వెంకటస్వామికి చెప్పేది. అతను కొంతసేపు పోయాక వచ్చి తనని పీల్చుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దిగబెట్టేవాడు. తండ్రి తనని ఆప్యాయంగా గాని చనువుగా గాని చూసేవాడు కాదు గాని చాలా గౌరవంగా పెద్దవాణ్ణి చూసినట్టే మాట్లాడేవాడు. అప్పుడప్పుడు ఆయన మద్యం తాగుతాడని, చెయ్యకూడని పనులేవో చేస్తాడని అజాగ్రత్తగా ఉన్న నౌకర్ల సంభాషణల ద్వారా వినడమే కాని తన కళ్ళతో తాను చూసిందేమీ లేదు. తండ్రి పోయిన మరో 13 ఏళ్లకి ఎంఏ పాస్ అయ్యాక గాని తను హాస్టల్ జీవితానికి స్వస్తి చెప్పి ఇంటికి రాలేదు. అప్పటిదాకా సెలవుల్లో మాత్రమే ఇంటికొచ్చేవాడు. తల్లికి సంక్రమించిన ఈ పెద్ద ఆస్తిపోస్తల వివరాలు గాని మరే ఇంటి విషయాలు గాని అతనికి తెలియవు. కావలసిన డబ్బు అమ్మ పంపిస్తూ ఉండేది. అవసరమైనప్పుడు తను రాస్తూ ఉండేవాడు. అంతకుమించి అతనికి ఇంటితో సంబంధం లేదు. ఎంఏ పరీక్ష రాసొచ్చాక తల్లి అతన్నక్కడే ఉండిపోమ్మడం ముందర అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకమ్మా, నేను రీసెర్చ్ చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు ఒక సాయంత్రం అమ్మకి జవాబుగా. ఎంత చదివినా అంతేమిటి బాబు, ఎన్నాళ్ళు ఇదంతా భరించాను. ఒంటరిగా ఇన్ని వ్యవహారాలు చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది అంది తల్లి. అతను చాలా ఆలోచించి ఇంకా చదువుకి స్వస్తి చెప్పే నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడ తన అవసరం ఉంది. అమ్మ ఇన్నాళ్ళు స్వతంత్రంగా ఈ విషయాలన్నీ చూసుకోవడమే తనకి ఉపకారం. హఠాత్తుగా నానపోయాక కూడా ఆమె తనకి చేయగలిగినదంతా చేసింది. జ్ఞానం తెలుసుకుని ఆలోచిస్తే తనని దూరంగా ఉండనివ్వడంలో అమ్మ ఎంత త్యాగం చేసిందో అతనికి అర్థమైంది. అందుకే ఇంకా తన బాధ్యతలు తానే స్వీకరించదలుచుకుని ఇంట్లో ఉండిపోయాడు. కాలక్షేపం కోసం ఊర్లో ఉన్న కాలేజీలో ఖాళీ వస్తే రిజల్ట్ రాగానే అప్లై చేశాడు. ఇంటర్వ్యూకి రమ్మంటే వెళ్ళాడు. గతంలో తనకున్న సంబంధం అక్కడే తెలియొచ్చింది. వయసు ముదిరిన ప్రిన్సిపాల్ తనని చూస్తూనే నువ్వేనా గోపాలరావు కొడుకువి అంటూ ఆహ్వానించాడు. అవునండి అన్నాడు శ్రీనివాస్. పాపం చాలా ట్రాజిక్గా పోయాడు. వీళ్ళు ఏ పాపం కట్టుకున్నారో గాని ఎవరినని ఫలితం ఏమిటి అన్నారు ప్రిన్సిపాల్ ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటూ. కొంచెం తికమక పడ్డ శ్రీనివాస్ ఏమనాలో తెలియక నిశ్శబ్దంగానే ఊరుకున్నాడు. ట్రాజిక్, పాపం 40 ఏళ్లైనా లేవు యంగ్ మ్యాన్. సొసైటీ మరీ లాలెస్ అయిపోయింది. కానీ పాపం నీకు తెలుసా, నా మేనకోడలు మీ మదరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. నాకు తెలీదండి అన్నాడు ఆశ్చర్యంగా శ్రీనివాస్. తల్లి తనకి చెప్పలేదు. అవునులే, ఆవిడ తత్వమే అంతా. మరి నువ్వెప్పుడు జాయిన్ అవుతావు? మీ ఇష్టం, నేను ఫ్రీగానే ఉన్నాను. కానీ ఏంటి, నేను సెలెక్ట్ అయ్యానా? నువ్వు రాకముందే. నీ క్వాలిఫికేషన్ ఎలాగూ బెస్టే. అది కాక నువ్వు నిలబడి పనిచేస్తావని ఆలోచించాను. ఇంతకు ముందున్న 2 యంగ్ మ్యాన్ గవర్నమెంట్ ఉద్యోగాలొస్తే వెళ్ళిపోయారు. అంతా డిస్టర్బ్ చేసి నెక్స్ట్ మండే జాయిన్ అయిపో. అంటే మంచి రోజైతే. అలాగేనండి. అతను కాఫీ తాగి బయటపడేలోపున ప్రిన్సిపాల్ మరో 2 సార్లు ట్రాజిక్ ట్రాజిక్ అన్నారు. దశాబ్దం కిందట జరిగిన దానికి నేను అంతగా ఎందుకు బాధపడుతున్నారోనని ఆశ్చర్యపడ్డాడు శ్రీనివాస్. బహుశా ఆ తర్వాత తనని మొట్టమొదట కలవడం చేత అయ్యుంటుంది అనుకున్నాడు. కాదేమోనని త్వరలోనే అతనికి అనుమానం కలిగింది. ఊరిలో ఉన్న కొద్దిమంది మిత్రుల్లో ఒకడు కనిపించి కాలేజీలో జాయిన్ అవుతున్నావటగా అన్నాడు. అవును అన్నాడు శ్రీనివాస్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్. అసలు నువ్వు ఊర్లో ఉండడానికి వస్తావని మేమెవరూ అనుకోలేదు. ఏమైనా నీకు శత్రువులు పెద్దవాళ్లే ఉన్నారిక్కడ. అదెవరు? తన వంక విచిత్రంగా చూసి, ఇప్పటికీ తెలియకపోతే చాలా అదృష్టవంతుడివే శ్రీనివాస్, కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మిత్రుడు. ఎంత బలవంత పెట్టినా అతనికేమీ చెప్పలేదు సరికదా. చెప్పింది అబద్ధమని తనని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ రోజే మొట్టమొదటిసారి చిట్ట చివరిసారి తల్లితో ఈ విషయాలన్నీ చెప్పి అసలేం జరిగింది అని అడిగాడు. చాలాసేపు నిరుత్తరగా ఉండిపోయి, నిజం దేవుడికి తెలుసు నాయనా, నాకు తెలిసిందంతా మీ మామ చెప్పిందే అంది తల్లి. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు చాలాసార్లు ఏవేవో హింట్స్ విసిరారు. తండ్రి చావులో ఏదో మిస్టరీ ఉందని అతనికి బోధపడింది. కానీ దాని వివరాలేవి అతనికి తెలియదు. తెలుసుకునే పద్ధతి అతనికి తెలియలేదు. తండ్రి గురించి అతనికున్న జ్ఞాపకమల్లా తనకి 3-4 సంవత్సరాల వయసులో అతన్ని 2 చేతుల్లోనూ ఎత్తి పట్టుకుని తనతో ఆడ్డం. ఆ జ్ఞాపకం కన్నా తనకి మిగిలిందేమీ లేదు. నిట్టూర్చి లేచి బయటకొచ్చాడు శ్రీనివాస్. రాత్రి 9 కావస్తోంది. అట్నుంచి మాధవరావు వచ్చాడు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు మాధవ్? నీకోసం సాయంత్రం నుంచి చూస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. సారీ, ప్రిలిమినరీస్ అన్నీ చూసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. రేపటి నుంచి 7 కల్లా అన్నీ అయిపోతాయిలే అన్నాడు మాధవరావు లోపలికొస్తూ.
దీపకాంతిలో మాధవరావు చాలా అలసిపోయినట్టు గమనించాడు శ్రీనివాస్. ఏం అంత అలసిపోయావు అని అడిగాడు. బ్రదర్, నాటకాలంటే విరక్తి పుట్టించే మనుషులతో నాటకానికి దిగడం. నిజంగానే అలసిపోయాననుకో, ఒక్కొక్కరిని కొంచెం నాటకీయంగా చేసేసరికి తలప్రాణం తోక్కొస్తోంది అన్నాడు మాధవరావు. కాస్ట్ అంతా సెటిల్ చేసావా? ఆ, విశ్వ ప్రయత్నం మీద. సంఘంలో ఉన్న రాజకీయాలన్నీ ఈ లలిత కళా మండలిలోనే ఉన్నాయి. భోజనాలయ్యాక త్వరగానే నిద్రపోయాడు శ్రీనివాస్. నిద్రరాని మాధవరావు అతను 1-2 సార్లు పిలిచి, అదృష్టవంతుడివి, పసివాళ్లా నిద్రపోయావు అనుకున్నాడు. మాధవరావుకు నిద్ర పట్టేందుకు చాలా ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. మంచం మీద పడి కళ్ళు ముయ్యగానే, మీతో జీవించడం కన్నా రైలు కింద పడి చావడం మేలు అని ఒక్క సూట్ కేసు చేతిలో పట్టుకుని నిష్క్రమించిన ఆమె సాక్షాత్కరించి నిద్రని దూరం చేస్తూ ఉంటుంది. ఉదయం మాధవరావు నిద్రలేచి మొహం కడుకుని బయటికి వెళ్లి వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి శ్రీనివాస్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అదృష్టవంతుడివి అనుకుని అతన్ని లేపబోయి ఆగిపోయాడు. తాను ఎందుకెక్కడికొచ్చాడు? శ్రీనివాస్ కోసం కాదు. అలాగా అని అంటే క్షణికంగా అతన్ని సంతోషపరిచిన నిజం తెలియగానే తనని తానే గ్రహించుకునే పరిస్థితి వచ్చేస్తుంది. నాటకం కోసం, తన నాటకం కోసం. అది ఒక మిషం. సంవత్సరం నుంచి తనకి నాటకాలంటే మోజుపోయింది. కిందటి సంవత్సరం పోటీలకు వెళుతూ దృఢంగానే నిశ్చయించుకున్నాడు ఇంకా ఈ సరదా తీరిపోయిందని. నాటకాల గురించి తెలుసుకునేందుకే లా చదివే మిషతో 2 ఏళ్లు మద్రాసులో ఉన్నాడు. అక్కడే విచిత్రంగా తాను శ్రీనివాస్కి రూమ్మేట్ కావడం సంభవించింది. అయితే ఒళ్ళు తెలియకుండా తాను తన ధ్యేయం కోసం పోటుపడ్డంలో తనకి అత్యంత సన్నిహితుల్ని, తన జీవితాన్నే ధ్వంసం చేసుకున్న విషయం తెలిసొచ్చేసరికి చాలా విషయాలు చేయదాటిపోయాయి. ముందర తనకొచ్చిన నష్టం ఉద్యోగం విషయంలో. తనకున్నది పెద్దాస్తే. చాలా భూములు మంచి డెల్టాలో ఉండడాన పంటలు ప్రతి ఏడు పుష్కలంగా పండి డబ్బు బాగా చేతికొస్తూనే ఉండి, లా పాస్ అయి రాగానే హైదరాబాదులో ఒక అంతర్జాతీయ సంస్థలో వచ్చిన ఉద్యోగాన్ని వద్దని వదిలేశాడు. ఆ ఉద్యోగం తండ్రితో ఆ సంస్థ ప్రతినిధికున్న స్నేహం కొద్దీ తనకొచ్చిన విషయం తర్వాత తెలిసింది. కానీ తాను రాజమండ్రిలోనే ఉండిపోయి తన సరదాలు తీర్చుకోవాలని, తనకి ఉద్యోగం చేసే అవసరం లేదని అతను అనుకున్నాడు. తండ్రి ఎంతో చెప్పాడు, బ్రతిమలాడాడు. తాను మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే, పురుషలక్షణం రా ఉద్యోగం, ఊరికే తిని తిరిగితే ఏం గౌరవం మిగులుతుంది అని తనని మందలించాడు. పోనిండి నాన్న, నా జీవితం నేను జీవించాలి, మీ ఆస్తి నాకేమీ వద్దు. ఏ రోజు మీకు నేనంటే సిగ్గు వేస్తే ఆ రోజు ఇల్లు వదిలి పెడతాను అని జవాబిచ్చాడు మాధవరావు. తెల్లబోయినట్టు చూశాడు తండ్రి. గాయపడ్డ ఆయన హృదయం ఆయన కళ్ళల్లో ఇప్పటికీ చూడగలడు తాను. ఆయనకి తనకీ మధ్యున్న అభిమానం అంతా ఆ క్షణంలో నాశనమైపోయింది. ఆయన ఆ తర్వాత తనతో అట్టే ఏ రోజు మాట్లాడలేదు. ఆ తర్వాత త్వరలోనే ఆయన భూముల్ని ఎడాపెడా అమ్మడం ప్రారంభించారు. ఎన్నో ధర్మ సంస్థలకి వేల కొద్దీ రూపాయలు గుప్తంగా విరాళాలిచ్చారు. హఠాత్తుగానైనా బలంగా కలిగిన వైరాగ్యంతో తండ్రి ఈ లోకం కన్నా పరలోకం కోసమే చాలా ఖర్చు చేశారని, తనకి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు తన సంభాషణ పక్క గదిలో నుంచి జాగ్రత్తగా విన్నాడు. పిల్ల తండ్రి మాటలన్నీ విని, వాడిని అడగండి, వాడికి ఇష్టమైతే అంతే చాలు అన్నాడు తండ్రి నిర్లిప్తంగా. అప్పటికే ఆయనకి వైరాగ్యం వచ్చేసింది. తాను గ్రహించుకోలేకపోయాడు అంతే. తన వల్ల తండ్రి హృదయానికి తీవ్రమైన గాయం తగిలిందని మాధవరావు గుర్తించాడు. ఆ గాయం ఎంత లోతైందో తర్వాత మాత్రమే తెలిసింది. ఆయన్ని సంతృప్తి పరచడానికే రాధని చూడ్డానికి వెళ్ళాడు. అతనికి ఆ అమ్మాయి చాలా నచ్చింది. తన కోసం, తండ్రి సంతోషం కోసం వివాహానికి అంగీకరించాడు. తండ్రి ముఖంలో ఒక క్షణం చిరునవ్వు చూడడం ఆ వార్త ఆయనకి చెప్పినాడే చివరిసారి. రాధంటే ఆయన ఎంతో అభిమానంగా చూసుకున్నాడు. సహజీవనం ప్రారంభించిన కొత్తలో చదువుకుని నిగర్విగా సౌమ్యతలో అంతో ఇంతో సౌందర్యంతో రాధ అతన్ని చాలా ఆకర్షించింది. 5-6 నెలలు కలల లోకాల్లో గడిచిపోయాక ఆమె తత్వం క్రమంగా బయటపడసాగింది. మీరేదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అంది ఒకనాడు రాధ. ఏం, నీకేం తక్కువైంది? ఏమీ తక్కువ కాలేదు, కానీ మీరింత చదువుకుని అని అడిగింది రాధ. కొంచెం కోపంగా, నువ్వు చదువుకున్నావు, దాని ఉపయోగం ఏమిటి అని అడిగాడు మాధవరావు. తేలిగ్గా నవ్వింది రాధ. ఆమెకి నవ్వడం బాగా వచ్చు. నాకు ఒక ఉద్యోగం ఉండనే ఉంది కదా, మీరన్నట్టే దొరికితే తప్పకుండా మరో ఉద్యోగం కూడా చేస్తాను అంది. నాకు చెయ్యాలని లేదు అన్నాడు మాధవరావు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, మీరిలా ఇంట్లో కూర్చుంటే నాకు బాగాలేదు. డబ్బుకి దీనికి సంబంధం లేదు అంది రాధ. తనకి చాలా కోపం వచ్చి 4 రోజులు ఆమెతో మాట్లాడడం మానేశాడు.
రాధ తర్వాత పశ్చాత్తాపపడినట్టు నమ్మకం కలిగాకనే మళ్ళీ ఆమెని పలకరించాడు. మరో నెల తర్వాత రాధ మళ్ళీ దాడి చేసింది. ఈసారి ఆమె తన నాటకాల వ్యవహారాల్ని విమర్శించింది. వివరాలన్నీ పునశ్చరణకైనా క్రూరంగానే ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని నిజాలు కావడాన తన ఆత్మగౌరవం బాగా దెబ్బతింది. ఈసారి మాధవరావు విజృంభించాడు. ఒక విధంగా తనకి ఆమెకి వివాహం కావడమే తనకి నాటకాల మీదున్న మమకారానికి ఫలితం. అదీ కాక ఆమెని తన సరదాల ప్రభావాన్నించి జాగ్రత్తగా రక్షిస్తూ వచ్చాడు. అయినా కేవలం సూత్రప్రాయంగా ఆమె దీనినే విమర్శించడం అతను భరించలేకపోయాడు. ఆనాడే తమ దాంపత్య జీవితం భిన్నమవడం ప్రారంభించింది. ఈసారి ఆమె కాని తాను కాని గతాన్ని వర్తమానాన్ని విస్మరించడం గాని క్షమించడం గాని చేయలేకపోయారు. రాధ వెళ్ళిపోయింది. ఎక్కడికి? ముందర ఆమె తల్లిదండ్రుల నుంచి ఆ విషయం తెలుసుకోవడానికి అతను ప్రయత్నించాడు. ఎందుకో తనకి తెలియకుండానే, కాని ఈనాటికి ఆమె ఆచూకీ తనకి తెలియలేదు. రాధ ఒక్కసారిగా మాయమైపోయింది. నాన్నలాగే ఆయన ఒకనాడు స్వర్గస్థులయ్యారు. తనకి దూరంగా, తనకి తెలియకుండా, తన అవసరం లేకుండా రాధ అలాగే తన ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా జీవిస్తోంది. ఆమె మీద తనకి ద్వేషం లేదు, రాగమూ లేదు. కాని తానే తన బాధ్యతల్ని సవ్యంగా నిర్వర్తించలేకపోయిననే ఒక సిగ్గు అతన్ని బాధించసాగింది. అందుకే మానేద్దామనుకున్న ఈ నాటకాల పని మానలేకపోయాడు. కిందటి సంవత్సరం నాటక పోటీల్లో చంద్రికని చూడడం, ఆమెతో పరిచయం కావడం, విచిత్రమైన పరిస్థితుల్లో ఆ పరిచయం వృద్ధి కావడం, తర్వాత ఆమె కోసం తాను నాటకం రాయడం, ఇక్కడికి రావడం కోసం అదంతా ఒక మిష. ఒకరి నుంచి తన నుంచి పారిపోతున్నాడు తాను, ఒకరి కోసం తన కోసం వెతుకుతున్నాడు తాను. శ్రీనివాస్కి ఇవన్నీ ఎలా తెలియజెప్పడం? చంద్రికకి తనకీ మధ్య ప్రవర్ధమవుతోన్న బాంధవ్యాన్ని అతను అర్థం చేసుకుని సహిస్తాడని మాధవరావుకి నమ్మకం లేదు. శ్రీనివాస్ హఠాత్తుగా లేచి కూర్చుని, అరే, చాలా ఆలస్యమైపోయింది, లేపావు కావేం అన్నాడు. నిద్రపట్టడం అదృష్టం, నీ అదృష్టాన్ని నేనెందుకు తోసేయాలి అన్నాడు మాధవరావు. టూత్ బ్రష్ తీసుకుంటూ కాఫీ తెమ్మను వెంకటస్వామిని అని శ్రీనివాస్ బయటికి వెళ్ళిపోయాడు. కాఫీ తాగుతూ విచిత్రమైన కలొచ్చింది రాత్రి అన్నాడు. ఏంటది అని అడిగాడు మాధవరావు ఉత్సుకతతో. క్లియర్గా జ్ఞాపకం లేదులే, కాని ఆ కలలో ఎవరో అమ్మాయిని వెతుకుతున్నాను. ఆమె నా కోసం వెతుకుతోంది. అంతా అడవిలా ఉంది. అడవి పెద్దదైపోయింది, కల కరిగిపోయింది. క్షణమాగి, అందుకే కలకి తల లేదంటారు అన్నాడు మాధవరావు. 4 రోజుల తర్వాత రాధ ఆఫీస్కి వెళ్ళింది. లలితతో మాట్లాడాక ఎంత ధైర్యం వచ్చినా ఆఫీసులో అడుగుపెట్టేసరికి బెరుగ్గానే ఉంది. ఇప్పటిదాకా తన జీవితంలో ఈ ఊరిలో, ముఖ్యంగా ఈ ఆఫీసులో అజ్ఞాత వాసనలా సాగిపోతోంది. ఒక విధంగా ఈ చిన్న ఆఫీసు తన చివరి రక్షణ. మాధవరావుతో తెగదెంపులు చేసుకుని రాధ ముందుగా ఇంటికి వెళ్ళింది. రిక్షా దిగి తలుపు కొట్టిన రాధని చూడగానే, రామ్మ, ఉత్తరమైన రాయలేదేం, అతను వచ్చాడా అంది తల్లి. రాధ జవాబు ఇవ్వలేదు. ఒకటి ప్రశ్నలు వేసి తల్లి తన నుంచి నిజం రాబట్టింది. చచ్చినా నేనక్కడికి వెళ్ళను అంది రాధ, ఈసారి కన్నీళ్లని ఆపుకోలేకుండా. అవేం మాటలే, చిరాకు వేసినప్పుడల్లా లేచొచ్చేస్తే సంసారాలు ఎలా సాగుతాయి? మీ నాన్నగారు వచ్చి అతనితో మాట్లాడతారులే అంది అమ్మ. నాన్న మీదున్న కొంచెం ఆశ కూడా ఆయన అమ్మతో మాట్లాడిన నిమిషాల్లో హరించిపోయింది. తన బాధ వివరాలు అడగడం గాని, ఉపశమనంగా మాట్లాడడం గాని తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ లాంఛనంగానైనా చేయలేదు. చదువుకున్నదానిగా, వయసొచ్చిందానిగా తన బాధ్యత తనకి గుర్తు చేశారు, కానీ తనకంతకన్నా మాటల్లో కూడా సహాయం చేయలేదు. అక్కడికి వెళ్లిన 3 రోజున ఉదయం తాను ప్రయాణమైంది. ఎక్కడికని ఎవరూ అడగలేదు. రాజమండ్రి అని కాక మరే జవాబైనా వస్తే ఏం చెయ్యడమా అని ఆగినట్టు కనిపించారు. ఎంతో అవమానంతో లలిత దగ్గరికి చేరుకుంది రాధ. ఆ 2-3 రోజుల హాలాహలాన్ని తానెప్పుడూ మరిచిపోగలదని. కాని లలిత తనని చూడగానే కౌగిలించుకుని, చూసావా, స్నేహం అలా ఉండాలి, సర్ప్రైజులో ఉన్న ఆనందం రాసొస్తే ఏముంది అంటూ తనకి స్వాగతం ఇచ్చింది. వారం తిరిగేదాకా లలిత రాధని అభిమానంలో ముంచెత్తి ఆమె సీరియస్గా మాట్లాడే తరుణం రానివ్వలేదు. చివరికి రాధ బలవంతాన లలితని కూర్చోబెట్టి, నేను చిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడికొచ్చాను లలిత, అడిగితే వివరాలని చెప్తాను గాని ఒక్క మాటలో చెప్పనిస్తే మంచిది అంది. ఆ ఒక్క మాట ఏంటి అంది సగం హాస్యంగా లలిత. నేను ఇల్లు వదిలేశాను, నాకేదైనా ఉద్యోగం చూసిపెట్టు అంది రాధ. లలిత 2 నిమిషాల పాటు ఆమెని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది.
పరీక్షాకాలం వచ్చిందని ఫలితం కోసం ఎదురుచూస్తూ అలాగే ఉండిపోయింది రాధ. మరో 2 నెలల్లో లలిత భర్త ద్వారా తనకి ఆఫీసులో ఉద్యోగం వేయించింది. నెలకి 300 కూడా పూర్తిగా రాకపోయినా మరీ ఖర్చులు లేక ఈ సంవత్సరం పుచ్చుకున్న జీతమంతా బ్యాంకులోనే ఉంది. తానే ఖర్చు చేస్తానన్న లలిత చిన్నబుచ్చుకుంటుంది. ఈ దంపతుల ఆప్యాయతతో రాధ గతాన్ని చాలా వరకు మరిచిపోగలిగింది. కిందటి వారం సుదర్శనంతో ఆ ఉదంతం జరిగాక ఆమెకి చిన్న చిన్న దుఃఖాలేవీ సంభవించలేదు. ఒక విధంగా ఈ ఉద్యోగం తన భవిష్యత్తుకి నాంది. ఈ ఉదంతం తనకి ఒక పరీక్ష. ఇంతకన్నా పెద్ద పెద్ద పరీక్షలు చూసిన తానీ చిన్న విషయానికి లొంగిపోతే ఎలాగా? ఆదివారం ఉదయం 10 గంటల వేళ శ్రీనివాస్, మాధవరావు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. "మీ నాటకం ఎలా సాగుతోంది?" అని అడిగాడు శ్రీనివాస్. "ఆ, మొన్నటిదాకా ఎలాగో ఓలా సాగి 2 రిహార్సల్స్ కూడా అయ్యాయిలే. ఇంకా ఎవరికీ పోర్షన్లు రాలేదు, చంద్రికకు తప్ప. అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర ఆమెదే కదా. మిగిలినవి?" "అవుననుకో. ఆ అమ్మాయి మూలంగా నిలబడ్డ నాటకం ఆమె కోసమే కూర్చునిపోయేలా ఉంది." "అదేంటి?" "అదే నాకు బోధపడదు. నిన్న సాయంత్రం నేను వెళ్ళేసరికి ఆమె రాలేదు. ఎవరో కారణం చెప్పలేకపోయారు. కానీ ఎందుకనో ఆమె ఇంక రాదని వాళ్ళందరూ అనుకుంటున్నారు. చంద్రిక అలా ఒక్కసారి వదిలి వెళ్లే మనిషి కాదు. ఏదో పెద్ద అడ్డొచ్చి ఉండకపోతే ఆవిడ కనీసం కబురు పెట్టేది. ఇవాళ సాయంత్రం వస్తే సరి, రాకపోతే." "ఆమెను గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు" అన్నాడు అతన్ని పరీక్షగా చూస్తూ శ్రీనివాస్. "అంత బాగా తెలీదనుకో. నువ్వొచ్చి వారమైంది. అంతలో ఒక మనిషిని గురించి తెలుసుకోవడం కష్టం. నిజానికి చంద్రికతో పరిచయం అయ్యి సంవత్సరం దాటింది. కిందటేడు పోటీల సమయంలో ఆమెను కలుసుకున్నాను." "ఓ" అన్నాడు శ్రీనివాస్. "ఓ ఏమీ లేదు. నీతో చెప్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఏ ముహూర్తానొచ్చానో గాని నీతో గంటసేపు మాట్లాడే అవకాశం లేకపోయింది." "అవును, చంద్రికతో ఇంకా పరిచయం చేసుకోవాలనే ఇక్కడికి నేనొచ్చింది." "అంటే నీ నాటకం?" "ఇది అంతర్నాటకం. కిందటిసారి చంద్రికని కలుసుకునేసరికి నా జీవితం పూర్తిగా మారిపోయి కొంత విరక్తి కలిగింది. కానీ చంద్రిక నన్ను కోరడంతో ఒక నాటకం రాయడానికి, అందులో ఈ కళామండలి ద్వారా ఆమెకి పాత్ర ఇవ్వడానికి అంగీకరించాను. ఆ తర్వాత నాన్నగారు పోవడం." "అరే, మీ నాన్నగారు పోయారా?" అంటూ మంచం మీద పడుకున్న శ్రీనివాస్ లేచి కూర్చున్నాడు. "అవును. అంటే కాశీ వెళ్ళిపోయి అక్కడే ఉంటూ పోయారు. అదే కాదు శ్రీనివాస్, ఇంకా చాలా చాలా జరిగాయి. నీకు చెప్దామా మానుకుందామా అని చాలా ఆలోచించాను. చెప్తే నా మనసు తేలికపడినా నీకు అవసరం లేని బరువు ఎక్కువ చేస్తానేమోనని భయం. చంద్రిక అంటే నాకు చాలా అభిమానం. పోయిన నా అభిమాన కేంద్రాలన్నీ మళ్ళీ ఆమెలో పునర్జన్మెత్తాయి" అంటూ ముగించాడు మాధవరావు. చాలా నిమిషాలు గడిచాక, "అయితే రాధ ఎక్కడుందో నీకు తెలీదన్నమాట. నువ్వేం చేశావు? ఆమె వెళ్ళిపోయి 2 ఏళ్లైనా." "ముందర నిజంగానే ఆమెని వెతకడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎందుకని అడక్కు. మగవాడిగా, భర్తగా నా అహం దెబ్బతిందనుకుంటాను. అందుకేదో నాకు తెలియంది ప్రతీకారం చెయ్యాలనే తాత ఉండేది. మరిప్పుడు మంచికో చెడ్డకో రాధ నన్ను కాదని వెళ్ళిపోయింది. బహుశా ఆమెకు అటువంటి పరిస్థితులు తటస్థించాయేమో. ఏది ఏమైనా ముక్కలైపోయింది మా సంసారం. మళ్ళీ దాన్ని చక్కబరచాలనే ఉద్దేశం కానీ, అలా చేయగలుగుతాననే ఆశ కానీ లేదు. ఆమె కనిపిస్తే లా ప్రకారం ఆమెకి స్వేచ్ఛిచ్చి నా స్వేచ్ఛ తెచ్చుకోవడం కన్నా నాకు వేరే ఉద్దేశం లేదు." "మరి చంద్రిక?" "ఆమె ఈ నాటకంలో ప్రస్తుతానికి ప్రవేశం లేని పాత్ర. మున్ముందు ఎలాగుంటాయో పరిస్థితులు. ప్రస్తుతానికి నేను ఆమె నుంచి కోరేది కొంచెం అభిమానము, కొంచెం ఉపశమనము మాత్రమే. ఆ విషయంలో నిర్ణయం ఆమె చేతిలోనే ఉంటుందనుకో. అంతకన్నా నీకేం చెప్పేది?" సాయంత్రం దాకా మిత్రులిద్దరూ ఎవరి ఆలోచనల్లో వారున్నారు. 4 అయ్యాక శ్రీనివాస్తో, "రిహార్సల్స్ ఉంటుందేమో చూసొస్తాను, నువ్వు వస్తావా?" అన్నాడు మాధవరావు. శ్రీనివాసు బయలుదేరాడు. బజారు వెనకాలన్న చిన్న గదికి స్కూటర్ మీద చేరి కష్టపడి స్కూటర్ని పార్క్ చేసి శ్రీనివాస్ లోపలికి వెళ్ళాడు. 4-5 మగవాళ్ళు, నడివయసు దాటిన ఒక స్త్రీ అక్కడున్నారు. శ్రీనివాస్ని వారందరికీ పరిచయం చేసి, "చంద్రిక మాట ఏమైనా తెలిసిందా?" అన్నాడు. అక్కడికి రాగానే ఆ ప్రశ్న వేయకుండా ఉండడానికి చాలా ఉత్సుకతని అతను ఆపుకున్నాడని శ్రీనివాస్ గమనించాడు. "మన నాటకం జరిగేలా లేదండి" అన్నాడు 20 దాటుతోన్న ఒక యువకుడు. "ఏం?" అన్నాడు మాధవరావు. "చంద్రికని వాళ్ళ అమ్మగారు ఎక్కడికో పంపేశారట" అంది జానకమ్మ అనే ఆవిడ. "ఏం?"
నాకేం తెలుసులేండి. వయసులో ఉన్న పిల్ల మగాళ్ళతో తిరగడం అంటే ఏ తల్లికి మనసొప్పుతుంది? మరి అలాగే ఇన్నాళ్ళు ఎందుకు అనుకోలేదు? అన్నాడు తిన్న దెబ్బ దాచుకుంటూ మాధవరావు. ఏమోనండి, ఆవిడనడగండి అంది జానకమ్మ. వారం రోజులు పని పాడైంది. రాని మనిషి ముందరే చెప్పేస్తే సరిపోలేదు. కొంచెం ఆలోచించినట్టు నటించి, ఈసారి ముహూర్తం సరిగ్గా పెట్టుకోలేదండి. ఏం చేసినా మనం మన నాటకం స్టేజీ ఎక్కడం ఒట్టిది. అన్నీ కుదిరితే మీరు వెయ్యాలనుకుంటే మీరు వేసుకోండి. పాపం మీ అందరికీ అనవసరమైన శ్రమ అయిపోయింది. నాకు సెలవివ్వండి అన్నాడు లేస్తూ మాధవరావు. శ్రీనివాస్, ఈవేళే 2 నాటకాల మీద తెరపడింది అన్నాడు మాధవరావు. శ్రీనివాస్ స్కూటర్ తిప్పి హోటల్కి చేరాపాడు. 2 కాదు, నాటకాలు 3 అని అతను అనుకుంటూ లోపలికి నడిచాడు. కాఫీ తాగి హోటల్ బయటకొచ్చి, చంద్రిక కనీసం నీతో చెప్పుంటే బాగుండేది అన్నాడు శ్రీనివాస్ కొంచెం సానుభూతితో. మాధవరావు ఏమీ మాట్లాడలేదు. శ్రీనివాస్ అనుకున్న దానికన్నా ఎక్కువగానే అతని హృదయం గాయపడింది. అనుకున్న నాటకం ఆదిలోనే అంతమైపోవడం, ఆశించిన చంద్రిక మాట లేకుండానే మాయమైపోవడము అతనికి చాలా బాధ కలిగించాయి. త్యజించడంతో కాలక్షేపం కూడా తక్కువే. స్కూటర్ మీద ఇద్దరూ పార్కుకు చేరి 10-15 నిమిషాలు ఇద్దరూ కూడబలుకున్నట్టు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. ఆ నిశ్శబ్దం ఎంతవరకు సాగేదో కాని, హలో శ్రీనివాస్ గారు అన్న గీత కంఠం విని శ్రీనివాస్ వెనక్కి చూశాడు. గీత 4-5 గజాల అవతల నిలబడి అతన్ని పరీక్షగా చూస్తోంది. రండి, పరిచయం చేస్తాను అని శ్రీనివాస్ మాధవరావు దగ్గరికి ఆమెను తీసుకువెళ్ళాడు. లేచి నిలబడ్డ మాధవరావుతో, ఈమె మా కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నారు. పేరు నీకు బాగా తెలుసు, మిస్ గీత అని. ఈయన నాకు చాలా ఆప్తమిత్రుడు, పేరు మాధవరావు అంటూ వారిని పరస్పరం పరిచయం చేశాడు. నమస్కారం అంటున్న గీతని పరీక్షగా చూస్తూ, శ్రీనివాస్ ఎందుకు కాలేజీ వదిలిరాడో అర్థమవుతోంది అన్నాడు మాధవరావు ఆమెని కూర్చోమని సంజ్ఞ చేస్తూ. అదేంటి, ఆయన కాలేజీ వదిలిపెట్టలేరని నాకు తెలీదే. నిజానికి ఆయన కాలేజీ నుంచి త్వరగా వెళ్ళిపోతుంటారు అంది గీత కూర్చుంటూ. అలాగా, దానికి మరో కారణం ఉండుండాలి. మీరు ఏ సబ్జెక్టు టీచ్ చేస్తారు అన్నాడు మాధవరావు. బాటనీ. శ్రీనివాస్ గారు ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంది గీత. తెలివొచ్చినట్టు కళ్ళు వారి వైపు తిప్పుతూ, ఏం లేదు మాధవ్ అన్నాడు. నిజానికి చాలా ఉంది. గీతతో మాధవ్ అంత చనువుగా మాట్లాడడం శ్రీనివాస్కి విచిత్రంగా ఉంది. అయితే గీత కూడా అతనితో అలాగే ప్రవర్తించిందన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. బహుశా అది ఆమె స్వభావమేమో. మనుషుల్ని దూరం నుంచి చూస్తూ ఉండిపోక దగ్గరగా వచ్చి పరీక్షించడం ఆమెకిష్టంలా ఉంది. కానీ నా పేరు ఈయనకి బాగా తెలుసన్నారే, అదేంటి? ఈ జన్మలో మేమిదే మొదటిసారి కలుసుకోవడం అంది చిరునవ్వుతో గీత. మనసులో మెదులుతోన్న భావాలని దాస్తూ, మాధవ్కి నాటకాలంటే చాలా ఇష్టంలేండి. అతని మధ్య ఒక నాటకం రాశాడు అన్నాడు శ్రీనివాస్. ఓ, నాకు నాటకాలంటే భలే సరదా అంది శ్రీనివాస్కి మధ్యలో అడ్డొస్తూ గీత. నాకు సరదాయేనండి. ఊరికే హాయిగా కూర్చోలేక ఒక నాటకం రాశానంతే, పెద్ద రచయితనేం కాదు అన్నాడు మాధవ్. పెద్ద రచయితలంతా అలాగే అంటారులేండి. మీరు రాసిన నాటకం ఏమిటి అంది గీత ఉత్సాహంగా. అంత ఉత్సాహం ఎందుకో అతనికి బోధపడలేదు. ఆ నాటకం పేరు పగటి కలలు అన్నాడు మాధవరావు. అచ్చయిందా? నేనే వేయించుకున్నాను అన్నాడు మాధవరావు చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉన్న గీత ముఖం వైపు చూస్తూ. నాకు చదవాలనుంది అంది గీత నిరభ్యంతరంగాను. ఒక కాపీ ఇస్తాను, చదవండి. కానీ ఏ పరిణామాలకి రచయిత బాధ్యుడు కాదు అన్నాడు గంభీరంగా మాధవరావు. నవ్వి, మీరు నిజంగానే నాటకీయుల్లా ఉన్నారు అంది గీత. ఎవరు కారు చెప్పండి. ప్రతి మానవుడు ఏదో ఒక నాటకంలో పాత్ర అవుతూనే ఉంటాడు. ఏం శ్రీనివాస్ అన్నాడు మాధవరావు. అవును, కానీ కొంతమంది నాటకాల్ని సృజించగలరు. ఆసక్తి అందరికీ ఉండద్దు అన్నాడు శ్రీనివాస్. అవునండి, అదే నేననుకున్నదిని. నాకు అలాంటి మనుషులంటే భలే సరదా. మాధవరావు గారు, ఒకసారి మా కాలేజీకి రండి, మాట్లాడుకుందాం అంది గీత. రేపో ఎల్లుండో నేను వెళ్ళిపోతాను అన్నాడు మాధవరావు. వాటి పిటి. శ్రీనివాస్ గారు, ఈయన్ని వెళ్ళిపోనివ్వకండి, ఆయన్ని ఎన్నో అడగాలనుంది అంది గీత. నా మాట వినే రకం కాదతను, మీరే చెప్పి చూడండి అన్నాడు శ్రీనివాస్. మీరు తప్పకుండా 4 రోజులు ఉండండి. రేపు సాయంత్రం మా ఇంటికి రండి శ్రీనివాస్, మీరును అని ఇద్దరి వైపు చూసింది గీత. రేపు నాకు మరో పనుంది అన్నాడు శ్రీనివాస్.
మాధవరావు ఇబ్బందిలో పడ్డట్టు తెలియనీయకుండా నవ్వేసి, నా ప్రోగ్రాం తేలలేదండి, వాగ్దానం చేయలేను అన్నాడు. గీత ఆశాభంగంతో నిట్టూర్చి, అవునులేండి, మీకు అందరికీ 1000 పనులుంటాయి. త్వరగా చెప్పండి, మీ నాటకానికి నాకు సంబంధం ఏమిటి అంది గడియారం చూసుకుంటూ. మరేం లేదండి ఆ నాటకంలో అని మాధవరావు చెప్పబోయే మాటకి అడ్డొస్తూ, నాటకం చదవండి, మీకే తెలుస్తుంది అన్నాడు శ్రీనివాస్. రేపు మీరు తెచ్చిస్తారా? అతనిస్తే తప్పకుండాను. థ్యాంక్స్. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మీ నాటకం అద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు అని శ్రీనివాస్తో, రేపు మరిచిపోకండే అంది గీత లేస్తూ. మిత్రులిద్దరూ లేచి నిలబడ్డారు. తన వెనకాలే గేటు దాకా వచ్చిన శ్రీనివాస్తో, అనే ఉత్తరం రాశాడు, మీ గురించి చాలా వివరాలు అడుగుతున్నాడు. వాణ్ణే వచ్చి చూసుకోమని రాశాను. ఏం, వాడొస్తే బాగుంటుంది కదూ అంది గీత. అవును, అతన్ని చూసి చాలా కాలం అయిపోయింది అన్నాడు శ్రీనివాస్. గీత కోసం ఆమె పిన్ని అప్పటికే ఎదురు చూస్తోంది. ఆమె రోడ్డు దాటి త్వరగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 రోజులు గీతని శ్రీనివాస్ కలుసుకోలేదు. మాధవరావు తనతో పుస్తకం విషయమే తేవకపోవడం ఈ విషయంతో పాటు అతని భావాల్ని మరింత కలవరపెట్టింది. మరో 2 రోజులు శ్రీనివాస్ అశాంతితో గడిపాడు. ఎంతగా ప్రయత్నించినా అతను గీత తన నుంచి దూరంగా ఉండిపోవడాన్ని సహించలేకపోయాడు. ఆ తర్వాత రోజున అతను వెళ్లేసరికి గీత క్లాసులో ఉంది. అటెండర్తో చెప్పి అతను తిరిగొచ్చేశాడు. ఆమె రావడం గాని కబురు పంపడం గాని చేస్తుందని అతను అనుకున్నాడు. కానీ కాలేజీ వదిలేదాకా ఆమె గాని ఆమె నుంచి పిలుపు గాని రాలేదు. బాధతో అవమానం జరిగినట్టు ఫీల్ అయ్యాడు. గీత మనస్తత్వం అతనికి అర్థం కాలేదు. పిలవనంతసేపు దగ్గరగా వచ్చి పిలిస్తే ముఖం దాచుకునే రకమా ఆమె? బహుశా నాలోనే ఏదో ప్రభావం ఉంది. నా దగ్గరకొచ్చిన అమ్మాయిలు కారణం లేకుండా హఠాత్తుగా తొలగి వెళ్ళిపోతారు అనుకున్నాడు స్కూటర్ మీద ఇంటికి వెళుతూ శ్రీనివాస్. అతను ఇంటికి వెళ్లేసరికి మాధవరావు అతని కోసమే ఎదురుచూస్తూ కూర్చునున్నాడు. 4-5 రోజులుగా అతనిలో తాండవం వాడుతున్న నిస్పృహ, వైరాగ్యం ఆనాడు కనిపించలేదు. ఏంటి మాధవ్ శుభవార్త అన్నాడు శ్రీనివాస్ అతనికి ఎదురుగా కూర్చుంటూ. కొంచెం ఆగి, నిజమే, ఇవాళ మనసుకి చాలా హాయిగా ఉంది. చంద్రిక నుంచి కబురొచ్చింది. నా రాజమండ్రి అడ్రస్కే రాస్తే అక్కడి నుంచి పంపారు. నిజంగానే మనసు చాలా తేలిక పడింది అన్నాడు మాధవరావు. ఏమంటుంది? అంత హఠాత్తుగా వెళ్ళిపోయింది, తిరిగొస్తుందా అని అడిగాడు శ్రీనివాస్. నేను చదువుతాను విను అన్నాడు మాధవరావు. మాధవరావు ఉత్తరం చదివాడు. సికింద్రాబాద్, మే 2. శ్రీ మాధవరావు గారికి నమస్కారాలు. మీకు ఒక విషయానికి క్షమాపణ చెప్పడానికి, మరొక విషయం తెలియజేయడానికి ఉత్తరం రాస్తున్నాను. ముందర మన నాటకం విషయం. కొంతకాలం నుంచి నాటకాల్లో నా పాత్రధారణ గురించి అమ్మ, మావయ్య అభ్యంతరాలు చెప్తూ వచ్చారు. కిందటి సంవత్సరమే నన్ను నాటకాలకి దూరంగా ఉంచేందుకు పెద్ద ప్రయత్నం జరిగినా ఆ పోటీల తర్వాత మళ్ళీ స్టేజి ఎక్కనని నేను అనడం వల్ల కష్టంతో వాళ్ళిద్దరూ నన్ను వెళ్ళనిచ్చారు. మళ్ళీ ఆ వాగ్దానాన్ని భంగం చేసి నేను మీ నాటకంలో పాత్రకి సిద్ధమవడంతో ఇంట్లో పెద్ద దుమారం లేచింది. వయసొచ్చిన పిల్లవి, మగాళ్ళ వెనకాల ఊరు ఊరు తిరుగుతుంటే నలుగురు ఏమంటారు అని కేకలేసింది అమ్మ. నేను తప్పు పనేమీ చేయనప్పుడు ఎవరంటే నాకేం అన్నాను. చేసిన దానికన్నా చేశారని నలుగురు అనేది పెద్దది. అదీగాక కుర్రాళ్ళు పని పాట లేకుండా నాటకాల కోసం నీ చుట్టూ ఎందుకు తిరుగుతారు? నువ్వెంత మంచిదనమైనా పేరు మంచిది రాదు అంది అమ్మ. ఆవిడ చాలా పట్టుదలతో ఉంది. మామయ్య కూడా ఆమెను వెనకేసుకుని వచ్చాడు. అదీకాక నేనెంత వాదించినా అమ్మ చెప్పిన దాంట్లో చాలా నిజం ఉందనే గుర్తింపు, మాట ఇచ్చాననే నిజం, హఠాత్తుగా మా అన్న రావడం అన్నీ కలిసి నా ప్రయత్నాల్ని ఎందుకు కాకుండా చేశాయి. అక్కడికొచ్చి మీతో చెప్దామని అనుకున్నాను. కానీ అమ్మ ఆ రాత్రే నన్ను అన్నయ్యతో పంపే ఏర్పాటు చేసింది. ఎవరైనా వస్తే తను చెప్తానంది. అదీగాక అక్కడికొచ్చి నా పలాయన వృత్తాంతం మీకు మిగిలిన వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక అమ్మ చేసిన ఏర్పాటుకి తల వంచాను. మీకు చాలా వ్యధ, ఆతృత కలిగి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారనుకుంటాను. ఇంకా మన విషయం. మిమ్మల్ని గురించి ఎంతగానో ఆలోచించుకుంటూ ఉంటాను. మీ ఉద్దేశం పూర్తిగా తెలియకపోయినా కొంత అర్థమైంది. మీకు అర్థమవుతుందనుకుంటాను. అలాగే అయితే అంతా మీ చేతిలోనే ఉంది. అన్నయ్యకి భయపడి నా అడ్రస్ ఇవ్వలేదు మీ చంద్రిక. ప్రతి పంక్తి జాగ్రత్తగా చదివి ఏమంటావ్ అన్నట్టు చూశాడు మాధవరావు. అంత చిన్న కాగితంలో చాలా చక్కగా రాసింది. పెద్దగా నవ్వి, అందుకే దొంగ నిద్రపోతున్న వాడిని లేపడం కష్టం అంటారు. చివరి పేర మళ్ళీ చదివేదా అన్నాడు మాధవరావు. వద్దులే,
అది మీ ఇద్దరికీ పరిమితమైన రహస్యం అన్నాడు శ్రీనివాస్. అన్నట్టు గీత ఎలా ఉంది? కావాలని విషయం మారుస్తున్న స్నేహితుణ్ణి ఒకసారి పరీక్షగా చూసి బాగానే ఉందనుకుంటాను. ఆ రోజు తర్వాత మేం కలుసుకోలేదు. దానికేం గాని నేను అడిగిన దానికి ఏం చెప్తావు? ఏంటది? అదే కమల సంగతి అప్పుడే మర్చిపోయావా అన్నాడు శ్రీనివాస్. లేదు శ్రీనివాస్, మరిచిపోవడం కాదు. నిజం చెప్పాలంటే తప్పించుకుందామని ప్రయత్నించాను. ఏం? కమల పరిస్థితులకి లొంగిపోయింది అనుకుంటాను. డాక్టర్ మురారి అంటే మోడర్న్ క్లినిక్ యజమాని నాకు బాగా తెలుసు. అతనితో మాట్లాడాను. ఎంత స్నేహితుడైనా డాక్టర్ కనుక అట్టే చెప్పలేకపోయాడనుకో. కానీ ఒకటి అర్థమైంది. ఆమె మనసులో ఏదో ఉంచుకుని తెగ బాధపడుతోంది. ఆమెను డిశ్చార్జి చేసి 4 రోజులైంది. నువ్వు అనుకున్నలాంటి అమ్మాయిలా కనిపించదు కమల. నాతో జరిగింది నాకన్నా డాక్టర్కి ఎక్కువ తెలుసా అన్నాడు. అతని మాటలో నమ్మలేనట్టు శ్రీనివాస్. ఉన్న సంగతి డాక్టర్ చెప్పింది నీకు చెప్పాను. నువ్వు అనవసరంగా ఆమె మీద ద్వేషం పెంచుకున్నావు. ఆమె కావాలని చేసిందేమీ లేదు. కానీ రాజశేఖరానికి నీ మీద అంత కసెందుకో తెలుసుకో. అదే అన్నింటినీ వివరిస్తుంది అన్నాడు కొంచెం ఉద్రేకంగా మాధవరావు. నాది తప్పంటావు? అవును శ్రీనివాస్, నీ ద్వేషానికి ఆధారం అర్థం లేదు. చంద్రిక మీద నీ మమత కన్నానా? ఆ మాట కన్నా శ్రీనివాస్ కంఠంలో వచ్చిన కోప చిహ్నాలు మాధవరావుకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించాయి. అది వేరు నా పరిస్థితుల్లో. అదొక సాకు మాధవ్. రాధ ఎక్కడుందో కనిపెట్టడం కోసం పడిన శ్రమే చంద్రిక కోసం పడుతున్నావు. ప్రేమ అవన్నీ నాకట్టే తెలియవు. కానీ ఒకటి బాగా తెలుసు నాకు. నీతుంటే ఒకే ఆడది ఒకే జీవితం. కమల మీద నాకు ద్వేషం కూడా ఆమె అలా అని మరిచిపోయిందనే. తెల్లబోయి చూశాడు మాధవరావు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోలేదు. మర్నాడు ఉదయం శ్రీనివాస్ లేచేసరికి మాధవరావు వెళ్ళిపోయాడు. తర్వాత 4 రోజుల దాకా శ్రీనివాస్ ప్రతిరోజు మాధవరావు ఉత్తరం కోసం చూస్తూనే గడిపాడు. మాధవరావు వెళ్ళిన రోజు ముందు తను వెళ్ళిపోయాడని నమ్మలేకపోయాడు శ్రీనివాస్. మాధవరావు తన తొందరకి బాధపడుతూ రాస్తాడని తనకి రాయగానే తాను తన క్షమాపణ చెప్పుకుందామని అనుకున్న శ్రీనివాస్కి ఆశాభంగం అయింది. తానింతగా అభిమానించిన మాధవరావు తన ఒక్క మాటతో ఆగ్రహం పొందడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఈ నెలలోనూ అతను గీతని తప్పించుకునే తిరిగాడు. అలా వారం అయ్యాక ఒకనాడు అతని కోసం గణపతి వచ్చిన సంగతి విని గణపతిని కలుసుకోవడం కోసం సైన్స్ కాలేజీ వైపు వెళ్ళాడు. గణపతి గదిలో అడుగు పెట్టగానే గీతొస్తూ నమస్కారం, చాలా చాలా కాలం తర్వాత కనిపించారు అంది. లేచి నిలబడి ఆ మాటే నేను అందామనొచ్చాను, కూర్చోండి అన్నాడు శ్రీనివాస్. గీత పరిసరాల్లో ఉండగా ఉత్సాహం తప్ప ఇంకోటి ఉండదని అతను కనిపించింది. లేకపోతే అతని మానసిక పరిస్థితుల్లో చిన్నవే అయినా ఇలాంటి అబద్ధాలు అతను చెప్పగలిగేవాడు కాదు. మామూలుగానే అతనికి అబద్ధాలు చెప్పడం అంటే అసహ్యం. నవ్వి గణపతి గారి కోసం వచ్చారని తెలుసులేండి అని అతని పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ మీరేం అలా ఉన్నారు అని అడిగింది అతన్ని పరీక్షగా చూస్తూ. సరే అన్నట్టు మీ ఫ్రెండ్ మాధవరావు గారు మళ్ళీ కనిపించలేదేం అంది గీత హఠాత్తుగా అతని విషయం జ్ఞాపకం వచ్చినట్టు. ఆయన వెళ్ళిపోయారు అన్నాడు ప్రశ్నకి ఆశ్చర్యపడుతూ. అలాగే అనుకున్నాను. పాపం మర్చిపోకుండా ఆయన నాటకం కాపీ పంపారు. ఆయన అడ్రస్ ఇవ్వండి, థ్యాంక్స్ చేస్తాను అంది గీత. అలాగే అన్నాడు చాలా ఆలోచనలో మునిగిపోయిన శ్రీనివాస్. ఆ నాటకం పూర్తయి చదవలేదు గాని ఇక్కడ అక్కడ చిన్న చిన్న అనుమానాలు ఉండిపోయాయి. మళ్ళీ వస్తానని వాగ్దానం చేసి ఆయన రాలేదు, అది అడుగుతాను. అలాగే చేయండి, మాటిచ్చి తప్పడం మంచిది కాదు అన్నాడు కొంచెం నీరసంగా శ్రీనివాస్. అంటే నేను ఆయన దగ్గర నుంచి బలవంతంగా ప్రామిస్ తీసుకున్నాను. ఆ రోజు ఆయన బజార్లో హఠాత్తుగా కనిపించకపోతే ఆ ఒక్కసారి ఆయన మా ఇంటికి వచ్చేవారు కాదు. మంచి మనిషి, ఎంతో నమ్మికతో అంది గీత. ఆమె చూసేలా వాచి చూసుకుని నేను వచ్చానని గణపతి గారికి తర్వాత చెప్తారా, నేను వెళ్ళాలి అన్నాడు శ్రీనివాస్ లేస్తూ. ఆయన్ని పిలుస్తాను అంది గీత. వద్దు, పని నుంచి డిస్టర్బ్ చేయడం కెట్టదు, థ్యాంక్స్ అని త్వరగా బయటికి నడిచాడు శ్రీనివాస్. ఏమండి అన్న గీత పిలుపుకి అప్రయత్నంగా నిలబడి వెనక్కి తిరిగాడు. ఇంటికే వెళతారా అంది గీత గుమ్మం దాకా వచ్చి నిలబడుతూ. కాదు అన్నాడు శ్రీనివాస్ విసుగ్గా. క్లాసుందా? లేదు, కానీ జడ్జీలున్నారు అని ఈసారి ఏమైనా వెనుతిరగకూడదనే నిశ్చయంతో మెట్లు దిగి తన గదికి నడిచాడు. గీత అతనికి కొత్త అవతారంలో కనిపిస్తోంది. మాధవరావులోనూ కొత్త పోకడలు అతనికి కనిపించసాగాయి. తనకి తెలియకుండా వారిద్దరూ ఎందుకు కలుసుకున్నారు?
బజారుకొచ్చిన మనిషిని ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆమె మీద తనకే అధికారము హక్కు లేవు. కానీ మాధవరావు తనకెందుకంతా చెప్పలేదు? జరిగిన దానిలో చెప్పవలసింది కానీ చెప్పకూడనిది కానీ ఏమీ లేదనే ఒక భావన వచ్చింది అతనికి. కానీ అప్పటికే అతనికి గీత, మాధవ్ కొంత సంక్షోభం కలిగించారు. ఈ ఉదంతం అతనిలో చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. కాలేజీ ఇంకా గంట దాకా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్లాలనిపించలేదు అతనికి. వెళ్ళి ఏం చేయడం? చాలాసేపు అతను అలాగే కూర్చున్నాడు. తేనెటీగల్లా అతని బుర్రలో ఆలోచనలు. వాటిలాగా తేనె తెచ్చేవి కాదు, కుట్టే ఆలోచనలు. అతనికి గీత శత్రువుగా కనిపించింది. గణపతి రావడంతో అతను మామూలుగా లోకంలో పడ్డాడు. లేచి గౌరవంగా అతన్ని ఆహ్వానించి, మీరే వచ్చారు, సారీ అన్నాడు. నవ్వుతూ గీత చెప్పింది, నేను నీ జాగ్రత్తకి చాలా మెచ్చుకున్నాను అన్నాడు గణపతి. ఏంటది అన్నాడు అర్థం కాక శ్రీనివాస్. అదేనయ్యా మీ జడ్జీల సంగతి. గీత ఈయనకి చెప్పిందా అని ఆశ్చర్యపడ్డాడు శ్రీనివాస్. ఇంకేం చెప్పింది? శ్రీనివాస్, నీతో ముఖ్యమైన ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అంటూ ఆగిపోయాడు గణపతి. చెప్పండి. శ్రీనివాస్, నా ప్రశ్నలు ఎప్పుడు నీకు చికాగ్గా ఉంటే అప్పుడు సూటిగా చెప్పు, ఆ విషయం ఎత్తను మళ్ళా అన్నాడు గణపతి. శ్రీనివాస్లో ఆతృత ఎక్కువైంది. ఏంటండి ఆ విషయం? మీ మీ తండ్రి గారి విషయం. త్రుళ్ళిపడ్డాడు శ్రీనివాస్. ఏంటండి అది? ఆయన పోవడం గురించి నీకేం తెలుసు? తల వంచుకుని క్షణం మాత్రం ఆలోచనలు కూడగట్టుకుని, ప్రాక్టికల్గా ఏమీ తెలియనట్టే. అప్పటికి నాకు వయసు లేదు, నేనిక్కడ లేను. అవును, కానీ ఆయన రాజమండ్రి వెళ్ళి హఠాత్తుగా పోయారని నాకు చెప్పారు అమ్మ. ఎప్పుడో అడిగితే అంతే చెప్పింది. ఆయన పోవడంలో ఏదో మిస్టరీ ఉందని నేనెప్పుడూ నమ్మలేదు. అందుకు కారణాలేమీ లేవు. మీరేం చెప్తారు? నాకు ఆ వివరాలేమీ తెలియవు శ్రీనివాస్. అప్పటికి నాకు మీ కుటుంబానికి ఏమీ సంబంధం లేదు. మరి ఒక విచిత్రమైన వార్త వచ్చింది. నా మిత్రుడు ఒకడున్నాడు విశాఖపట్నంలో. అతను డాక్టర్లే, చాలా దయామయుడు. శ్రీనివాస్కి ఈ కొత్త విషయానికి, చర్చలో ఉన్న విషయానికి ఉన్న సంబంధం ఏంటో అవగాహన కాకపోయినా చాలా ఉత్సుకతతో వింటున్నాడు. గణపతి ఊకదంపుడు మనిషి కాదని అతనికి చాలా నమ్మకం ఉండడమే దానికి కారణం. రామానుజం, ఆ డాక్టరు ఉత్తరం రాశాడు, జాగ్రత్తగా చదువు. గణపతి జేబులోంచి ఉత్తరం తీసిచ్చాడు. కొంచెం ఆశ్చర్యంగా కాగితం విప్పి శ్రీనివాస్ చదివాడు. విశాఖపట్నం, మే 17. మై డియర్ గణపతి, చాలా సంవత్సరాల తర్వాత నీకు ఉత్తరం రాస్తున్నాను. నా తలుపుల్లోంచి ఏ రోజు నువ్వు దూరం కాలేదని నీకు తెలుసు. ఉత్తరాలు రాసే అలవాటు మనిద్దరికీ లేదు. బహుశా ఈ లోపం మనం సవరించుకోవాల్సి ఉంటుంది. జీవితం ఎలాగో గడుస్తుంది. ముఖ్యంగా ఒక డాక్టర్కి దరిద్రుల సేవలో రాని కష్టం ఉండదు, దొరకని ఆనందమూ ఉండదు. ఇది నీ మాటలేలే, అక్షరాలా నిజం. వారం రోజుల కిందట ఒక అనాథుణ్ణి చూడ్డానికి వెళ్ళాను. పరిస్థితులన్నీ మామూలే. మురికివాడ, గాలి లేని చిన్న దరిద్రపు కొంప. 50 దాటినా 80 దాటినట్టున్న ఒక వృద్ధుడు. జీవోత్సవానికి ఉదాహరణగా 10 రోజులుగా అతను చావు బతుకుల్లో ఉన్నాడు. చివరికి ఇరుగు పొరుగు ఎవరో నాకు కబురు చేస్తే వెళ్ళాను. అతనికి లేని రోగాలు తక్కువ, క్యాన్సర్ బాగా అడ్వాన్స్ అయిపోయింది. ఇవన్నీ టెస్టుల్లో తర్వాత తెలిసాయి. 2 రోజుల ట్రీట్మెంట్ తర్వాత అతను కొంచెం మాట్లాడే స్థితికొచ్చాడు. అతను అనేది ఒక్కటే మాట, గోపాలం బాబు, నన్ను క్షమించు. ఇంకేమీ లేదు, అదే మాట. రోజుకి అనగలిగినన్నిసార్లు అతన్ని అడిగాను, ఎవరా గోపాలమని. చెప్పడు, బహుశా చెప్పలేడు. ఏ ఊరు అని అడిగాను. మీ ఊరి పేరు చెప్పాడు. ఎవరైనా అన్నాను. ఒక మనిషి, నేను అన్యాయంగా చంపేశా అన్నాడు. ఎప్పుడు అని అడిగాను. 10-15 సంవత్సరాలైందట. ఎక్కడ చంపావు? గోదావరిలో. ఎందుకని? నేను మనిషిని కాదు కనుక. ఆయన భార్యకో కొడుకో క్షమాపణ చెప్తే హాయిగా చేస్తాను అన్నాడు. 2 రోజులాగి మళ్ళీ అడిగాను. అవే ప్రశ్నలు, అవే జవాబులు. నీకు రాస్తున్నాను. వాడేదో ఘోరం చేసి ఎన్నాళ్ళు శిక్ష అనుభవించినట్టుంది. క్లినికల్గా వాడు చాలా కాలం కిందటే చనిపోయి ఉండాల్సింది. క్షమాపణ చెప్పుకోవడం కోసం డెస్పరేట్గా బ్రతుకున్నాడు. వాడి బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నువ్వేమైనా ఎంక్వైరీ చేయగలవా? త్వరగా రాయి, నీ రామానుజం. ఉత్తరం చదివి నిశ్చేష్టుడైపోయాడు శ్రీనివాస్. సారీ, కానీ మీకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది అన్నాడు గణపతి. క్షమించండి, నన్ను ఆలోచించుకొనియండి అన్నాడు శ్రీనివాస్. గణపతి వెళ్ళిపోయాడు ఉత్తరం వదిలేసి.
గణపతి వెళ్ళిపోయాక చాలాసేపు ఆ ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుతూ అలాగే ఉండిపోయాడు శ్రీనివాస్. గతం నుంచి తాను మరిచిపోయిన తండ్రి నుంచి వచ్చిన గొంతుకులా ఉంది ఆ ఉత్తరం. అది ఎంత విచిత్రంగా ఉందో అంత భయంకరంగా ఉంది. ఆ తర్వాత తాను చెయ్యాల్సిందేంటి? సంఘంలో వ్యక్తిగా, ఒక కొడుకుగా తన కర్తవ్యం ఏమిటి అనేదే అతను నిర్ణయించుకోలేకపోయాడు. కాలేజీ టైం అయిపోగానే లేచి ఉత్తరం జాగ్రత్తగా జేబులో పెట్టుకుని అతను స్కూటర్ తీసుకోవడానికి వెళ్ళాడు. దారిలో గీత మళ్ళీ కనిపించింది. అతను ఆమె వైపు చూసి చూడనట్టే వెళ్ళి స్కూటర్ తీసుకున్నాడు. ఫర్లాంగు వెళ్ళాక తన ప్రవర్తనకి నొచ్చుకున్నాడు. తన హృదయంలో, మెదడులో సాగుతూ ఉన్న సంఘర్షణ ఆమెకి తెలీదు. ఆమె చిరునవ్వు నవ్వితే తాను మరో చిరునవ్వుతో జవాబు ఇవ్వవలసింది. పోనీ అమ్మకి విషయం చెప్పాలా? అదే అతని సమస్య. ఆలోచిస్తూనే అడుగు పెట్టాడు శ్రీనివాస్ ఇంట్లో. వెళ్ళేసరికి ఏదో చదువుతున్న రుక్మిణమ్మ పుస్తకం అవతల పడేసి, కూర్చో శ్రీనివాస్, మాధవరావు నుంచి ఉత్తరం వచ్చిందా అని లాంఛనంగానే అడిగింది అమ్మ. కానీ శ్రీనివాస్కి ఆ ప్రశ్న ఆ పరిస్థితుల్లో బాధాకరంగానే అనిపించి తన భావాలను లోపల దాచుకుని, లేదు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు అన్నాడు. అవునులే, చితికిపోయిన కుటుంబం అతంది, అందుకే అంత విచిత్రంగా ఉంటాడు అంది రుక్మిణమ్మ. ఈమెకదంతా ఎలా తెలుసునోనని ఆశ్చర్యపడుతూ, అది నిజమే అన్నాడు శ్రీనివాస్. అందుకే అలా వెళ్ళిపోయాడు. ఎలాగా? నీతో చెప్పకుండా. నేను లేచి పువ్వులు కోస్తుంటే నీతో చెప్పమన్నాడు. ఏమని? అదేనయ్యా, వెళుతున్నానని. నువ్వు వెళ్ళనీవని అతని భయం పాపం. శ్రీనివాస్ ఏమీ అనలేదు. అది సరేగాని నీతో ఒక మాట చెప్పాలని పిలిచాను శ్రీనివాస్ అంది మళ్ళీ సంభాషణ ప్రారంభిస్తూ రుక్మిణమ్మ. ఏంటది? ఏముంది, నిన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యాలి కదా. మరి కమల విషయం ఏమైనా తేలుతుందేమోనని ఆశపడ్డాను, కానీ ఆ కథ అయిపోయిందమ్మా. ఆ మాట స్పష్టంగానే చెప్పావు శ్రీనివాస్. ఆ రోజు తన మాటల్లోని తీక్ష్ణతని జ్ఞాపకం చేసుకుని, అలాంటి అవసరం కలిగింది కదా అని అన్నాడు శ్రీనివాస్ సిగ్గుతో, కొంచెం బాధతో. పోనీ నువ్వెంచుకున్న పిల్ల. ఎవరూ లేరమ్మా, కానీ కనీసం ఒక సంవత్సరం దాకా ఈ ప్రసక్తే తేవద్దు అంటూ శ్రీనివాస్ లేచాడు. రుక్మిణమ్మ ఇంకేమీ మాట్లాడలేదు. కొంత ఆశాభంగం పొందిన చిహ్నాలు ఆమె మొహంలో కనిపించాయి. బయట అడుగు పెట్టగానే శ్రీనివాస్కి తండ్రి విషయం ఆమెకు చెప్పాలనే ఉద్దేశం వచ్చింది. కానీ ఆమె మానసిక పరిస్థితుల్లో కనీసం ఈ రోజుకి ఆ మాట ఆమెకి చెప్పకపోవడమే యుక్తమని అతనికి తోచింది. అదీ కాక ఆమెకు నిజంగానే ఆ విషయం తెలియకపోతే తాను ఆ విషయం చెప్పి ఆమెని బాధించడం తప్ప వేరే ఫలితం ఉండదు. ఆమె తెలిస్తే తనకు చెప్పకుండా ఉంటే చెప్పి సాధించేదీ లేదు, ఆమె చేయగలిగిందేమీ లేదు అనుకుంటూ అతను స్కూటర్ మీద బయలుదేరాడు గమ్యం లేకుండానే. మాధవరావు సికింద్రాబాదు చేరుకుని 24 గంటలు దాటినా అతను హోటల్ రూంలోనే ఈ 24 గంటలు ఉండిపోయాడు. అక్కడికి బయలుదేరినప్పుడు అతనికి ఒక పథకం గాని కార్యక్రమం గాని ఏమీ లేదు. శ్రీనివాసుని వదిలి వస్తూనే ముందర ఇంటికి చేరుకున్నాడు. అతనిలో ఒక ఆశ కూడా లేకపోలేదు. చంద్రికకి తన ఇంటి అడ్రస్ మాత్రమే తెలుసును. ఆమె కిందటిసారి రాసిన ఉత్తరం ఇంటి దగ్గర నుంచి రీడైరెక్ట్ చేసి తనకి చేరేసరికి వారం పట్టింది. మళ్లీ చంద్రిక ఉత్తరం రాస్తుందని, తనని కేవలం చీకట్లో వదిలేకుండా ఎలాగైనా తనని చూసే అవకాశం కలగజేస్తుందని అతని ఆశ. శ్రీనివాస్ అన్న మాటలకి తాను చాలా నొచ్చుకున్నమాట నిజం. తాను తన జీవితాన్ని సరిదిద్దుకుని మళ్లీ ప్రారంభించే బాధ్యత, అధికారము తనకున్నాయని శ్రీనివాస్ ఎందుకు అనుకోడో అతనికి బోధపడలేదు. మానవుడిగా, హృదయం ఉన్న మనిషిగా తనకి తాను ప్రేమించగలిగిన స్త్రీ, తనని ప్రేమించే స్త్రీ కావాలి. అది రాధ కాదు, చంద్రిక అవునేమోనని తన తాతగా. ఈ సాయంత్రం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు. కాని ఎక్కడికి? అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడ చంద్రికని తాను కొద్ది రోజుల్లో వెతకగలను అనుకున్నాడు. కాని ఇక్కడికొచ్చాక అంతా అగమ్యంగా, అనంతంగా కనిపిస్తోంది. కాఫీ వస్తే తాగి బట్టలు మార్చుకుని హోటల్ నుంచి బయటకొచ్చి 2-3 మైళ్ళు అలాగే తిరిగి దుకాణాల్ని బయటనుంచే పరీక్షిస్తూ తిరిగాడు. నడిచి నడిచి అలసటొచ్చింది. ఈ మధ్య త్వరగా అలసిపోతున్నాడు. కొంచెం దూరంలో చిన్న పార్కు కనిపిస్తే లోపలికి వెళ్లి కూర్చున్నాడు మాధవరావు. రోడ్డు మీద గడబిడ తర్వాత అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చంద్రిక ఇక్కడికి ఎందుకు రాకూడదు? వస్తే ఎంత బాగుంటుంది. పార్కులో ఎంతమంది లేరు. తన ఊరి పార్కులా కాకుండా సంగీత గరళం మైకులో నుంచి ఊడిపడ్డం లేదిక్కడ. చీకటి బాగా పడే వరకు అతనక్కడే కూర్చున్నాడు. ఈ విశ్రాంతి అతనికి చాలా ఉత్సాహాన్నిచ్చింది. లేచి మళ్లీ వచ్చిందాన్నే వెనక్కి బయలుదేరాడు మాధవరావు.
కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద హోటల్ కనిపించింది. కాఫీ తాగుదామనిపించి అతను రోడ్డు దాటి హోటల్ మెట్లు ఎక్కుతూ ఒక్కసారి ఆగిపోయాడు. అటునుంచి ఇద్దరు స్త్రీలు, ఒక నడి వయసులో ఉన్న అతను వస్తున్నారు. అందరూ ఏదో ఉత్సాహంగా మాట్లాడుకుంటూ తనని గమనించలేదు. ఆ ముగ్గురిలో ఇద్దరెవరో అతనికి తెలియదు, కానీ ఒక స్త్రీ అతనికి తెలుసు. ఆమె రాధ. నిశ్చేష్టుడై అతను అలాగే నిలబడిపోయాడు. రాధ అతన్ని గమనించలేదు. మిగిలిన ఇద్దరితోనూ బయటున్న కారులోకెక్కింది. అతను చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. తెలుగొచ్చి కారు నెంబరు చూద్దామని అనుకున్న మాధవరావు ప్రయత్నం నిష్ఫలమైంది. అది అంబాసిడర్ కారు అని తప్ప అతనికేమీ తెలియలేదు. అతని ఉత్సాహమంతా పోయి నీరసం వచ్చేసింది. హోటల్ లోపలికి వెళ్లి యాంత్రికంగా కాఫీ ఆర్డర్ చేసి తాగి మళ్లీ బయటకొచ్చి అక్కడే దొరికిన టాక్సీలో హోటల్కు చేరుకున్నాడు. శ్రీనివాస్ ఆ రోజు చాలా చిరాగ్గా ఉన్నాడు. కమల అనుకోకుండా సినిమాలో కనిపించింది. ఆమె ముఖంలోకి అతను చూసింది ఒక్క నిమిషమే అయినా ఆ రెండు కళ్ళు తనని చూసిన చూపు వాత వేసినట్టు అతని హృదయం మీద జ్ఞాపకంగా ఉండిపోయింది. ఆమెతో సన్నిహితంగా చాలా రోజులు గడిపినా అతను ఆమెనలా ఎప్పుడూ చూడలేదు. తేలిగ్గా నవ్వుతూనో బరువుగా ఆలోచిస్తూనో అతనామె కనిపించింది. కాని ఆ రోజు ఆమె కళ్ళు, అందులో వేదనుంది, పశ్చాత్తాపం ఉంది, ఆశ్చర్యం ఉంది, కాని విలాసం మాత్రం లేదు. ఆ మాట పదే పదే అతని హృదయంలోని జ్ఞాపకం చెప్తున్నా అతను కాదని అనుకున్నాడు. అతను అంగీకరించేదంతా ఆమె ఆశ్చర్యపడిందనే ఆవేదన తన ఆలోచనల ప్రతిబింబం అనుకున్నాడు. అంతకన్నా అతను బాధపడుతోంది తన చర్యని తలుచుకుని. ఆమె తనని చూడగానే తానెందుకు హాలు విడిచి వెళ్ళిపోవాలి? ఫలాయనం. ఎందుకని తాను పారిపోయాడు? ఈ సంఘటనలో జరిగిన కథలో తాను సిగ్గుపడవలసింది, పలాయనం చేయవలసింది ఏముందని? క్షణిక ఆలోచనతో చేసిన ఆ పనికి తనని తానే క్షమించుకోలేకపోయాడు శ్రీనివాస్. ఈ సంక్షోభంతో పాటు మరో కారణం మాధవరావు ఉత్తరం రాయకపోవడం. అతను వెళ్లి నెల కావస్తోన్నా ఇంకా అతను ఉత్తరం రాస్తాడనే ఆశ లేదు. అతను తనకి దూరం అయిపోయాడు. తానే అన్ని పొరపాట్లు చేశాడు. అనకూడని మాట అనడం తప్పు. అతన్ని నైతికంగా విమర్శ చేసే హక్కు తనకేముంది? పశ్చిమ బుద్ధి తంది అని తనని తానే నిందించుకున్నాడు శ్రీనివాస్. వీటన్నిటితో పాటు రామానుజం గణపతికి రాసిన ఉత్తరం విషయంలోనూ అతను జాప్యం చేశాడు. ముందర 5-6 రోజులు కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూనే గడిపేశాడు. చివరికి ఆ మనిషిని తాను స్వయంగా కలుసుకుని మానవుడు మానవుడికిచ్చే ఓదార్పు గాని, తన తండ్రి కోసం ప్రతీకారం చేసే చర్య తీసుకునే నిర్ణయం కాని, తన ప్రశ్నలకొచ్చే జవాబును బట్టి నిర్ణయించుకోవడానికి అతను నిశ్చయించుకుని గణపతికి చెప్దామనుకున్నాడు. కాని అతను గణపతిని పిలిపించలేదు. అక్కడికి వెళ్లడం అతనికిష్టం లేదు. అతను యాదృచ్ఛికంగా తారసపడేసరికి మరో 4 రోజులైంది. అప్పుడు తన నిర్ణయం చెప్పాడు. గణపతి రామానుజానికి రాసిన ఆ ఉత్తరానికి జవాబుగా పేషెంటు మరీ హీనమైన స్థితిలో ఉన్నాడని, అవకాశం చూసి టెలిగ్రామ్ ఇస్తానని రాశాడు. తన జాప్యంతో ఇంత అవసరమైన పని కూడా కుంటుపడింది. చిరాకుగా తన గదిలో పచార్లు చేస్తున్న శ్రీనివాస్ గుమ్మంలో నుంచి వస్తోన్న సత్యానందని చూసి ఒక్కసారి వెక్సించాడు. అరే సత్యం, నువ్వా? అవునోయ్, స్వయంగా, నిజంగా. గదంత జాగ్రత్తగా కొలుస్తున్నావేం? లేక ఇదంతా వ్యాయామమా? శ్రీనివాస్ని కౌగిలించుకుని వచ్చి కూర్చున్నాడు సత్యం. ఎప్పుడొచ్చావు? నిన్న. మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? నీళ్ళెక్కడో తెలిస్తేగా. ఉదయం నుంచి. అదే గీత చెప్పలేదా? ఏమని? ఉదయం చిన్న పని మీద ఒక గ్రామానికి వెళ్లాల్సొచ్చింది. ఈ టైంకి వస్తానని చెప్పమన్నాను. గీత చెప్పలేదా? లేదులే, బహుశా బిజీగా ఉండుంటుంది. నాకు పాఠాలు చెప్పకోయ్. మీరందరూ ఎంత బిజీగా ఉంటారో నాకు తెలీదు. పద, గీతనిప్పుడు అడుగుదాం అంటూ లేచాడు సత్యం. అతన్ని చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ, నీ తొందర తగ్గుతుందేమో అనుకున్నా, కానీ ఎక్కువైంది. కొంచెం తగ్గు, నన్ను ఈ ఆశ్చర్యం నుంచి తేరుకొని అన్నాడు శ్రీనివాస్. ఆ లాంఛనాలన్నింటికీ టైం లేదు శ్రీనివాస్. ఈ రాత్రి బండికే వెళ్ళిపోవాలి అన్నాడు సత్యం. అదేంటి నువ్వు రావడం వెళ్ళిపోవడం? ఏం చేసేది? క్యాంప్ మీద వచ్చాను. రేపు మా బాస్ దిగుతున్నాడు, అంచేత వెళ్ళి తీరాలి. అయితే పద, నేను క్లాసు క్యాన్సిల్ చేసి వస్తాను. మా ఇంటికి పోదాం. సారీ, నీకు తెలుసుగా మా పిన్నమ్మ ఇక్కడే ఉంది. అన్నట్టు నువ్వు మా ఇంటికి ఎందుకు రాలేదు? గీత నీతో చెప్పిందట, కానీ నువ్వు పట్టించుకోలేదట అన్నాడు సత్యం. రాత్రి నీతో సహా వస్తానని మా పిన్నికి వాగ్దానం చేశాను. అది సరిగ్గా 6:30కి, 8:15కి రైలు. నవ్వుతూ, చాలా గొప్ప పని చేసావులే. కనీసం 6 దాకా కబుర్లు చెప్పుకుందాం. ఇంటికి పద అన్నాడు శ్రీనివాస్.
అదెలా? గీతను కూడా తీసుకెళ్ళాలి, దానికి లాస్ట్ అవర్ క్లాస్ ఉందట అన్నాడు సత్యం. ఇంకా చేసేదేమీ లేక, నాకు ఉంది, కానీ కనీసం మరెవరికైనా అప్పచెప్తాను అన్నాడు శ్రీనివాస్. వద్దులే, నాకు ఊళ్ళో చిన్న పనుంది, నీ స్కూటర్ మీద వెళ్ళి ముగించుకుని వస్తాను, నీ కాలేజీ అయ్యేసరికి నేను వస్తాను అని వాచి చూసి, ఇంకా 40 నిమిషాలుందిగా, పద గీత దగ్గర కూర్చుందాం అంటూ శ్రీనివాస్ని లేవదీశాడు సత్యం. గీతని ఇలా చాలా కాలం తర్వాత కలుసుకోవడం బాగాలేదు శ్రీనివాస్కి. అతను లేచి సత్యంతో గీత గదివైపు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్లేసరికి గీత ఏదో పాఠ్యపుస్తకం దీక్షగా చదువుతోంది. వాళ్ళని ఆహ్వానిస్తూ, నువ్వు ఆయనకి దారి చూపెట్టడం మంచిదైందన్నయ్య, నన్ను కూడా పరిచయం చేయలేము అడుగు అంది సత్యంతో. ఆ మాట నువ్వే అడుగు అని నవ్వుతూ, గీత ఒట్టి అల్లరి పిల్ల, చూడు ఉద్యోగం చేస్తానని ఎంత దూరం వచ్చిందో అన్నాడు సత్యం. శ్రీనివాస్ ఏమీ అనలేదు. తన కళ్ళకి అన్నగారి కళ్ళకి గీత ఎంత భేదంగా కనిపిస్తోందో అతను ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆయన ఈ మధ్య మౌనవ్రతం కూడా పట్టినట్టున్నారు అంది గీత చిరునవ్వుతో. లేదండి, ఏదో ఆలోచనలో పడిపోయినంతే అన్నాడు శ్రీనివాస్. తప్పేముందులేండి. సీ నో ఈవిల్, సే నో ఈల్ అంది గీత గంభీరంగా. శ్రీనివాస్కి వెంటనే అర్థమైంది ఆ రోజు ఆమెను తాను గమనించకపోవడం. పొరపాట్లకి కావాలని చేసేదానికి భేదం గమనించడం న్యాయం అన్నాడు శ్రీనివాస్ కూడా గంభీరంగానే. ఏంటి మీరు మోరల్ సైన్స్ క్లాస్ పెట్టేశారు? నాకు అసలే తలనొప్పిగా ఉంది. గీత, ఉదయం ఇతనికి చెప్పమంటే నువ్వు నేను వస్తానని చెప్పలేదేం అన్నాడు సత్యం. సారీ, ఆయనకు కనిపించలేదు, పొద్దుట్నుంచి నేను బిజీగానే ఉండిపోయాను. అయినా సర్ప్రైజ్గా రావడమే బాగుంటుంది ఏమండి అంది గీత వచ్చిన ఈ దూరాన్ని తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు. అవును, అది నిజమే అన్నాడు. అదే నిజం అంది గీత ఈసారి నవ్వుతూ. సత్యం ఆ మాట ఈ మాట చెప్తూ 3 అయ్యాక లేచి, నేను వెళ్ళొస్తాను, నీ స్కూటర్ తాళాలి అన్నాడు. పద తీసిస్తాను అన్నాడు శ్రీనివాస్ కూడా లేస్తూ. నాకు తెలుసులే. ఎలాగా? అక్కడ ఒకటే స్కూటర్ ఉంది కనుక. గీత నవ్వింది. ఇంకా వాదించకుండా తాళాలిచ్చి మళ్లీ కూర్చున్నాడు శ్రీనివాస్. సత్యం వెళ్ళిపోయాడు. సారీ అంది గీత. ఎందుకు అన్నాడు శ్రీనివాస్. మీకు మాటి మాటికి శ్రమిస్తున్నందుకు. ఎంత అడిగినా గీత ఆ మాటకు అర్థం చెప్పలేదు. మాట మారుస్తూ, గణపతి గారేరి అని అడిగాడు శ్రీనివాస్. జ్వరం, 2 రోజుల నుంచి కాలేజీకి రావడం లేదు అంది గీత. ఓ, నాకు తెలీదు అన్నాడు శ్రీనివాస్. అవును, మీకు తెలీదు అంది గీత. దీనికి అర్థం తెలిసింది శ్రీనివాస్కి. ఈ అమ్మాయి ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రమాదం అనుకున్నాడు. లేచి వెళతాను, లెక్చర్ ఉంది అన్నాడు. గీత తల ఊపింది. ఏదో అనబోయి ఊరుకుంది. అతను గమనించి ఆగాడు. ఆమె అతని వైపు క్షణం మాత్రం చూసి కళ్ళు తిప్పుకుంది. చాలా అందంగా ఉంటుంది గీత అనుకున్నాడు శ్రీనివాస్. త్వరగా అతను తన రూమ్కి వెళ్ళిపోయాడు. క్లాస్కి ఇంకా 20 నిమిషాల టైం ఉంది. అది చాలా ఎక్కువ అనిపించింది అతనికి. కాలేజీ వదిలేసి అరగంట దాటినా సత్యం రాలేదు. గదిలో తాళాలు వేయడానికి అటెండర్ తొందరపడడం చూసి శ్రీనివాస్ బయటకొచ్చి నిలబడ్డాడు. 5 నిమిషాలు అటు ఇటు పచారులు చేశాక గీత కనిపించింది. ఆమె కూడా అతని పరిస్థితుల్లోనే ఉంది. వాడు అలాగే పని మీద వెళితే అది అయ్యేదాకా ఒళ్ళు తెలీదు అంది గీత. అతని సంగతి నాకు కొంచెం తెలుసు అన్నాడు వ్యంగ్యంగా శ్రీనివాస్. నవ్వి, మీ ఇద్దరూ చాలా కాలం స్నేహితులన్న మాట మరిచిపోతూనే ఉంటాను అంది. అది సహజమే అని జవాబిచ్చాడు శ్రీనివాస్. ఎందుచేత? అదృష్టవంతులు కనుక. జ్ఞాపకం ఉంచుకునేవి ఇంకా ముఖ్యమైనవి చాలా ఉంటాయి కనుక. ఎలాంటివి? అనుకోకుండా తనకి తానే తెచ్చిపెట్టుకున్న క్లిష్ట పరిస్థితుల్లో నుంచి తప్పించుకునేందుకు ఆలోచిస్తూ శ్రీనివాస్ నిరత్తుడుగానే ఉండిపోయాడు. అతని పరిస్థితిని గ్రహించినట్టు గీత కూడా ఇంకేమీ అనలేదు. మరో 10 నిమిషాలు గడిచేసరికి గీతకి ఓర్మి బాగా మందగించిందల్లా ఉంది. నేను వెళ్ళిపోతాను, వాడిలాగేలేండి, కావలిస్తే మీరెదురు చూడండి అంది. ఎలా వెళతారు అని అడిగాడు శ్రీనివాస్. రోజులాగే. అంటే? రిక్షాలో. చుట్టూ చూశాడు శ్రీనివాస్. కాలేజీ ఆవరణలో ఏదీ రిక్షా లేదు. రిక్షా పిలుచుకుని వస్తాను అని బయలుదేరబోయాడు. నేను చేస్తానా పని అంది గీత కొంచెం తొందరగా. మరేం పర్వాలేదు, బయట నిమిషంలో దొరుకుతుంది అన్నాడు శ్రీనివాస్. అందుకే నేనే వెళతాను అంది గీత. ఈసారి ఆమె మొండితనం అతనికి స్పష్టంగా కనిపించింది. పదండి, ఇద్దరము వెళదాం అన్నాడతను చివరికి. అయితే మీరింటికి వెళ్ళిపోండి, రండి మీరు కూర్చోండి, ఇంకో రిక్షా దొరికితే అందులో వెళుదురు గాని అంది జరిగి కూర్చుంటూ గీత.
ముందర సందేహించి కాదన్నా ఆమె ప్రెస్ చేసి, మీకు అభ్యంతరం ఉంటే నడిచే వెళ్ళండి అనన్నాక శ్రీనివాస్ రిక్షాలో కూర్చున్నాడు. చిన్న సీట్లో గీత మరీ దగ్గరగా ఉన్నా ఆమెకి ఆ ధ్యాసే ఉన్నట్టు లేదు. ఏదో మాట్లాడుతోంది. అతనికి అట్టే వినపడ్డం లేదు. మైలు దూరం వెళ్ళాక ఇంకో రిక్షా కనిపిస్తే అతను దిగిపోయాడు. ఈ రాత్రి మీ ఇంటికే వస్తున్నాను అన్నాడు సెలవు తీసుకుంటూ. ఓ, నేను ఇన్ని రోజులు చేయలేని పని వాడు ఒక్క నిమిషంలో చేసేశాడన్నమాట. వెల్కమ్ అంది నవ్వుతూ గీత. ఆమె తన దారిన వెళ్ళిపోయింది. రోడ్డుకి ఇంకో మలుపు తిరిగి అతను ఇంటికి చేరాడు. దారంతా అతను ఆమెను గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అంత దగ్గరగా ఆమెని అతనింతకుముందు చూడలేదు. ఈ కొత్త అనుభవం అతన్ని చాలా ముంచెత్తింది. చాలా చక్కటి అమ్మాయి గీత అనుకున్నాడు. అతను స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి సత్యం వచ్చాడు. అప్పటికి 6 అవుతోంది. బాగా మేఘాలు ఉండడం వల్ల అప్పుడే చీకటి పడబోతోంది. సారీ శ్రీనివాస్, పని అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. గీత ఇంటికి వెళ్ళిందా అని అడిగాడు సత్యం. నీ సంగతి ఆమెకి బాగా తెలుసులే. ఈసరికి ఇల్లు చేరుకునే ఉంటుంది అన్నాడు శ్రీనివాస్. అలా అనుకునే ఇంటికి వెళ్ళాను. గీత రాలేదు. సరేనని తిన్నగా ఇక్కడికి వచ్చాను. అతనికి కాఫీ ఇచ్చి అతని బలవంతం మీద స్కూటర్ వదిలి టాక్సీ పిలిచి అతను ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరూ చేరుకునేసరికి గీత గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తోంది. శ్రీనివాస్ ఇంటికి వెళ్ళాను అన్నాడు టాక్సీకి డబ్బులిస్తూ సత్యం. తెలుస్తూనే ఉందిగా, ఆయన నీకోసం ఆ కాలేజీలోనే ఉంటానన్నారు. పాపం అంది గీత లోపలికి దారి తీస్తూ. పెద్దిల్లే అది, కాని చుట్టూ తోట పెద్దదిగా ఉండడాన ఇల్లు సామాన్యంగా కనిపిస్తోంది. శ్రీనివాస్ని తీసుకెళ్లి గీత డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టింది. సత్యం లోపలికి వెళ్ళాడు. ఇల్లు నచ్చిందా అంది. చుట్టూ కిటికీల్లో నుంచి బయట మొక్కల్ని చెట్లని పరీక్షగా చూస్తోన్న శ్రీనివాస్తో గీత. ఆ తోట మరీ బాగుంది అన్నాడు శ్రీనివాస్. సమాధానమిచ్చాక ఆమె అలా ఎందుకు అడిగిందనే సందేహం వచ్చింది అతనికి. పదండి, ఒకసారి తిరిగొద్దాం. వాడు స్నానం చేసేసరికి చాలాసేపు అవుతుంది అంటూ బయటకు దారి తీసింది గీత. వెలుతురు చాలా తక్కువగా ఉంది. మల్లె పొదల్ని చూపెడుతూ, చూసారా, ఇవంటే నాకు ప్రాణం అంది. మల్లెలన్నీ విరబూసున్నాయి. వాటి సువాసన ఆ సంధ్యలో చక్కటి ఏకాంతానికి మాధుర్యం ఇస్తోంది. మీకు కోసిచ్చేదా అంది ఉత్సాహంగా వంగి పువ్వులు కోస్తూ గీత. నేనేం చేసుకునేది అన్నాడు శ్రీనివాస్ ఆమెని పరీక్షగా చూస్తూ. ఎవరికైనా ఇవ్వండి, నేను అంతే. పువ్వులంటే ఎంత ఇష్టమో తెలుసా, కానీ పెట్టుకోను. కోసిన పువ్వులు అతని చేతిలో పడేసింది గీత. క్షణం ఆలోచించి వాటిని వాసన చూసి, చాలా బాగున్నాయి, మీరే తీసుకోండి అంటూ ఆమె చేతిలో పోశాడు శ్రీనివాస్. ఎందుకని అంది ఆశ్చర్యంగా చూస్తూ గీత. ఇంకెవరికిచ్చేది అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. గీత కూడా నవ్వి ఒక పువ్వు అతనికిస్తూ, జేబులో ఉంచుకోండి, జ్ఞాపకం కోసం అంది. ఏ జ్ఞాపకం అన్నాడు అతను పువ్వు తీసుకుంటూ. ఇది ఇప్పుడు మనం విచిత్రంగా లేదు, మరిచిపోవాలనుందా అంది గీత. ఆమె నవ్వడం లేదు. లేదు లేదు అన్నాడతను. ఇంతలో బాగా చీకటి పడిపోయింది. లోపల నుంచి ఎవరో గీత అని పిలిచారు. ఆ క్షణాలలోని ఇంద్రజాలం కరిగిపోయింది. అతను ఆమె వెనకాలే నడిచి వెళ్ళాడు. సత్యం అతన్ని లోపలికి తీసుకువెళుతూ, పద భోజనాలు చేద్దాం అన్నాడు. అప్పుడేనా అన్నాడు శ్రీనివాస్. మరిచిపోయావా, నేను ఎక్కబోయే రైలు అన్నాడు సత్యం. భోజనాలయ్యాయి. గీత తర్వాత తింటానని వడ్డన చేసింది. ఆకలి లేకపోయినా పదార్థాలు మరికొంచెం తినాల్సొచ్చింది శ్రీనివాస్కి. టాక్సీ వచ్చేసరికి 4-5 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. సత్యం ఎక్కి కూర్చున్నాడు. గుడ్ నైట్ అంది గీత శ్రీనివాస్తో. గుడ్ నైట్ అని నవ్వుతోన్న ఆమె కళ్ళలోకి చూశాడు శ్రీనివాస్ తాను కారులోకి ఎక్కబోతూ. అశాంతిగా అగమ్యంగా మాధవరావు వారం రోజుల పాటు కాలికొచ్చినట్టల్లా తిరిగాడు. ఏంటతను వెతుకుతోంది? చంద్రిక. ఆ ఉద్దేశంతోనే అతను ఈ ఊరొచ్చాడు. అందుకే ఈ తిరగడం. గమ్యం ఆమె. అన్వేషణ ఆమె కోసం. అలాగే అతను తనని తానే చాలాసార్లు హెచ్చరించుకున్నాడు. మధ్య మధ్య అతనికి రాధ జ్ఞాపకం వచ్చేది. ఆమెని హఠాత్తుగా కలుసుకున్న క్షణం దూరమైన కొద్దీ ఆమె స్వరూపంలో అతనికి వివరాలు ఎక్కువగా తెలిసి రాసాగాయి. ఆమె ముఖంలోని శాంతి, ఆమె సౌందర్యంతో పాటు అతనికి పదే పదే జ్ఞాపకం రాసాగింది. రాధ తనది కాదు, కాని ఆమె తన భార్య. తనకి బాధ్యతగాని హక్కులుగాని లేని భార్య. చాలాసార్లు అతని కళ్ళు రాధ కోసం వెతికేవి. హఠాత్తుగా అతను చంద్రికని మర్చిపోయి రాధ కోసం వెతకడం ప్రారంభించి తన ధ్యేయం మళ్లీ మళ్లీ జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు. కాని అతనికి చంద్రిక కనపడలేదు. రాధ కనపడలేదు.
ఈరోజు చివరిసారిగా ప్రయత్నిస్తాను. చంద్రిక కనిపిస్తే సరి, లేకపోతే తన ఉనికి వివరాలు ఆమెకి కొంచెం తెలియజేయాల్సింది అనుకున్నాడు మాధవరావు. సాయంత్రం దాకా అతను చాలా చోట్ల తిరిగాడు. చంద్రిక కనిపించలేదు. సత్యం గాలి విసురుగా వచ్చి వెళ్లిపోయినా అతని ఆగమనం శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. గీత తనని కదిలిస్తోన్న ఆశ్చర్యాన్ని కలిగించే ఆత్మీయత చూపుతూనే ఉన్నా అంత అనూహ్యంగానే ఆమె తన నుంచి దూరంగా కూడా వెళ్ళిపోతూ ఉంది. ఆ సాయంత్రం ఆమె అతనికి మరీ దగ్గరగా రావడమే కాక అతని హృదయంలో తొలగిపోని ముద్ర ఒకటి వేసింది. ముందర ఈ పరిస్థితి అతనిలో కొంచెం సంచలనం కలగజేసింది. తనకి కమలకి మధ్య జరగాల్సిన చివరి అధ్యాయం బాకీ ఉండిపోయిందనే నమ్మిక ఈ సంచలనానికి ముఖ్య కారణం. అవమానకరంగా అంతమైన ఆ చివరి సమావేశాన్ని అతను ఆఖరి అధ్యాయంగా అంగీకరించలేకపోయాడు. కాని గీత అతని అంతరాంతరాల్లో ఉన్న ఈ అభ్యంతరాన్ని తాత్కాలికంగానైనా మరిచిపోయేలా చేసింది. ద్వేషంతో అతని జ్ఞాపకాల్లో నిలిచిన కమల స్థానం ఆమె కొంతవరకు ఆక్రమించుకుంది. అతను కూడా కమల విషయంలో కొంత ఆలోచన మార్చుకున్నాడు. గీత చూపిన ఆత్మీయత ధర్మమా అంటూ కమల మీద అతని కోపం కొంతవరకు కరిగిపోయింది. ఆమె బహుశా తండ్రికి భయపడిగాని సహజమైన మానసిక దౌర్బల్యం వల్ల కాని అలా ప్రవర్తించుండొచ్చు. దానిని తాను క్షమించలేకపోయినా కనీసం మరిచిపోవడం వల్ల తన ఆత్మగౌరవం తగ్గదనే నమ్మిక అతనిలో కలిగింది. ఇలా జరుగుతున్న సమయంలో శ్రీనివాస్కి 2 విషయాలు బాధ కలగజేశాయి. ఒకటి, ఎన్నాళ్ళకి మాధవరావు దగ్గర నుంచి ఉత్తరం కూడా రాకపోవడం. తనకి గీత సాన్నిహిత్యంలో కలుగుతోన్న ఈ ఆనందం పంచుకునేందుకు మాధవరావు అవసరం ఎంతైనా ఉంది. రెండోది, తండ్రిని గురించిన మిస్టరీ విషయమై ఇంకా ఏమీ ఇదమిద్దంగా తెలియకపోవడం. ఈ 2-3 నెలల్లో డాక్టర్ రామానుజన్ నుంచి ఉత్తరమే లేదు. తన కోరిక మీద గణపతి రాసిన ఉత్తరానికి జవాబుగా రోగి అలాగే ఉన్నాడని, చాలా బాధలో చావు బతుకుల మధ్య జనరల్ హాస్పిటల్లో ఉన్నాడని జవాబొచ్చింది. ఎవరితోనూ మాట్లాడే స్థితిలో అతను లేడని ఆ జవాబులో స్పష్టంగా ఉంది. ఈ సందిగ్ధ పరిస్థితి గులాబీల కింద ముళ్ళలా ఉండుంటే అతన్ని బాధ పెట్టేది. ఈ మధ్య ప్రతి సాయంత్రం మరునాటి కోసం ఎదురు చూడడంతో చాలా నెమ్మదిగా గడుస్తోంది. గీత ఎంత ఆహ్వానించినా అతను వారంలో 1 రోజు కన్నా ఆమె ఇంటికి వెళ్లడానికి మనస్కరించేది కాదు. ఈ విషయంలో తొందర అతనికిష్టం లేదు. విచిత్రమైన ఆలోచనలు అతని తలలో గాలి వీచినట్టు వచ్చిపోతున్నాయి. క్రమంగా అతని భావనలలో కమల ఒకనాటి జ్ఞాపకంగా, గడిచిపోయిన జీవితంలో ఒక మెరుపుగా అతనికి తోచసాగింది. ఎందుకో గీత అతనికి ఆ క్షణాల్లో చాలా దూరంగా ఉండిపోయింది. ఆ రెయ్యాక అతను లేచి వెళదామనుకుంటే కమల అట్నుంచొస్తూ కనిపించింది. ముందర అతను తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. ఆమె కూడా ముందర అతన్ని గమనించలేదు. పరధ్యానంతో నెమ్మదిగా ఆ బెంచి దగ్గరికే వచ్చింది. ఆశ్చర్యంతో, అర్థం కాని భావోద్రేకంతో శ్రీనివాస్ కదల్లేక నిలబడిపోయాడు. అతని ఉనికిని గమనించగానే కమల కూడా చాలా త్రొట్టుపాటు చెందింది. కాలం కొన్ని క్షణాలు స్తంభించినట్లయిపోయింది. చివరికి శ్రీనివాస్ తేరుకుని, మీరా రండి కూర్చోండి అన్నాడు. కమల నెమ్మదిగా కూర్చుంది. నిశ్శబ్దం మళ్లీ ఆవరించింది. చాలా కాలం నుంచి ఎదురుచూసిన క్షణం వచ్చినా దానిని ఉపయోగించుకోవడానికి శ్రీనివాస్ వేసుకున్న పథకాలన్నీ తారుమారయ్యాయి. కమల సాన్నిధ్యంలో అతనిలో వేదన, ఆమెలో స్పష్టంగా కనిపిస్తోన్న బాధకి జాలి కలిగాయి. మాటల్లేని ఆ నిమిషాలు ఆమెని గురించిన అతని ఉద్దేశాలకి అతని సిగ్గుపరిచాయి. మీరిలా వస్తారనుకోలేదు అన్నాడు శ్రీనివాస్ ఆవేశాన్ని అణుచుకుంటూ. అతని వైపు మొదటిసారి చూసి, నేను తరచూ వస్తూనే ఉన్నాను ఇక్కడికి అంది కమల. ఆ సంఘటన జరిగిన తర్వాత నేనిక్కడికి మళ్లీ రాలేకపోయాను అన్నాడు శ్రీనివాస్. తమ మానసిక ప్రవృత్తుల్లో ఉన్న భేదం అతనికి ఆ క్షణంలో మెరుపులా గోచరించింది. ఈ చోటు తమ స్నేహం, ప్రణయాలకి బీజాలు నాటిన ఈ చోటు తమ మధ్య అఘాతం ఏర్పడ్డంతో తనకి భయంకరమైందైపోయింది. ఆమెకి బహుశా శిక్షించే ఆ జ్ఞాపకాల కోసం బాధించే ఆ పరిసరాలు ఆరాధ్యాలయ్యాయి. అవును, మీకోసం చాలాసార్లు చూశాను, మీరెప్పుడూ కనిపించలేదు అంది కమల కూర్చోమని నిలబడున్న శ్రీనివాస్కి సంజ్ఞ చేస్తూ. కూర్చుంటూ, ఆ సంగతి నాకు తెలియలేదు ఇవాళదాకా అన్నాడు శ్రీనివాస్. జరిగిందానికి క్షమాపణలు చెప్పాలనుకున్నాను చాలాసార్లు అంది కమల. శ్రీనివాస్ మాట్లాడలేదు. ఆ రోజు దుర్దినం. మీ విషయంలో అలా జరగడం పీడకలలా నన్ను చాలా బాధించింది. మీరెందుకు ఊరుకున్నారు? తన మీద ఏదో నింద వేస్తున్నట్టయింది శ్రీనివాస్కి.
మీ ఇల్లు మీ తండ్రి, అందరి కళ్ళల్లోనూ అమాయకురాలు మీరు. నేనేం చేసేది? కమల తల వంచుకుని నిరుత్తరగా ఉండిపోయింది. ఆ పరిస్థితుల్లో మీరే మీ పాత్రని, నా పాత్రని ఆయనకి వివరిస్తారనుకున్నాను. మిమ్మల్ని దొంగిలించే ఉద్దేశం నాకు లేదని చెప్తారనుకున్నాను. కొంచెం ఆవేశంగా అన్నాడు శ్రీనివాస్. ఆమె అలాగే ఉండిపోయింది. మీకు తెలిస్తే, కానీ మీరు చేసిందల్లా ఆ కఠోర వాక్యాలకి మీరు ఒకటి జత చేయడమే. ఇన్నాళ్ళనుంచి దాచుకున్న ఈ హాలాహలాన్ని వెడలగక్కగలిగాడు మొట్టమొదటగా. అతని మనస్సు చాలా తేలిక పడింది. అవును, అలాగే కనిపించింది కాదు అంది చిన్న గొంతుతో కమల. ఆ మాట అడుగుదామని అనుకున్నాను ఇన్నాళ్ళు. కమల ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. కాని శ్రీనివాస్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మీరు నాతో ఆడుకుంటూ ఉండేవారని. మీ నాన్నగారికి ఇష్టం లేదు, ఇంక వద్దులే అని ఆట అంతం చేశారు కదూ. కమల ముఖంలో బాధ కనిపించినా అది వెనువెంటనే మాయమైంది. అతని కళ్ళలోకి నిశితంగా చూస్తూ, ఆ మాటలన్నీ కోపంలో అంటున్నారు కదూ అంది. కాదు కమల, కాదు. ఇన్ని నెలలు ఆలోచించాక నేను ఆవేశంతో అనడం లేదు. కాదని మీరు అనిపించకండి అన్నాడు శ్రీనివాస్. మళ్ళీ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయింది కమల. ఉప్పొంగుతున్న ఆవేశాన్ని ఆ నిమిషంలో మళ్ళీ అదుపులో పెట్టుకున్నాడు శ్రీనివాస్. చివరికి కమల అలజడి పెడుతోన్న భావాల్ని అదుపులో పెట్టుకున్నట్టు కనిపించింది. అవన్నీ నిజం కాదని మీరు నమ్మకపోతే నమ్మించే శక్తి నాలో లేదు. ఒక్కటి చెప్పే అవసరం మట్టుకుందండి. నేను మీతో ఆడుకోలేదు. నేను ఎవరితోనూ ఆడుకోలేను. మిమ్మల్ని నిజంగానే చాలా గాఢంగా ప్రేమించాను. ఆశ్చర్యపడకండి. ఇలా చెప్పడం నాకు సులువు కాదు. మీ అనురాగం కోసం నేను ఎన్నో కలలు కన్నాను. మిమ్మల్ని ఆరాధించాను. వీటిని మీరు కాదంటే ఎలా రుజువు చేయను? కాని విపరీతమైన పరిస్థితులు అడ్డొచ్చి నా కలలన్నీ నిద్రలోనే కరిగిపోయాయి. ఎందుచేత అని మీరంటారు. నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎప్పుడో జరిగిన సంగతుల నీడలు మన మీద పడుతున్నాయి. అవి మీకు తెలిసినా మీకు చెప్పలేను. మిమ్మల్ని ఇంక కలుసుకోను. అది మీ శ్రేయస్సు కోరే. అవును, మాటలాగే భావాన్ని దాచుకోలేరు మీరు. మీకు బాధ కలిగించడం, మీ జీవితానికి ప్రమాదం తేవడం నాకిష్టం లేదు. అందుకే మనం దూరంగా ఉండడం మంచిది. మీరు వెళ్ళిపోండి శ్రీనివాస్ గారు. నేను మిమ్మల్ని చూసే ఆశతో ఇంకెక్కడికి రాను. మీకు కనిపించని పిశాచాలు మీ వెనక ఎప్పుడూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ఆవేదన, ఆవేశం కనిపించాయి ఆ ప్రార్థనలో. మీరు చెప్పేదేంటి కమల? నాకు తెలియంది ఏదో ఉంది. దయచేసి చెప్పండి. నాకు ప్రమాదం ఏమిటి? అన్నాడు శ్రీనివాస్. ఆమె వేదనని తాను పంచుకుంటూ ఆప్యాయంగా ఆమె భుజాల మీద చేతులు వేశాడు. అదేమీ నేను చెప్పలేను. దయచేసి వెళ్ళిపోండి. లేదా నేను వెళతాను. నాతో రాకండి అని అతని చేతుల్ని విడిపించుకుని లేచి బయటకు నడిచింది. ఆమె వైపే చూస్తూ శ్రీనివాస్ అచేతనుడై ఉండిపోయాడు. ఆమె వెనుతిరిగి చూడకుండానే అతనికేమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఏమైంది? ఆమె చెప్పదలిచింది చెప్పలేకపోయిందేమిటి అని శ్రీనివాస్ అక్కడ కూర్చుని చాలాసేపు ఆలోచించాడు. ఒక్క విషయం మాత్రం అతను నిశ్చయానికొచ్చాడు. కమల తనని ప్రేమించింది, ప్రేమిస్తోంది. ఆమె గురించి తాననుకున్నవన్నీ అపోహలు. తనకి తెలీదు. రాజశేఖర్కి తెలుసు. ఆమె చెప్పదు. బహుశా ఆమె తనకింక కనిపించదు. బాధగా కమల అనుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది. అతని హృదయాన్ని ఎవరో కలిచినట్లయింది. చాలాసేపు కూర్చుని అతను కలత చెందిన హృదయంతో వెళ్ళిపోయాడు. మాధవరావు ఆ మర్నాడు వెళ్ళిపోకపోవడం మంచిదైంది. మళ్ళీ చంద్రిక ఇంటికి రాసిన ఉత్తరం అతనికి ఆ రోజు రీడైరెక్ట్ అయి చేరింది. కవర్ మీద దస్తూరి చూస్తూనే అతని హృదయం ఉరకలు వేసింది. ఆ ఉత్తరం విప్పి చదివాక అతని సంతోషం మరికొంచెం హెచ్చయింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది. రావుగారికి నమస్కారాలు. కిందటిసారి ఉద్రేకంలో మీకు ఉత్తరం రాశాను. అంటే అందులో నేను అనుకోని మాటలు ఏవో వచ్చాయని కాదు, అనుకున్నది రాయలేకపోయానని. ఆ ఉత్తరం రాశాక చాలా ఆలోచించుకున్నాను. మన ఇద్దరి మధ్య దాచుకోవాల్సిందేమీ లేదు. కానీ ఉన్న కొంచెము పదిలంగా మనసులోనే జాగ్రత్త చేసుకున్నాను. చాలాసార్లు ఆలోచించాను. మిమ్మల్ని గురించి, నన్ను గురించి, మనల్ని గురించి. మీతో నేను, నాతో మీరు సుఖపడతామని అనిపించింది నాకు. దానికి కనిపించే ఆధారాలు ఏవీ లేకపోయినా మిమ్మల్ని నమ్మడం నా మనసుకి సాధ్యం కావడమే కారణం. మీరు నన్ను మోసగిస్తున్నారని అనుకోను. ఇక్కడ రోజుకో యుగంగా గడుస్తోంది. అన్నయ్యకి ఎంత అభిమానం ఉన్నా మనసులో ఉన్నది చేయగలిగే స్వతంత్రుడు కాడతను. వదిన నన్ను ఆదరించి తీరాలని ఏ హక్కు ప్రకారం అనుకుంటాను. కాని అమ్మకి ఇవన్నీ ఎలా రాయగలను? నమ్మితే ఆమె తన మనసులో బాధపడుతుంది. నన్ను ఆదరించి తీరాలని ఏ హక్కు ప్రకారం అనుకుంటాను?
నమ్మకపోతే నా మీద కోపం తెచ్చుకుని బాధపడుతుంది. అందుకే ఏమీ చేయలేక నాకు కుదిరినంతగా సర్దుకుని వస్తున్నాను. మరో 2-3 వారాల్లో అన్న ఇంటికి పంపిస్తాడనే నమ్మకం ఉంది. మళ్ళీ ఊపిరి తీసుకోవచ్చు. అమ్మకి భయం, మగవాళ్లతో తిరిగితే ఏం ప్రమాదం వస్తుందోనని. ముందర అమ్మతో నేను వాదించిన క్రమంగా తెలిసొస్తోంది ఆమె చెప్పింది నిజమేనని. వెనక్కి చూసి ఆలోచించుకుంటే స్త్రీ పురుషుల పరస్పర ప్రవర్తన విషయంలో మన సమాజం చాలా వెనకబడిందని అనిపిస్తోంది. మనకి ప్రేమికులు మరీ హెచ్చైపోయారు మరి. మొన్న 2 పత్రికల్లో 2 కథలు చదివాను. 2 కాలేజీ ప్రణయాల గురించే. కనీసం జ్ఞానం వచ్చేదాకానైనా ఆగరు మన కథ నాయకులు నాయికలను. మరి ఇలాంటి కథలు అంత ప్రాచుర్యంలో ఉండగా అమ్మ నా కోసం, నా భవిష్యత్తు కోసం బెంగపడిందంటే తప్పేముంది? ఇదంతా ఎందుకు రాస్తున్నాను? నా ఆలోచనల్ని మీ ముందుంచడానికి. మీ పగటి కలలు కాపీ నా దగ్గర భద్రంగా ఉంది. అది పదే పదే చదువుతూ ఉంటాను. గీత అందులో చేసిన త్యాగం కన్నా ఆమె చూపిన ఆత్మబలం, అభిమానం నాకు నచ్చాయి. మీతో మాట్లాడడానికి ఎంతో తహతహతో ఉన్నాను. ఇంట్లో నుంచి వెళ్లడం సులువు కాదు. కానీ వచ్చే మంగళవారం రేగల్ సినిమా హాల్ దగ్గరికి 3 గంటలకు వస్తాను. మీకోసం ఎదురు చూస్తాను. ఇంత చొరవగా రాశానని మరోలా అనుకోకండి. కొన్ని విషయాల్లో మరీ విడియపడితే జీవితం సాగదు మరి. సెలవు, చంద్రిక. ఉత్తరం 4-5 సార్లు చదివాడు మాధవరావు. అదృష్టం కొద్దీ ఆ ఉత్తరం సకాలంలోనే చేరింది. ఆ రోజే మంగళవారం. ఈ ఉత్తరం 11 గంటలకే చేరింది. తర్వాత 2-3 గంటలు మేఘాల్లో గడిపాడు మాధవరావు. ఆ క్షణంలో అతనికి చంద్రిక చాలా దగ్గరకొచ్చేసింది. చంద్రికలో అందం ఉంది. మెల్లిగా తీగా మాట్లాడే స్వభావంతో ఆమె అతన్ని చాలా ఆకర్షించింది. స్త్రీత్వం ఇలా ఉండాలని కోరుకుని కలలుగన్న లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. తాననుకున్నాడు, చంద్రిక మనసుని తన వైపు తిప్పుకోవడానికి చాలా శ్రమ పడాలని. ఆమెతో నిజంగానే తనకట్టే పరిచయం లేదు. ఆమె నటించిన నాటకం పూర్తయ్యాక ఆమెని కలుసుకోవడానికి గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు. అప్పటికి ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతోంది మనుషులతో. ఆమెని అభినందిస్తోన్న అందరికీ ఆమె చిరునవ్వుతో ఏదో సమాధానం చెప్తూ మేకప్ తొలగించే ప్రయత్నంలో ఉంది. తనని చూస్తూనే చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, నమస్కారమండి, సారీ, కూర్చోమనేందుకు జాగా లేదు అంటూ అందర్నీ తొలగించుకుని తన వైపు వచ్చింది. అవసరం లేదులేండి, ఎంతో అద్భుతంగా పెర్ఫామ్ చేశారని అభినందించడానికే వచ్చాను అన్నాడు మాధవరావు. ఎవరి గొడవలో వారున్నా వారినందర్నీ తప్పించుకుని ఖాళీగా ఉన్న స్టేజ్ మీదకి తనని తీసుకొచ్చింది చంద్రిక. మీరు ఇలా వస్తారని అనుకోలేదు అంది పూర్తి కృతజ్ఞతతో. ఆ అదృష్టం, సంతోషం నాదేనండి. నాటకం మీ మూలాన ప్రాణం పోసుకుంది అన్నాడు మాధవరావు సిన్సియర్గా. ఆ పరిచయపు మొదటి నిమిషాల్లో చంద్రిక విజయం పొంది కళాకారిణిగా మాత్రమే అతనికి కనిపించింది. మీ నాటకం నిన్న చూశాను అంది చంద్రిక. 2-3 ఆమెను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళని చూసి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ మాట జ్ఞాపకం చేయకండి. నేను భయపడిన దానికన్నా అన్యాయం అయిపోయింది అన్నాడు మాధవరావు. తొలినాటి అపజయాన్ని సభాసదులు దాచుకొని ఉద్దేశాల్ని తలుచుకుంటూ. మీరేం చేస్తారు పాపం, మరో 5-6 రిహార్సల్స్ చేస్తే నాటకం చాలా బాగుండేది అంది ఓదార్పుగా చంద్రిక. అలాగే అతను అనుకున్నాడు. ఆమె మాటలు అతనికి ఆశ్చర్యం కలిగించాయి. మీకు యాక్టింగే కాక స్టేజ్ గురించి చాలా బాగా తెలుసునండి అన్నాడు. మీలాంటి గురువుల దగ్గర నేర్చుకున్నదేనండి అంది చంద్రిక నమ్రతతో. మీకోసం అందరూ చూస్తున్నారు. అసమయంలో వచ్చాను, మళ్ళీ కలుసుకుందాం అని లాంఛనంగా చెప్పి అతను వెళ్ళబోయాడు. మళ్ళీ ఎప్పుడు అంది చంద్రిక అతనికి ఆశ్చర్యం కలిగిస్తూ. అతను కొంచెం తికమకపడి, మీకు కుదిరినప్పుడు అన్నాడు. రేపు మా లాడ్జికొస్తారా? మీకు తీరుబాటుగా ఉంటే కాసేపు మాట్లాడుకుందాం అంది చంద్రిక. ఎన్ని గంటలకి? 3ంటికి రండి. మా మందంతా మార్కెటింగ్కి పోతారట అంది చంద్రిక. మరి మీ మార్కెటింగు అని అడిగాడు మాధవరావు. రేపు చెప్తాను, నమస్కారం అంటూ ఆమె నిష్క్రమించింది. అతను ఇంకేమీ అనకుండానే. అతనిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. చంద్రిక తప్ప అతనికి ఎవరూ కనపడ్డం లేదు. ఆమెని చూసేలోపున అడ్డొస్తోన్న ప్రతి నిమిషము అతనికి బాధ కలిగిస్తోంది. కానీ ఆ బాధలో ఏదో చేదు తీపుంది. 2:30కే అతను రేగల్ చేరాడు. ఊరికి నడిబొడ్డున ఉండడాన ఆ హాలు చుట్టూ చాలా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఎదురుగా ఒక కాఫీ దుకాణంలో కూర్చుని అతను హాలు వైపే చూస్తూ ఆమె కోసం ఎదురు చూడసాగాడు. 3 అవుతుంటే చంద్రిక ఒక సిటీ బస్సులోంచి దిగి అటు ఇటు చూస్తూ హాలు ముందు నిలబడింది. రోడ్డు దాటి అతను ఆమెను కలుసుకుని, మీకోసమే చూస్తున్నాను అన్నాడు.
చుట్టూ గుమిగూడున్న మనుషులు, వాహనాల రోదా, అనేక ఇతర శబ్దాలు ఆ సమాగమనానికి అంతకన్నా చక్కటి మాటలతో నాంది అవకాశం ఇవ్వలేదు. నా ఉత్తరం అందిందా అంది అతన్ని పరీక్షగా చూస్తూ చంద్రిక. ఆ, లేకపోతే ఎలా వస్తాను అన్నాడు మాధవరావు నవ్వుతూ. అవుననుకోండి, కానీ విచిత్రాలు జరుగుతూనే ఉంటాయిగా అంది చంద్రిక. అతనికి ఆ మాటల్లోని అర్థం తెలియలేదు. పదండి, కాఫీ తాగుదాం, అక్కడ ఖాళీగా ఉంది, మాట్లాడుకుందాం అన్నాడు మాధవరావు ఉత్సుకతతో. నన్ను టికెట్ కొనివ్వండి, నా కోసం అన్నయ్య వస్తాడు, వదిన టికెట్ చూపమన్న ఆశ్చర్యం ఉండదు అంటూ చంద్రిక బుకింగ్ ఆఫీస్ వైపు వెళ్లబోయింది. నన్ను తేనివ్వండి, అప్రయత్నంగా ఆమెని చెయ్యి పట్టుకుని ఆపుతూ మాధవరావు. వద్దు అంటూ చెయ్యి విడిపించుకుని ఆమె వెళ్లి టికెట్ కొనుక్కునొచ్చింది. ఇద్దరూ రోడ్డు దాటి కాఫీ షాపులోకి వెళ్లారు. ఈసారి ఫ్యామిలీ బూత్లో అతనికి ప్రవేశం దొరికింది. కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి వెయిటర్ వెళ్ళిపోగానే, ఎంత బాగుంది మిమ్మల్ని చూడ్డం అన్నాడు మాధవరావు. చంద్రిక ఏదో ఆలోచిస్తున్నట్టుంది. ఆమె వెంటనే ఏమీ జవాబివ్వలేదు. వారం రోజులు ఈ రోడ్లన్నీ తిరిగి తిరిగి వెతికి అలసిపోయాను. అడ్రస్ తెలియక చివరికి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటుంటే మీ ఉత్తరం వచ్చింది అన్నాడు మాధవరావు. తాను పడిన కష్టాలు ఆమెకి చెప్పాలని కాదు, తమ మధ్య నిశ్శబ్దాన్ని భరించలేక. సారీ అంది చంద్రిక. దానికే ఉంది, చివరికి కనిపించారు, మీ ఉత్తరం. ఈసారి చంద్రిక అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, అదొక దురలవాటు నాకు, చేతికొచ్చినవన్నీ రాస్తాను ఉత్తరాల్లో అంది. మీరు రాసిన దానిలో తప్పేమీ లేదు, అది పరిస్థితులను బట్టి ఉంటుంది కదూ. మీరు చిత్రంగా మాట్లాడతారు అన్నాడు ఆమె మనసులో ఏముందో అర్థం కాక. చిత్రమైన పరిస్థితి నాది మరి. ఏంచేత? మీరే ఆలోచించండి. ఎన్ని పరిస్థితులు ఎంతగా బాధపెట్టినా ఆడది వెళ్ళి నన్ను వివాహం చేసుకోమని ఎంత ప్రేమించిన వాడినైనా అడగడం, అలా అడగాల్సి రావడం విచిత్రం కాదు. అది మన సమాజంలో. కూల్ డ్రింక్స్ రావడంతో మాధవరావుకి ఆ మాటలు అర్థం చేసుకోవడానికి, తన జవాబుని మాటల్లో పెట్టడానికి వ్యవధి దొరికింది. ఆమె వాక్చాతుర్యాన్ని అతను తనకి కావలసిన విధంగా అర్థం చేసుకునేందుకు కూడా అదను ఉపయోగపడింది. ఈసారి వారిద్దరి మధ్య 4-5 నిమిషాలు మాటలు లేకుండానే గడిచిపోయాయి. వెయిటర్ ఖాళీ గ్లాసులు పట్టుకుపోయాక మాధవరావు ఆమె వైపు కొంచెం వంగుతూ, మీరన్నది నాకు బోధపడింది చంద్రిక. నన్ను గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సింది, వినండి అంటూ తన వైవాహిక జీవితం విషయం కథలా చెప్పాడు. ఆమె పేరుకే నా భార్య, ఆమెని చట్ట ప్రకారం వదులుకోవడానికి అభ్యంతరం పెట్టదనుకుంటాను అన్నాడు కథనం ముగిస్తూ. కొంచెం ఆలోచించి, అది ఎన్నాళ్ళు పడుతుంది అంది చంద్రిక తన గడియారం వైపు చూసుకుంటూ. అదృష్టం ఉంటే 3-4 ఏళ్లు పడుతుంది, ఆమె సహకరించకపోతే 5 ఏళ్లు పడుతుంది అన్నాడు మాధవరావు. అలాగా అంది నిర్లిప్తంగా చంద్రిక. మీరు ఓర్పుగా ఉండాలి, నేను కోరుతోంది చాలా ఎక్కువేనని నాకు తెలుసు అన్నాడు కొంచెం కష్టంతో మాధవరావు. పరిస్థితిలోని ఈ వాస్తవాన్ని అతను మొదటిసారే స్పష్టంగా చూశాడు. మీరు ఆమెతో మాట్లాడారా అంది చంద్రిక. లేదు, కానీ వెంటనే మాట్లాడతాను అన్నాడు మాధవరావు. ఆమె కాదంటే ఇద్దరూ అంగీకరించాలి అని మీరు చెప్పారుగా. ఆమె కాదందు, నాకు తెలుసు. ఎక్కడుంది? పుట్టింటికి వెళ్ళిపోయిందా ఆమె? నిశితంగా ఉన్న చంద్రిక ప్రశ్నలు మాధవరావుకి ఆశ్చర్యం కలగజేశాయి. ఇక్కడే ఒక ఆఫీసులో పనిచేస్తోంది అన్నాడు చంద్రిక ముఖంలోకి చూస్తూ. ఏం, ఆమెకెవరూ లేరా అంది చంద్రిక. ఉన్నారు, కానీ ఆమె ఉద్యోగంలో చేరింది, ఒట్టినే కూర్చోవడం పడక అన్నాడు మాధవరావు. ఆ మాటల్లో ఈవిడ ఉన్న చిన్న అసత్యం అతనంతగా బాధించలేదు. చంద్రికకి నష్టం లేదుగా. మరో 4-5 నిమిషాలు అలాగే కూర్చుని చంద్రిక లేవబోయింది. ఆమెను కూర్చోబెడుతూ, మీ నిర్ణయం చెప్పండి, నేను అడిగేది చాలా ఎక్కువని నాకు తెలుసు, కానీ. చంద్రిక విచారంగా నవ్వింది. మీకోసం, మీ ఫ్రెండ్ కోసం ఎదురు చూడడం గురించి కాదు నా ఆలోచన, మీ వెనకున్న చరిత్ర గురించి, ఆమెని గురించి అంది. మీరనేది? ఏమీ లేదు. పగటి కళలు నిద్రలోనే కరిగిపోతే బాగున్నాం తప్ప నన్ను వెళ్ళనివ్వండి, సినిమా ముగిసే టైం అయింది. ఆమె ఈసారి నిశ్చయం చేసుకున్నట్టు బయటకు నడిచి సినిమా హాల్లోకి వెళ్ళిపోయింది. అతను అటే చూస్తూ రోడ్డు మీద నిలబడ్డాడు. ఆమె వెనుతిరిగి చూడలేదు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. లోపల నుంచి రావడానికి కాబోలు అతనికి అంతా మసగ్గా కనిపించింది. మా ఆఫీస్కి 3 రోజులు సెలవు ఏకంగా అంది సాయంత్రం ఇంటికొస్తూ రాధ. మరేం, ఈసారి పిక్నిక్ పోదాం అంది లలిత. అంటావు కాని డాక్టర్ గారు నిన్ను వదలరుగా అంది రాధ నవ్వుతూ.
ఈసారి చెప్పకుండా పారిపోదాం అంది లలిత. నాలా నువ్వు తయారవుతున్నావు అంది రాధ చిరునవ్వుతో. ఆయన సంతోషిస్తారు. అది నిజమైతే. నాలో ఇనిషియేటివ్ లేదట అంది లలిత. ఆమెని పరీక్షగా చూసి, ఏంటమ్మాయి చాలా కులాసాగా ఉన్నావు ఇవాళ అంది లలిత. రాధ తరచూ అంతగా చిరునవ్వులు చిందిస్తూ ఉండడం కనిపించదు లలితకి. ఏం లేదులే, ఆఫీసులో ఏదో జరిగింది, జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది అంది రాధ మళ్ళీ నవ్వుతూ. ఏంటి కదా చెప్పి నన్ను నవ్వని అంది లలిత. అబ్బే, అంతగా ఏం లేదులే, సుదర్శనం జ్ఞాపకం లేడు. మీ హీరో మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఏమో, 2 రోజుల నుంచి కొంచెం పలకరింపులు ప్రారంభించాళ్లే. బాగుంది. ఇవాళ మధ్యాహ్నం వచ్చి బాతకాని వేసుకుని కూర్చున్నాడు. పొమ్మని ఎలా చెప్పాలో తెలియక అటు ఇటు చూశాను. పూరుగార్లు. జాలి పడద్దులే, నాకు భావాల్ని దాచుకోవడం తెలీదు. ఆఫీస్లో అందరూ నాకు తెలియకుండా ముచ్చట చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అరగంట గడిపేశారు, నీతో సహా. చివరికి శ్రీరాములు గారు కబురు చేస్తే వెళ్ళి ఆయనతో చెప్పాను. ఆయన నన్ను పంపేసి అతనికి కబురు పెట్టారు. 4 వేశాడా? లేదులే, అప్పటికి 4 అవస్తోంది. కొన్ని టేబుల్స్ కాపీలు అర్జెంటుగా కావాలన్నారు. నిజంగా వాటి కాపీలు అవసరం లేనేలేదు. శిక్ష బాగుంది. ఇంకా విను, ఫిగర్స్ కాదు, మెల్లిగా కొట్టేసరికి 5 అవ్వొచ్చింది. తీరా చూస్తే ఒక కార్బన్ తిరగేసి పెట్టడాన్న 2 కాపీలు పాడైపోయాయి. పాపం, నాకు అలాగనిపించిందిలే. అదంతా చూసి శ్రీరాములు గారు గంభీరంగా, టైప్ చేసే ముందు కార్బన్లు చెక్ చేసుకుంటే 5కి నువ్వు వెళ్ళిపోయేవాడివి కదా అని ఓదార్పుగా అన్నారు. నవ్వుతూ, మీ ఆఫీసు జీవితమే బాగుంది రాదా, ఇంట్లో కూర్చుని బొరువెక్కడం తప్ప పనిలేదు. పద, నువ్వు నేను చేద్దాం ఉద్యోగం అంది రాధ. డాక్టర్ గారితో చెప్తానులే. లైబ్రరీకి పోదామా? పుస్తకాలు చదివేశాను అంది లలిత. తయారవు, నేను బట్టలు మార్చుకుంటాను అంది రాధ. లలిత వెళ్లి తయారీ వస్తుంటే నౌకరొచ్చి, ఎవరో ఒక ఆయన వచ్చారమ్మా, డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు అన్నాడు. ఎవరది? బాబుగారి కోసమైతే ఆయన లేరని చెప్పు, క్లినిక్కి వెళ్ళమని చెప్పు అంది లలిత. అమ్మగారి కోసమని చెప్పారు అని నౌకరు చెప్పాడు. లలిత వెళ్లి లేచి నమస్కారం చేసిన మనిషిని పరీక్షగా చూస్తూ, ఎవరండి మీరు, ఏం కావాలి అంది. ఈ ప్రశ్నకి రిహార్సల్స్ చేసుకున్నట్టు సమాధానం ఇచ్చాడాయన. మాది రాజమండ్రి, నా పేరు మాధవరావు. అయితే లలిత బోధపడకనే అడిగింది. ఆమెకి రాధ తన భర్త పేరు జ్ఞాపకం ఉండేలా చెప్పలేదు. ఈ ప్రశ్నకి సంసిద్ధుడుగా లేని మాధవరావు కొంచెం కింద మీద పడి, రాధ ఇక్కడుంటోంది, ఆమెని చూడ్డానికొచ్చాను అన్నాడు. ఎందుకు? ఆమె మీకు తెలుసునా? అవునండి, ఆమె నాకు భార్య అన్నాడు మాధవరావు. నిశ్చేష్టయ్యి అతన్ని తేరిపారా చూసింది లలిత. రాధ భర్త గురించి తాను సృష్టించిన మానసిక రూపచిత్రం ఈ మనిషిలా లేదు. ఆ మనిషి ఏ పరిస్థితుల్లోనూ ఇలా ఇక్కడికి రాడనే ప్రగాఢ విశ్వాసం ఆమెని ఈ సన్నివేశానికి సిద్ధం చేయలేదు. అతనే మళ్ళీ, టెలిఫోన్ కూడా చేయకుండా వచ్చినందుకు మీరు క్షమించాలి శ్రీమతి మోహన్ గారు అన్నాడు వినయంగా. బాధలేదులేండి, కాఫీ తాగుతారా అంది ఆతిథ్యపు మర్యాదల్ని జ్ఞాపకం చేసుకుంటూ. వద్దండి, థ్యాంక్స్, రాధను ఒకసారి చూసి పోదామనొచ్చాను అన్నాడు మాధవరావు. ఎందుకని? ఇన్నాళ్ల తర్వాత ఆమె జ్ఞాపకొచ్చిందా మీకు అంది లలిత, ఇతన్ని గురించి తాను ఆలోచించుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ. బాధగా నవ్వి, మీరలా అడగడం న్యాయమే, కానీ పరిస్థితులు మీకు తెలుసును అన్నాడు మాధవరావు. అవును, రాధ చెప్పింది. అయినా మళ్ళీ ఒక దారిలో పడిన రాధ బ్రతుకులోకి మీరెందుకొచ్చారు? ఆమె క్షేమంగా ఉంది. ఆమె మేలు కోరి మీరొస్తే ఆమెకి తెలియకుండా వెళ్ళిపోవడం మంచిది కదూ అంది నిశితంగా అతని వైపు చూస్తూ లలిత. అవునండి, అది నాకు తెలుసు. రాధ జీవితాన్ని పాడు చేసిన తప్పు నా మీదుంది. ఆమె మరో జీవితంలోకి అడుగులు వేస్తుందని తెలుసు. మరి ఆమె శ్రేయస్సు కోసమే ఆమెని కొన్ని మాటలు అడగాలి. మీరు నమ్మకపోవచ్చు, కానీ అది నిజం అన్నాడు మాధవరావు. లేచి నిలబడింది లలిత. ఆమెతో చెప్తాను, ఇష్టమైతే వస్తుంది. సరే అన్నట్టు తల ఊపాడు మాధవరావు. కాని ఆమెకి కష్టంగాని బాధగాని కలిగించే మాటలంటే మీకు ప్రమాదం ఉంటుంది, జ్ఞాపకుంచుకుంటారుగా అంది జవాబు కోసం అతని కళ్ళలోకి చూస్తూ. ముఖం ఎర్రబడింది మాధవరావుకి. ఎవరో అతన్ని అంత తేలిగ్గా బెదిరించలేదు. గత్యంతరమేమిటి? అతను తల ఊపాడు. లలిత లోపలికి వెళ్ళిపోయింది. అతను రాధ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఈ ఇల్లు, ఫర్నిచరు అన్నీ అతనికి ఆశ్చర్యం కలిగించాయి.
రాధ ఇక్కడ ఎందుకుంటోందో ఎలా వచ్చిందో అతనికి తెలీదు. తెర అవతల నుంచి రాధొచ్చింది. అతను లేచి నిలబడ్డాడు. ఆమెను చూడగానే అతని మనసు కొంచెం సేపటి కిందటి నిర్లిప్తతని మళ్లీ తెచ్చుకోలేకపోయింది. రాధ పక్కన లలిత కూడా ఉంది. నేను లోపలుంటాను రాధా, నువ్వు మాట్లాడు, అవసరమైతే పిలు అంది వార్నింగ్లా మాధవరావుని చూస్తూ లలిత. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు లలిత. మీకు తెలియనివి కాని తెలియకూడనివి కాని విషయాలు ఏమీ లేవు అంది రాధ. అవునులే, కానీ అవతలుంటాను అని లలిత లోపలికి వెళ్ళింది. మీరెందుకొచ్చారు అంది రాధ 6 నిమిషం తర్వాత. కొంచెం పని మీదొచ్చాను, ఒకసారి నిన్ను చూద్దామని కూడా అన్నాడు మాధవరావు. అతను చేసుకున్న నిర్ణయాలు హోటల్ గదిలో ఎంతో సమంజసంగానూ సులువుగానూ కనిపించినా రాధ సమక్షంలో చాలా జటిలమైనవిగా కనిపిస్తున్నాయి. ఎంతో అందంగా సంతృప్తిగా కనిపిస్తోన్న రాధ అతని నిర్ణయాల్ని మళ్లీ సంశయంలోకి దింపుతోంది. నేను బాగానే ఉన్నాను అంది రాధ. వీరు డాక్టర్ మోహన్, నీకెలా తెలుసు అని అడిగాడు మాధవరావు. పరీక్షగా అతని వంక చూసి, లలిత నా క్లాస్మేట్, బహుశా మీకు అర్థం కాదనుకుంటాను అంది రాధ. ఏంచేత సాధారణంగా అడిగాడు మాధవరావు. ఏంచేత నా కష్టాల్లో కట్టుకున్నవాడు కన్నవారు కడుపు పంచుకున్నవారు అందరూ కాదన్నారు. లలిత లాంటి మనుషులు అర్థం కావడం కష్టం అంది రాధ. అవును, కానీ కళ్ళతో చూశాను. కళ్ళకి కనిపించినవి చాలా ఉంటాయి. మరి మీరెందుకొచ్చారు? క్షణం ఆలోచించి, మనం మళ్ళీ కలిసి ఉండడం అసంభవం అనిపిస్తోంది కదూ అన్నాడు మాధవరావు. అవును, చిరునవ్వుతో అంది రాధ. అలాగే కనిపిస్తోంది. అదే నేను అనుకున్నాను. బహుశా మనం శాశ్వతంగా విడిపోవడం నీకు అవసరం అనుకుంటాను అన్నాడు మాధవరావు. నాకు ప్రత్యేకమైన అవసరం ఏమీ లేదు అంది నిశ్చయంగా రాధ. ఆశ్చర్యంతో చూశాడు మాధవరావు. ఏంచేత? మంచుకో చెడ్డకో ఒకసారి మంగళసూత్రం కట్టారు మీరు, మళ్ళీ ఇంకోసారి కట్టించుకోవాలన్న ఆతృత నాకు లేదు. ఇది విప్పియాలన్న ఆతృత లేదు. నేను చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా పాతకాలపు మనిషినని మీకు కొంచెం తెలుసును అంది రాధ కొంచెం ఉద్రేకంగా. కానీ జాగ్రత్తగా ఆలోచించు రాధా, నేను బ్రతకాలి, మన మధ్య సంబంధం ఏమీ లేదు, ఈ లాంఛనం మాత్రం ఎందుకు అన్నాడు మాధవరావు. మీరనేదేంటి? నువ్వు సహకరిస్తే డైవర్స్కి వెళదాం. చాలా టైం పడుతుందనుకో, కానీ నాతో ఉండడం ఇష్టం లేకపోయాక నీకు అది మంచిదే అన్నాడు మాధవరావు. మీతో ఉండడం ఇష్టం లేదని నేను అనుకోలేదు అంది రాధ. ఆశ్చర్యంగా చూశాడు మాధవరావు. నువ్వు ఏమంటున్నావు అన్నాడు. మీరు మగవాడిగా నా భర్తగా మీ బాధ్యతలను నిర్వహించడానికి అంగీకరిస్తే భారీగా నా బాధ్యత నిర్వహించడానికి నాకేమీ అభ్యంతరం లేదు మెల్లగా అంది రాధ. అంటే నా బాధ్యతలంటే? ఉద్యోగం చేయండి, ఈ నాటకాలు వదులుకోండి, నాకు ఆత్మగౌరవం ఉందని జ్ఞాపకం పెట్టుకోండి. తనని చిన్న విద్యార్థిలా చూసి ఉపాధ్యాయునిలా ప్రశ్నించిన రాధ వైపు అయిష్టంగా కాని ఆశ్చర్యంగా చూశాడు మాధవరావు. అతని ప్లాన్ అంతా తారుమారైంది. కాని కొత్త రాధను చూశాడు. నాటకాల వ్యాసంగం వదిలేశాను అన్నాడు అప్రయత్నంగా. మామగారు సంతోషిస్తారు అంది రాధ. ఆయన పోయి 2 ఏళ్లవుతోంది అన్నాడు బాధగా మాధవరావు. సారీ, నాకు తెలీదు అంది రాధ. 4-5 నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేదు. నేను చెప్పింది ఆలోచించి రాధా అన్నాడు మాధవరావు. వద్దండి, నాకు ఆలోచనే లేదు అంది రాధ. మరి ఇలా ఎన్నాళ్ళు అన్నాడు కొంచెం ఉద్వేగంతో మాధవరావు. మీకు కావలసినన్నాళ్ళు అంది రాధ. అంటే డైవర్స్కి నీ అంగీకారం మాత్రం ఇవ్వనంటావు, నేను ఏం చేసినా చెయ్యాలి ఏం అన్నాడు దృఢంగా మాధవరావు. అవును, ఆ మధ్య ఈ లా అంతా చదివాను, మీరు ఏమీ చేయగలరు అనుకోను, కానీ ప్రయత్నించండి అంది రాధ. లేచి నిలబడ్డాడు మాధవరావు. లా అతనికి తెలుసు, ఆమె నిజమే చెప్పింది. దాన్ని అబద్ధంగా రుజువు చేసే శక్తి నీచత్వం అతనిలో లేదు. కాఫీ తాగి వెళ్ళండి అంది రాధ. వద్దు, వెళతాను అన్నాడు మాధవరావు. మీ ఇష్టం, ఈసారొస్తే టెలిఫోన్ చేసిరండి, డాక్టర్ గారికి పరిచయం చేస్తాను అంది రాధ. ఈసారొస్తే అలాగే అంటూ బయటికి నడిచాడు మాధవరావు. అతనికి కర్తవ్యం బోధపడలేదు. నవ్వుతూ రాధ లలితతో, డైవర్స్ కావాలట, నేను పాతకాలం దాన్ని ఎలా అవునంటాను, పద లైబ్రరీకి పోదాం అంది. డాక్టరు రామానుజం ఇంజెక్షన్ ఇవ్వడం ముగించి 10-15 నిమిషాల్లో అతను కొంచెం మాట్లాడగలుగుతాడు అనుకుంటాను, నిశ్శబ్దంగా కూర్చోండి అన్నాడు. శ్రీనివాస్ బెడ్ కవతలున్న చేతులేని కుర్చీలో కూర్చున్నాడు. మంచం మీద కుళ్ళి కృషించిపోయిన శరీరం దుప్పటి కిందున్న భయం వేసేలా ఉంది. ఆ ముఖంలో జీవపు చిహ్నాలేవీ లేవు.
నూరేళ్లు ఎప్పుడో నిండిపోయి మృత్యుదేవత కూడా దగ్గరకు రాలేకనే నిలిచిపోయినట్టున్నాడు ఆ మనిషి. క్యాన్సర్ చాలా ముదిరిపోయింది. ఇంతకాలం అతను బ్రతికుండడమే ఆశ్చర్యం అన్నాడు డాక్టర్. తొలినాడు టెలిగ్రాం రాగానే గణపతి తనతో, చూడు శ్రీనివాస్, ఏదో ఒకటి నిర్ధారణ చేసుకునే గడి వచ్చింది అంటూ తనకు టెలిగ్రాం చూపాడు. అతను 2 రోజుల కన్నా బతకడు, వస్తే వెంటనే రావాలి అన్న మాటలు ఇంగ్లీష్లో శ్రీనివాస్కి విచిత్రంగా కనిపించాయి. తనకి తెలియని ఏ విషయాలు ఆ రోగి చెప్పగలుగుతాడు? తనతో అసలతను మాట్లాడగలుగుతాడా? ఎన్నో శంకలు, ఆలోచనలు అతన్ని ముంచెత్తాయి. అప్పటికే 3-4 వారాల మానసిక సంక్షోభం అతన్ని చాలా బాధపెట్టింది. కమల్తో జరిగిన హఠాత్తు సంగమం అతనికి పాత సమస్య ఒక దానిని పరిష్కరించినా కొత్త వాటిని తెచ్చిపెట్టింది. ఆమె అలా ప్రవర్తించడానికి అప్పుడు ఆ తర్వాత కూడా అతనికి కారణం తెలియలేదు. కాని అతనికి ఒక మాట స్పష్టంగా తెలిసింది. తాను ఆమెని ద్వేషించడానికి కారణమేమీ లేదు. ఆమె తనని అవమానించలేదు, తానే అవమానింపబడింది. ఆమె చెయ్యగలిగి చెయ్యందేమీ లేదు. తనామెను ప్రేమిస్తోంది. ఎందుచేతనో ఆమె తనకింకా దగ్గరగా రాలేదు. నిజానికి ఆమె దూరంగా వెళ్ళిపోయింది. కారణం ఏదైనా ఇది నిజం. మంచం మీదున్న మనిషి రూపం కదిలింది. డాక్టర్ అతని నాడిని పరీక్ష చేస్తూ శ్రీనివాస్ వైపు తిరిగి తల ఊపాడు. శ్రీనివాస్ కుర్చీ మంచానికి దగ్గరగా తీసుకున్నాడు. స్వామి, కళ్ళు విప్పే ప్రయత్నం చేశాడు మనిషి. స్వామి, స్వామి, ఆయనొచ్చాడు అన్నాడు మంత్రం ఉచ్చరిస్తున్నట్టు డాక్టర్. మనిషి ఒక్కసారి లేచి కూర్చునే ప్రయత్నం చేసి నీరసంగా కళ్ళు తెరిచి, నిజంగానా బాబు అన్నాడు. డాక్టరు సంజ్ఞ చూసి శ్రీనివాస్ స్వామి తలకెదురుగా వచ్చాడు కనపడేలా. ఈయనే గోపాలరావు గారి కొడుకు. స్వామి కష్టంతో కళ్ళు విప్పి శ్రీనివాస్ ముఖంలోకి చూశాడు. అవును బాబు, అంతా ఆయన పోలికే అంటూ అతను కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఏడవకు స్వామి, నీకింకా టైం ఎంతో లేదు. ఆయనతో ఏం చెప్తావో చెప్పు అన్నాడు డాక్టర్. స్వామి చేతులు జాపి శ్రీనివాస్ని స్పృశించబోయాడు. జుగుప్సతో ఎండిపోయి వణుకుతోన్న మూడులాంటి ఆ చేతుల నుంచి శ్రీనివాస్ అప్రయత్నంగా కుచించుకుపోయాడు. చేతులు. బాబూ, నీ పేరేంటి? శ్రీనివాస్. ఎంతో ప్రయత్నం మీద శ్రీనివాస్ వెతుకుతోన్న అతని చేతులకి తన చేతుల్ని తాకించాడు. ఇవే కాళ్ళనుకో బాబు, మీ తండ్రిని చంపాను నేను. నీరసంగాని ఆశగా శ్రీనివాస్ కళ్ళలోకి చూశాడు స్వామి. ఎందుకని స్వామి, ఆయన ఏం చేశారు? నాకేం చేయలేదు బాబు. కన్నీళ్లు స్వామి మాటలకు అడ్డొచ్చాయి. ఒక దగ్గుతెర వాటిని తొలగించింది. మరి ఆయన్ని ఎందుకు చంపా స్వామి? డబ్బు కోసం బాబు, 1000 రూపాయల కోసం. ఎవరిచ్చారు? డబ్బు ఎవరిచ్చారు? స్వామి కొంచెంసేపు నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. శ్రీనివాస్ ఒక క్షణం అతనిలో జీవం ఉందో లేదోనని కంగారు పడ్డాడు. రాజశేఖర్ గారు. షాక్ తగిలినట్టయింది శ్రీనివాస్కి. అవును బాబు, ఆయనే. పొరపాటు నాదే. కాళ్ళు చేతులు కట్టి గోదావరిలో పారేశాను. ఇంచేత స్వామి ఏం చేశాడాయన? ఉద్వేగంతో హెచ్చించిన కంఠస్వరంతో అతని చెయ్యి తన చేతితో గట్టిగా పట్టుకుని అడిగాడు శ్రీనివాస్. నిండుగా ప్రవహిస్తోన్న తనలోని ఆరోగ్యాన్ని అతనిలో తాత్కాలికంగానైనా ప్రవహింపజేయాలని అతను ప్రయత్నిస్తున్నట్టు కనిపించాడు జాగ్రత్తగా గమనిస్తోన్న డాక్టర్కి. నాకు తెలీదు బాబు, అనుకోవడమే. ఏమని? నీరసంగా స్వామి కళ్ళు మూసుకున్నాడు. కంగారుగా ఏమని అనుకోవడం అని అడిగాడు శ్రీనివాస్. ఆ ప్రశ్నకి జవాబు కావాలి తనకి. ఎందుకు రాజశేఖర్ స్వామి చేత అలాంటి పని చేయించాడు? అస్పష్టంగా కళ్ళు విప్పాడు స్వామి. క్షమించానని ఓసారి అనుబాబు, ఇంకా బ్రతకను అన్నాడు. నా ప్రశ్నకి ముందు జవాబు చెప్పు. రాజశేఖర్కి మా తండ్రికి ఎందుకు విరోధం? అతి కష్టం మీద. తెలీదు బాబు. గోపాలరావు చాలామంది ఆడవాళ్లతో తిరిగేవాడు. రాజశేఖరం భార్యని. స్వామి ఇంకా మాట్లాడలేకపోయాడు. త్వరగా అతని పల్సు చూసి తలాడ్డంగా ఊపాడు డాక్టర్. శ్రీనివాసు స్వామి ముఖంలోకి చూస్తూ తన చేతుల్ని విడిపించుకోబోయాడు. స్వామి ఆ చేతుల్ని వదల్లేదు. కళ్ళు ఏదో చెప్తున్నాయి. మాటలు లేకపోయినా అదేంటో శ్రీనివాస్కి తెలుసు. ఎందుకితన్ని క్షమించాలి? క్షణం ఊగులాడాడు శ్రీనివాస్. డాక్టర్ నిశ్శబ్దంగా అతని వైపు చూస్తున్నాడు. స్వామి చేతులు పొట్టుతప్పిపోతున్నాయి. అతని కొనురెప్పలు రెపరెపలాడాయి. నేను క్షమించాను స్వామి. నాకు నీ మీద కోపం లేదు, జాలింది అన్నాడు శ్రీనివాస్. స్వామి ముఖంలోకి మెరుపులా ఒకసారి కాంతొచ్చింది. క్షణమాత్రం అతని చేతుల్లోకి శక్తొచ్చింది.
వెనువెంటనే అవి వదులుగా వాలిపోయాయి. ప్రశ్నిస్తున్నట్టు శ్రీనివాసు డాక్టర్ ముఖంలోకి చూశాడు. డాక్టర్ మీదకి చూసి స్వామి భుజాల దాకా దుప్పటి కప్పి శ్రీనివాసు భుజం మీద చేయి వేసి బయటకు తీసుకెళ్లి తలుపు వేయగానే అతనింకా ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. మహోపకారం చేశారు మీరు అన్నాడు. శ్రీనివాస్ హృదయం ప్రక్షాళనం అయినట్టయింది. ఆ వృద్ధుడికి ఇంకా తాను కాని చటం కాని ఇచ్చే శిక్ష ఏమీ లేదనిపించింది. ఇన్ని సంవత్సరాలు అతను శిక్ష అనుభవించాడు. అతనికి ఇంకా విడుదలవుతుంది. వెంటనే స్టేషన్కొచ్చి రైలెక్కాడు శ్రీనివాస్. హాస్పిటల్ స్వామి అతని జ్ఞాపకాలలో ఎడమిచ్చాక అతనికి కమల జ్ఞాపకం వచ్చింది. ఈ విషయం ఆమెకి తెలుసా? అదే తెలుసుకోవాలి. అప్పటికి కాని తనకి విముక్తి లేదు అనుకున్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత శ్రీనివాస్కి చాలా సందేహాలు. అందులో ముఖ్యమైంది, తన తండ్రిని హత్య చేసిన వాడిని క్షమించేందుకు తనకేం హక్కుంది? అతనికి తాను వారసుడు. అతని ఆస్తులన్నీ తనకే వచ్చాయి. అతని నైతిక బాధ్యతలు కూడా తనకే వస్తాయా? సాయంత్రం పార్కులో కూర్చుని ఆలోచించుకుంటున్న శ్రీనివాస్, ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అన్న గీత కంఠస్వరం విని ఈ ప్రపంచంలోకి వచ్చాడు. మీరా, ఇక్కడికెలా వచ్చారు అన్నాడు లేచి నిలబడి శ్రీనివాస్. మీకు జ్ఞాపకం ఉందా? ఒకనాడు ఇక్కడే అవే మాటలతో పలకరించారు నన్ను అంది గీత. అవును, అతనికి జ్ఞాపకం ఉంది. అదే చోటు, అదే ప్రశ్న, బహుశా అదే జవాబు. కానీ ఎంత భేదం! ఆనాటి గీతకి ఈనాటి గీతకి తన కళ్ళల్లో ఎంత వ్యత్యాసం! అవును, అదే జవాబు కదూ అన్నాడు శ్రీనివాస్. అవును అంది గీత. ఇద్దరూ గడిలో కూర్చున్నారు. ఈసారి మాధవరావు లేడు, అదే తేడా అన్నాడు శ్రీనివాస్. అతనికి ఆ భావం బలంగా వచ్చింది. దానికి బదులు మీ ఆలోచనలున్నాయి అంది గీత. అవి ఎప్పుడూ ఎవరికైనా ఉంటూనే ఉంటాయి. దానిలో ప్రత్యేకత ఏముంది అన్నాడు శ్రీనివాస్. హలో శ్రీనివాస్, ఏంటి అంత నిశ్శబ్దంగా కూర్చున్నారు అంటూ గణపతొచ్చి అతని పక్కన కూర్చున్నాడు. ఏమీ లేదండి అన్నాడు శ్రీనివాస్. నవ్వి, గీతన చోట ఏమీ లేదు అనడం సాహసం శ్రీనివాస్ అన్నాడు గణపతి. ఈ మధ్య ఆయనకి మనం ఎవరం కనిపించడం లేదు అంది గీత చిరునవ్వుతో. శ్రీనివాస్ ఆమె చిరునవ్వు చూసి ఆశ్చర్యపడ్డాడు. మళ్ళా నిమిషానికి ఆమె రంగులు మారుస్తోంది, 1000 పలకల వజ్రంలాగా. మరో నిమిషం కూర్చుని గీత ల్యాబ్కి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత ఈ మధ్య గీత మరీ డిప్రెస్డ్గా ఉంటోంది. ఇల్లు వదిలి రావడం ఇదే మొదటిసారి కాబోలు అన్నాడు గణపతి. యూనివర్సిటీకి వెళ్ళిందిగా అని అడిగాడు శ్రీనివాస్. అక్కడికి వాళ్ళ మదర్ వెళ్ళిందట. అది సరేగాని ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అది చెప్పేందుకే నేను వచ్చాను అన్నాడు గణపతి. ఏంటి అన్నాడు ఉత్సుకతతో శ్రీనివాస్. స్వామి ఉదంతం తెలిసింది మనకొక్కరికే కాదు అన్నాడు గణపతి. అంటే? కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ, నిన్న సాయంత్రం ఇక్కడ దీపస్తంభం పత్రిక ఉందే, దాని ఎడిటర్ నా కోసం వచ్చాడు. శ్రీనివాస్ వింటున్నాడు. అది ఇది చెప్పి స్వామిని గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎలాగో అతను చెప్పిందంతా ఇతనికి తెలిసింది. అయితే మీరు ఏం చెయ్యాలట? ఈ పత్రిక వారానికి ఒకసారి పార్టీలు మార్చే రకం. రాజశేఖర్ ఇక్కడ బై ఎలక్షన్స్లో అసెంబ్లీకి నిలబడదామని అనుకుంటున్నాడుగా. నాకు ఆ సంగతి తెలీదు. చాలా మందికి తెలియదనుకుంటాను, కానీ నిజమే. స్వామి చెప్పిందంతా అచ్చువేయాలని ఈ ఎడిటర్ ప్రయత్నం. ఎందుకని? చెప్పానుగా, రాజశేఖర్కి వ్యతిరేకంగా నిలబడ్డ వారెవరో ఇతన్ని అర్థించుంటారు. ఈ రకం పత్రికల సంగతి నీకు తెలుసుగా. మనమేం చెయ్యాలట? అతననేది నువ్వొక స్టేట్మెంట్ ఇవ్వాలట. దాంతో ఆ విషయానికి సాక్ష్యం లాంటిది కొంత ఆధారం దొరుకుతుంది. అది రాజకీయాలకే బాగా పనికొస్తుంది. అటు కోర్టుకు వెళ్లిన పత్రికని రక్షిస్తుంది. శ్రీనివాస్ నవ్వుతూ, అలాంటి కందిరిగల పొట్టలో వేలు పెట్టేంత మురుకుండనుకున్నాడతను అన్నాడు. గణపతి నవ్వలేదు. దానికే కొంత తయారు చేశారు వాళ్ళు. అంటే? అర్థం కాక అడిగాడు శ్రీనివాస్. నీకు కమలకి మధ్య జరిగిన కథ కొంత పసిగట్టారు వాళ్ళు. 1-2 నెలల కిందట నువ్వు కమలని పార్కులో కలుసుకున్నావు కదూ? అవును. అయితే? వాళ్ళ దగ్గర ఒక ఫోటో ఉంది. అందులో నువ్వు కమల, ఆ ఫోటోలో నీ చెయ్యి ఆమె భుజం మీద ఉంది. డ్రాయరు తాళం తీసి పోస్ట్ కార్డు సైజుకి ఎన్లార్జీ చేసిన ఒక ఫోటో శ్రీనివాస్కి ఇచ్చాడు గణపతి. పరీక్షగా చూశాడు శ్రీనివాస్. ఆ క్షణం ఆప్యాయంగా తాను ఆమె భుజం మీద చేయి వేసిన క్షణం అతన్ని ఇప్పుడు శాశ్వతంగా ఉండే ఈ చిత్రంగా మారి వెక్కిరిస్తోంది. అప్పటి ఆవేదన, ఆ రోజు తన అనుభవం అన్నీ మళ్లీ జ్ఞాపకం వచ్చాయి.
ఏం చేస్తారంట దీన్ని అన్నాడు శ్రీనివాస్. హఠాత్తుగా అతని గొంతుక ఎండిపోయి అతనికి మాట్లాడడం కష్టం అనిపించింది. ముందర నిన్ను వేధించడానికి ఉపయోగిస్తారు. మన పార్కులో జరుగుతోన్న అవినీతి కార్యాలలో నువ్వు ఒక పాత్ర ధరించి పత్రికలోకి ఎక్కుతావట. ఆ తర్వాత చెప్పండి అని మెల్లిగా ఆగిపోయిన గణపతితో, ఆ తర్వాత స్త్రీలని బాధపెట్టే రోడ్డు సైడు రోమియో అవుతావు నువ్వు. ఎలాగా? కమల నాకు కేవలం ఒక స్త్రీ మాత్రమే కాదు అన్నాడు శ్రీనివాస్. అప్పటికవుతుందిలే, కమల చేతనే ఆ మాట చెప్పిస్తారు. బహుశా వాళ్ళకి శ్రమ లేకుండా కమలే ఆ మాట చెప్తుంది. ఆమె చెప్పదు. అలాగని నీ నమ్మకం. కమల రాజశేఖర్ మాట కాదందు. కనీసం ఆ ఎడిటర్ నమ్మకం అది. చాలాసేపు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని అలాగే ఉండిపోయాడు శ్రీనివాస్. సారీ, ఇంకా ఉంది. నీకెలా చెప్పడమో తెలీదు అన్నాడు గణపతి. ఇంకా ఉందా అన్నాడు నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టు శ్రీనివాస్. తెలులా విషం చివరిదాకా ఉంచాను అన్నాడు గణపతి. ఏంటది? జవాబుగా మరో ఫోటో తీసి చూపాడు. ఈసారి అతను బలమైన షాక్ తిన్నవాళ్లే అయ్యాడు. మూరచొచ్చినంత అయింది. అందులో తాను గీత అదే పార్కులో ఆమె చిరునవ్వుతో తన వైపు చూస్తోంది. పక్కనే నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు తను. ఇదేం చేస్తారట అన్నాడు మాట్లాడే శక్తి రాగానే శ్రీనివాస్. ఇది ఆ ప్రయత్నంలో ఒక భాగమే. నీ మీద రాసేదానికి సాక్ష్యం. ఇది బ్లాక్మెయిల్. అవును, కాని ఏం చేద్దామంటావు? గీతకి తెలుసా? తెలీదు, నేను చెప్పదలుచుకోలేదు. వాళ్లే చెప్తారు అవసరమైతే. ఏం చేయను మీరు చెప్పండి. నా వల్ల గీతకి కమలకి అపకారం జరగకుండా ఉండేందుకేం చేయాలి? ఆలోచిద్దాం. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా మన సూచన కోసం ఆగకుండా వెంటనే పబ్లిష్ చేస్తారు వాళ్ళు. అదే అవ్వకూడదు. కమలకి అపకారం జరగకూడదు. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి అది వాళ్ళు అచ్చువేసినా వెయ్యకుండా ఆ పిక్చర్ వేసినా కమలకి అవమానం తప్పదు శ్రీనివాస్. కానీ కొంచెం ఆలోచిద్దాం. ఇదంతా రాజశేఖర్కి తెలిసినా? ఇంకా తెలీదు. అవతల వాళ్ళు ఆలోచనల్లో ఉన్నారు. టైం అయింది, నువ్వు వెళ్ళు అన్నాడు గణపతి. శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. అతని తల 1000 ఆలోచనలతో 1,00,000 భయాలతో సతమతమవుతోంది. అంతా తెలిస్తే గీత ఏమంటుంది? ఈ విషమ పరిస్థితుల్లో ఆ రోజంతా అతనికి గీత విషయం వ్యధ కలిగించింది. ఆమెని వెళ్లే ముందర మరొకసారి కలుసుకోవాలని అనుకున్నా ఆ శక్తి కాని ధైర్యం కాని అతనికి లేకపోయింది. తల మీద బరువు మరీ హెచ్చుగా ఉంది. మరొక వారం రోజుల దాకా శ్రీనివాస్ ఏం చెయ్యాలో తోచకుండా తిరిగాడు. నామినేషన్లు దాఖలు చేసే తేదీ ఇంకా 4-5 రోజులు మాత్రమే ఉంది. ఏ క్షణంలోనైనా ఈ రగులుతోన్న అగ్నిపర్వతం నిద్రిస్తోన్న తన కింద బద్దలవుతుందని, ఆ ఫలితంలో తనతో పాటు కమలని గీతని వినాశనానికి తీసుకుపోతానని శ్రీనివాస్ కనిపించేది. చాలాసార్లు అతను అనుకున్నాడు, దీపస్తంభం కోరిన స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఏం జరిగినా ప్రస్తుతానికి ఆ అమ్మాయిలిద్దరినీ ఈ దురవస్థ నుంచి తప్పిద్దామని. కాని అతను ఈ పరిష్కారం చేపట్టడానికి చాలా కారణాలు అడ్డొచ్చాయి. ముఖ్యమైన కారణం నైతికం. రాజశేఖర్ చేసినా లేక చేయించిన దానికి అతను ఏ ప్రతీకారం చేయదలిచినా అది ఇలా బలవంతాన రాజకీయాల మధ్య చేయడం అతనికి సమ్మతం కాలేదు. తన చేత ఈ పత్రిక దాని వెనుకున్న శక్తులు ఈ పని చేయించగలగడం అతను పెద్ద అవమానంగా భావించాడు. ఇంకో కారణం కూడా అతన్ని నిరుత్సాహపరిచింది. తను చెప్పేది ఏదైనా అది స్వామి నుంచి విన్నదే. దానికి తాను స్వామిని క్షమించాడు. ఆ రోజు స్వామిని చూసిన స్థితిలో అతనంత ఘోరం చేసినా దానికి అతను శిక్ష పొందాడని తాను భావించాడు. ఆ తర్వాత 24 గంటల్లో స్వామి చనిపోయాడు. మృతుడికి మనసారా ఇచ్చిన వాగ్దానాన్ని ఆ విషయం తిరగదోడడం ద్వారా అతను భంగపరచదలుచుకోలేదు. వీటన్నింటికన్నా అతన్ని కలవరపెట్టింది కమల విషయం. ఇప్పటికీ ఆమె తండ్రికి తనకి మధ్య నలిగిపోతోంది. ఈ రకంగా తను స్టేట్మెంట్ ఇచ్చి ఆమె జీవితాన్ని ఇంకా కలుషితం చేయడమేలా? కానీ ఏ కారణాలన్నీ ఉన్నా తాను ఆ స్టేట్మెంట్ వచ్చే 1-2 రోజుల్లో ఇవ్వకపోతే ఆ చిత్రాలు, ముఖ్యంగా కమలతో ఉన్నది, ఏ వంకతోనో వాళ్ళు ముద్రించి తీరతారు. ఆ ఫోటోతో ఇటు తన మీద అటు రాజశేఖర్ మీద కూడా వాళ్ళకి దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది. కమల కమల తనకి వ్యతిరేకంగా మాట్లాడుతుందా? ఆమెకి ఈ పరిస్థితి విషమ పరీక్షే. తండ్రిని కాదని తనని రక్షించడానికి నిజం చెప్పే శక్తి ఆమెకుందా? కాలం పరిగెడుతోంది. ఏం చెయ్యాలి? తాను నిర్ణయం తీసుకోగలిగే సమయం మించిపోతోంది. గణపతి ద్వారా తన మీద ఒత్తిడి ఎక్కువ అవుతోంది.
పిచ్చెక్కిపోతుంది అతనికి. రోజంతా బోనులో పడ్డ సింహంలా గదిలోనే తిరిగి తిరిగి అతను సాయంత్రం అవుతుంటే నీరసంగా వరండాలో కూర్చున్నాడు. తనకి తెలియని ఎవరో వచ్చి గేటు తీసి లోపలికొచ్చాడు. ఎవరు అని అడిగాడు శ్రీనివాస్. శ్రీనివాస్ గారి కోసం అన్నాడు వచ్చిన మనిషి. ఎవరి నౌకర్లాగానో ఉన్నాడతను. నేనే శ్రీనివాస్. ఎవరు నువ్వు? నేను రాజశేఖర్ గారింట్లో పనిచేస్తాను. ఆ అమ్మాయి గారు మీకు ఉత్తరం ఇచ్చారు. లోపలి జేబులో నుంచి తెల్లటి కవర్ తీసిచ్చాడతను. చేతులు కట్టుకుని నిలబడ్డాడు. లోపలికి వెళ్లి కవర్ చింపి చదువుకున్నాడు శ్రీనివాస్. దయచేసి ఈ ఉత్తరం అందగానే నన్ను ఒకసారి కలుసుకుంటారా? ఉచితం అని మీకు అనిపిస్తే మీ ఇంటికి వస్తాను, లేదా ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మరి అర్జెంటుగా మీతో మాట్లాడాలి అనుంది. కింద కమల అని సంతకం కాకుండా అక్షరాలు. శ్రీనివాస్ అంత ఆశ్చర్యపడలేదు. అతి విచిత్రమైన ఈ పరిస్థితుల్లో ఎంత విచిత్రమైన సంఘటనలు జరిగినా అవి ఆశ్చర్యం కలిగించడం మానేశాయి. ఆమెని కలుసుకోవాలి. ఎక్కడ? పార్కులో కాదు. ఏ రహస్య నేత్రాలు తమని వెంటాడతాయో, ఏ ప్రమాదం ఆమెని ఇరకాటంలో పెడుతుందో, మరెక్కడ? అదే పెద్ద సమస్య. ఆమె ఇక్కడికే వస్తుంది, కానీ అందులో ఎన్నో అభ్యంతరాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఆమెని అవమానించడం. ఇక్కడికి రమ్మంటే అదే అవుతుంది, కానీ సమయం మించిపోతుంది. తనకి ఆమెకి ఎక్కడా తాము కలుసుకునే చోటు లేదు. అతను తొందరగా మీరిక్కడికి రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రాసి కవర్లో పెట్టి బయట ఎదురు చూస్తున్నవాడికి ఇచ్చాడు. ఆ ఉత్తరం తీసుకుని అతను చాలా తొందరగా బయటికి వెళ్ళిపోయాడు. కమల అతన్ని చాలా చాలా తొందరగా రమ్మన్నట్టుంది అనుకున్నాడు శ్రీనివాస్. త్వరగా స్నానం చేసి గదిలో కుర్చీలు సర్ది అతను వెంకటస్వామిని పిలిచి కాఫీ తెచ్చేందుకు అతనికి చెప్పి పంపేసరికి కమల గేట్ అవతల రిక్షా దిగి త్వరగా వచ్చింది. ఇందాక వచ్చిన నౌకరు ఆమె వెనక కొంత దూరం వచ్చి వెళ్ళిపోయాడు. కమలని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోండి, ఇక్కడే మీతో మాట్లాడడం మంచిది అనుకున్నాను అన్నాడు శ్రీనివాస్. కమల కూర్చుంది, కానీ ఏమీ అనలేదు. ఆమె ఆయాసపడుతున్నట్లు తొందరగా ఊపిరి తీసుకుంటోంది. అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టు 5-6 నిమిషాలు అలాగే కూర్చుంది. జాలితో బాధతో విపరీతంగా స్పందిస్తోన్న హృదయంతో అతను ఆమె వైపు చూస్తూ నిలబడిపోయాడు. చివరికి ఆమె, సారీ, మీకు చాలా శ్రమిచ్చాను, తప్పనిసరి అయింది అంది. అలా అనకండి, మీకే శ్రమ కలిగింది, మీరు చాలా అలసిపోయారు అన్నాడు శ్రీనివాస్. నిజంగానే అలసిపోయాను శ్రీనివాస్, నాకట్టే టైం లేదు, మీకు లేదు. ఈ రాత్రి నాన్నగారు మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తారు అంది ఊపిరి తీసుకోవడానికి ఆగుతూ కమల. జరుగుతోంది మీకు తెలుసునా అన్నాడు నెమ్మదిగా శ్రీనివాస్. అంతా తెలుసు. ఆ ఫోటోల గురించి తెలుసు. నాన్నగారికి మీకు ఉన్న శత్రుత్వం గురించి తెలుసు. అది తెలుసునని అనుకున్నాను. ముందర తెలీదు, విచిత్రమైన పరిస్థితుల్లో తెలిసింది. నేను హాస్పిటల్ నుంచి వచ్చాక ఆయన నా కోసం మరీ బాధపడడం జరిగింది. నేను ఆయన్ని సాధించాలనే పగతో ద్వేషంతో ఆయన్ని బాధించాను శ్రీనివాస్. 2 నెలలు ఆయనతో మాట్లాడలేదు తెలుసా? మళ్ళీ ఆగింది కమల. ఏదో అనబోయిన శ్రీనివాస్ని వారించింది. చివరికి ఆయన ఒకనాడు నాకన్నీ చెప్పారు. ఆ వివరాలు మళ్ళీ ఉచ్చరించే శక్తి నాకు లేదు, కానీ అన్నీ విన్నాక ఆయనకి నేను అపచారం చేశాననిపించింది. ఆ విషయంలో నేరం నేనే చేసినా ఆయనని దోషి చేశాను. కమల, మీరు ఇంకొంచెం ఆగండి శ్రీనివాస్ అంది కమల. మీకోసం కన్నా ఆయన కోసం ఎక్కువ పరితపించిపోయాను నేను. అందుకే ఆయన కోసం మీకు దూరం అవడానికే నిశ్చయించుకున్నాను. మీరు నన్ను ప్రేమించానన్నారు. అదే నిజం. నా దురదృష్టం. ఇదంతా మీకు చెప్పాలని నేను అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. చివరికి ఈ రాజకీయాల్లో ఆనాటి కథంతా తవ్వుతామంటున్నాడు మీ ద్వారా. అది జరగాలని నాకు లేదు కమల అన్నాడు బాధగా శ్రీనివాస్. అది నాకు తెలుసు. మిమ్మల్ని ఆ నిశ్చయం నుంచి మారవద్దని అర్థించడానికే వచ్చాను. ఆ ఉద్దేశం లేదు కమల. కానీ శ్రీనివాస్, నిజం చెప్పండి, మీరు నన్ను ప్రేమించారు కదూ? అవును కమల, ఇప్పటికీ నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను. ఇన్ని జరిగినా ఆ నమ్మికతోనే నేనొచ్చాను శ్రీనివాస్. నాకు వాగ్దానం చేయండి. నా కోసం ఏ పరిస్థితుల్లోనూ మీరు నాన్నగారికి వ్యతిరేకంగా ఆ పేపర్లో చెప్పనని. ఆమె చేయి జాపింది. అర్థిస్తున్నట్టుంది, అనుశాసిస్తున్నట్లుంది. కానీ కమల, ఆ ఫోటో మీదే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చేయనివ్వండి, అక్కడ మీకు అగాధమే సిద్ధంగా ఉంది అంది కమల చెయ్యి వెనక్కి తీసుకుంటూ. అంటే
అన్నాడు శ్రీనివాస్. ఆ అబద్ధం చెప్పైనా నాన్నగారిని రక్షించే విధి నాకుంది. కొంచెం వివరంగా చెప్పండి. మీరు నా అంగీకారం లేకుండా నా మీద చేయి వేశారని చెప్పాను, క్షమించండి అంది తల వంచుకుని కమల. కమలా అన్నాడు నీరసంగా శ్రీనివాస్. మిమ్మల్ని క్షమించమండం కన్నా ఏమీ చేయలేను శ్రీనివాస్. మిమ్మల్ని నా కుటుంబం కోసం బలి చేస్తున్నాను. కానీ ఏం చేసేది, గత్యంతరం ఏమిటి? నిర్విణ్యుడైపోయాడు శ్రీనివాస్. వెంకటస్వామి కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కాఫీ ముట్టుకోలేదు. కాని కమల, ఇంకో ఫోటో కూడా ఉంది. అది నాకు తెలుసు శ్రీనివాస్. ఆమె తన కోసం ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కాని కమల, మీరు... ఆమె లేచి నిలబడి, ఇది అడిగేందుకే వచ్చాను శ్రీనివాస్, వాగ్దానం చేయగలరా అంది కమల. అప్రభితుడై నిలబడ్డాడు శ్రీనివాస్. నాకు మిమ్మల్ని ప్రేమించిన హక్కు తప్ప ఇంకేమీ లేదు. ఆ హక్కుతోనే అడుగుతున్నాను, వాగ్దానం చేస్తారా? అతన్ని ఒక నిశ్చయానికి తెచ్చింది గీత. క్షమించండి, నేను వాగ్దానం చేయలేను. గీతకాంత అన్యాయం చేయలేను అన్నాడు. అతన్ని తీక్షణంగా ఒకసారి చూసి కమల బయటికి నడిచింది. అతను వెళ్ళబోయాడు. ఆమె వారించి నడిచి వెళ్ళిపోయింది. కమల వెళ్ళిపోయాక చాలాసేపు అలాగే కూర్చున్నాడు శ్రీనివాస్. జరిగిందంతా అరగంట కన్నా ఎక్కువ లేకపోయినా అది ఎన్నో రాత్రులొచ్చిన పీడకలలా ఉంది. కమల తనను అడిగింది, ఆసక్తతతో తాను చెయ్యబోయింది ఒకటే అయినా ఆమె అడిగాక ఇదంతా అసంభవం అనిపించింది శ్రీనివాస్కి. ఆమె తనని చెయ్యమంది ఒక హత్య, ఒక ఆత్మహత్య. గీత తనకి బలి కావడం, తన పేరుని ఈ ఊరిలో నాశనం చేసుకోవడం. ఎలా తానివి చేయగలడు? పరిస్థితి అంతా కమల రాకకి ముందులాగే అయోమయంగా ఉంది. కమల మీద అతనికి ముందు జాలి, దాని వెంటనే కొంచెం కోపము కలిగాయి. తనకి ఉన్నదని ఆమె భావించిన హక్కు ఆమెకి లేదని అతను పదే పదే తనకి తాను చెప్పుకున్నాడు. ఏం చెయ్యాలి తాను? ఈ విషవలయం తమ మెడల చుట్టూ బిగుసుకునే నిమిషం, ఈ అగ్నిపర్వతం కుమిలి కుమిలి పగిలి తమనందరినీ నాశనం చేసే నిమిషం వచ్చేస్తోంది. ఏం చెయ్యాలి తాను? రాజశేఖర్ తనని కలుసుకుంటాడట, కమల చెప్పింది. ఎందుకని? అందుకు అట్టే ఆలోచన అవసరం లేదనిపించింది. అతనికి ఆమె కోరిందే అతను కోరతాడు. ఎవరైనా ఈ క్లిష్ట పరిస్థితి నుంచి తాను తప్పించుకునే మార్గం చూపితే బాగుండును. పరమేశ్వరుడు ఎవరో అతను అగుపడితే బాగుండును. అతని భయాలు క్రమంగా తన ఆత్మ గౌరవం నుంచి గీత రక్షణ వైపు మళ్ళాయి. ఈ నాటకంలో మిగిలిన అందరూ ఏదో పణం ఒడ్డి ఓడిన వారే. రాజశేఖర్ ఒక హత్య చేయించాడు. శ్రీనివాస్ కమలని ప్రేమించాడు. రాజశేఖర్ చేయించిన పని అతనికి తెలిసింది. కమల తన తండ్రిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. గీత ఒక్కతే కేవలం తన మీద అభిమానం కొద్దీ ఈ ఉచ్చులో చిక్కుకుంది. ఆమెని ఈ బురద నుంచి రక్షించాలి. ఎలాగా? ప్రతి గంట పేలనున్న నిజానికి తనని దగ్గరగా తీసుకుని పోయింది. భరింపలేనిది, తెలియంది. చివరికి రాజశేఖర్ కూడా ఈ పరిస్థితులకి తల వంచాడన్నమాట. తనని అంత అసహ్యంతో అవమానించి తృణీకరించిన రాజశేఖర్ అతనికి ఏం కావాలి? అశాంతితో శ్రీనివాస్ కూర్చుని పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. వలయాల్లో ఆలోచనలు, ఆలోచనల్లో సుడులు, వీటిలో కొస్తూ వస్తూ గీత పాపం, తనని ప్రేమించిన గీత ఏమీ తీసుకోకుండానే తనని కోల్పోతున్న గీత. పిచ్చెక్కుతుందేమోనని భయపడ్డాడు శ్రీనివాస్. ఈ ఆలోచనల్ని ఆపాలి, కాని ఎలా? ఏం చెయ్యాలి? శ్రీనివాస్ పిలుపు విని బయటకొచ్చాడతను. గణపతి లోపలికొచ్చి నీరసంగా కూర్చున్నాడు. ఏమైందండి? సారీ శ్రీనివాస్, అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇద్దరూ వారి పొట్టు వదలనని శపథాలు పట్టారు. మరి ఏం చెయ్యాలి? నాకేమీ తోచడం లేదు. ఏ అద్భుతమో జరిగితే తప్ప ఎల్లుండికి నీ తల మీద ఈ అభాండం పడుతుంది అన్నాడు నిస్పృహతో గణపతి. వాటన్నింటికి నేను సిద్ధమేనండి, కానీ కమల మాట కూడా ఉందిగా. అదిక లేదులేండి. ఆశ్చర్యంగా చూసిన గణపతికి జరిగిందంతా చెప్పాడు శ్రీనివాస్. ఇంకా ఆమెకి నాకు ఏమీ సంబంధం లేదు, మనసులో కూడా అన్నాడు శ్రీనివాస్. మరి వీటన్నింటికి నువ్వు సిద్ధమైతే మనందరం ఎదిరించి నిలబడదాం. స్టేట్మెంటు ఇవ్వనే ఇవ్వకు. మీరు గీతని మరిచిపోతున్నారు. కమల కోసం, నా కోసం నాకు బాధ లేదు, కానీ గీతకి చెడ్డ పేరు తేవడం నాకు అసహ్యంగా ఉంది. ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఆలోచించి చేసేది లేదని ఇద్దరికీ తెలుసు. మళ్ళీ ఎవరో వచ్చారు, బయటనుంచి పిలుస్తున్నారు. శ్రీనివాస్ తలుపు తీసేసరికి ఇందాకటి నౌకరే మరో ఉత్తరం. ఈసారి రాజశేఖర్ నుంచి. శ్రీనివాస్ గారికి విచిత్రమైన పరిస్థితుల్లో మనం అత్యవసరంగా కలుసుకునే అవసరం ఏర్పడింది.
వివరాలు మీకు తెలుసుననుకుంటాను. మీరు మా ఇంటికొస్తే చాలా కృతజ్ఞుడిగా ఉంటాను. కుదరకపోతే నేనే అక్కడికి వస్తాను. 8 గంటల వేళ బాగుంటుందనుకుంటాను. దయచేసి జవాబు పంపండి. రాజశేఖర్ ఉత్తరం చదివి గణపతికిచ్చాడు. చదివి నేను అలాగే అనుకున్నాను. ఎసరు మరుగుకొస్తోంది అన్నాడు గణపతి. అవును, ఆయనకి జవాబు కావాలట అన్నాడు సాలోచనగా అతని వైపు చూస్తూ శ్రీనివాస్. అక్కడికే వస్తానని రాయ్ అన్నాడు గణపతి. అతనిక్కడికొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాస్. అవును, కానీ ప్రస్తుతం పెద్ద చిక్కులో ఉన్నవాడివి నువ్వు. ఏదో అద్భుతం జరిగితే తప్ప పరిస్థితులు చక్కబడవు. అద్భుతాలు జరగవనుకో, కానీ నువ్వు వెళితే కొంచెం తేడా ఉంటుందనుకుంటాను అన్నాడు గణపతి. అలాగే ఉత్తరం రాసి ఇచ్చి పంపాడు శ్రీనివాస్. వీలైతే అక్కడ పూర్తయ్యాక మా ఇంటికి రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు గణపతి. అలాగే. ఇక్కడ సంభాషణ ముగిశాక మీ సలహా సంప్రదింపులు అవసరం తప్పకుండా ఉంటుందనుకుంటాను అన్నాడు నీరసమైన చిరునవ్వుతో శ్రీనివాస్. గణపతి అతనికి ఆశీర్వచనం చెప్పి వెళ్ళిపోయాడు. అలసిపోయిన శ్రీనివాస్కి ఆలోచనలు కూడా సాగలేదు. 8 దాకా విశ్రాంతి తీసుకుని స్కూటర్ మీద బయలుదేరాడు. అతను రాజశేఖర్ ఇంటికి చేరేసరికి జన్మలో తాను మళ్ళీ చేస్తాను అనుకోని పని తాను చేస్తున్నట్టు గ్రహించాడు. పరిస్థితులు ఎంతగా మారిపోయాయి అనుకున్నాడు. అతని స్కూటర్ చప్పుడుకే, అక్కడ కట్టించిన ఆల్సిషన్ కుక్క అరుపులకే ఇంట్లో నుంచి 2-3 బయటకొచ్చారు. అతన్ని చూసి రాజశేఖర్ మాత్రం ముందుకొచ్చి అతన్ని ఆహ్వానిస్తూ, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. స్కూటర్ని వారకపెట్టి శ్రీనివాస్ నిశ్శబ్దంగా అతని వెనకాల నడిచాడు. అతన్ని ముందర డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్లాడు రాజశేఖర్. అక్కడ కూర్చున్న మరో 3 లేచి వెళ్లబోతుంటే, మీరిక్కడే కూర్చోండి, ఆయనని మేడ మీదకి తీసుకువెళ్తాను అని చెప్పి అతను శ్రీనివాస్ని మేడ మీద మరో గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక సోఫాలో అతన్ని కూర్చోబెట్టి, కాఫీ తాగుతారా అన్నాడు. వద్దు అన్నాడు శ్రీనివాస్. అతనికి రాజశేఖర్ చెప్పేదేదో వినాలనుంది. ఈ సమస్యకి పరిష్కారం అతని చేతిలో ఉంది. అది చాలా అసాధ్యమైందైనా అసంభవం కాదు. రాజశేఖర్ అతనికి ఎదురుగా కూర్చుని, ముందర మీకు క్షమాపణ చెప్పనివ్వండి. పూర్వం మనం కలుసుకున్నప్పుడు జరిగిన దానికి నేను విచారిస్తున్నాను అన్నాడు. లాంఛనప్రాయంగానే అన్న ఆ మాటలు ఎంత కష్టం మీద అంటున్నాడో గ్రహించి, అప్పటి పరిస్థితులు నాకు తెలియవులేండి, బహుశా మీకు తగిన కారణమే ఉండుండొచ్చు అన్నాడు. మీరలా అనుకున్నందుకు కృతజ్ఞుణ్ణి అన్నాడు రాజశేఖర్. ఈయన కృతజ్ఞత చాలా సులువుగా పంచిపెడతాడు అనుకున్నాడు శ్రీనివాస్. ఆ విషయం మరిచిపోదాం అన్నాడు రాజశేఖర్. అంటే ఆనాడు జరిగింది. అలాగే, ఇవాళ మీరు రమ్మన్నారు అన్నాడు. ఆ విషయం నుంచి సంభాషణ మార్చడానికి, అసలు విషయానికి రావడానికి. అవును, జరుగుతుందంతా మీకు తెలుసుననుకుంటాను. చాలా వరకు. ఒకటి మాత్రం చెప్పనివ్వండి. గోపాలరావు గారి మీద నాకు చాలా కసి ఉండేది. నా భార్య విషయంలో చాలా అమర్యాదగా ప్రవర్తించాక ఆయన మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశాను. అందుకని ఆయన్ని చంపించారు అన్నాడు కొంచెం ఉద్రేకంగా శ్రీనివాస్. మీరు నమ్మండి, నమ్మకపోండి, స్వామి పొరబడ్డాడు. నేనాయన్ని చంపించాలని అనుకోవడం గాని, అందుకు ప్రయత్నించడం గాని చేయలేదు. స్వామి ఇంకోలా చెప్పాడు. వాడొక జులాయి, తెగ తాగేవాడు. నేను వాడిని వినియోగించిందల్లా ఆయనకి బుద్ధి చెప్పడానికే. హత్య వరకు వస్తుందని నేను అనుకోలేదు. వాడు తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఇది మీకివాళ ఏ ప్రయోజనం కోసమూ చెప్పడం లేదు శ్రీనివాస్ గారు. నా మూలంగా ఒక నిండు ప్రాణం పోయిన బాధ నన్ను ఇన్ని సంవత్సరాలు దహించేసింది. ఆ మంటలే మీ మీద కూడా నాకు కోపం తెప్పించాయి. కమల కూడా వాటికే ఆహుతయింది. మీరిదంతా నమ్మకపోతే ఏమీ ఆశ్చర్యం లేదు, కానీ నిజం అది. తల వంచుకుని హృదయం నుంచి వస్తున్నట్టు చెప్తోన్న ఈ మాటలు శ్రీనివాస నమ్మకాల్ని కొంచెం కదిలించాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు అతన్ని ఆ విషయం గురించి అంతగా ఆలోచించనివ్వలేదు. రాజశేఖర్ మళ్ళీ మాట్లాడుతూ, ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి వచ్చింది. మీ సహాయం కావాలి. దీపస్తంభం అడిగినట్టు చెప్తే మీరు నాకు ఎంతో అపకారం చేస్తారు. మీకు ఆ హక్కు లేదని కాదు. నేను చేసిన దానికి ప్రతిక్రియగా మీరు ఏం చేసినా సరిగ్గానే ఉంటుంది. మీకు నేను చెప్పదలుచుకుంది, నేను ఆ దోషకార్యం చేయలేదని, నా జీవితాన్ని శాశ్వతంగా మలినం చేసి నా పిల్లల్ని ఒక క్రిమినల్ పిల్లలుగా చేసే పని చేయొద్దని. కానీ దీపస్తంభంలో ఆ ఫోటోలు వేస్తారు. కమలకు అందులో అవమానం జరుగుతుంది, నాతో పాటు. అవును, ఆ ఫోటో వేయకుండా ఉండేటట్టు చూడ్డానికి చాలా ప్రయత్నం చేశాను శ్రీనివాస్ గారు. ఎంతైనా ఖర్చు పెట్టాను, కానీ చాలా బలమైన వాళ్ళు అవతల ఉన్నారు. నిజమే, కమలకి తలవంపులుగానే ఉంటుంది. అలాంటి పత్రికలో ఆమెకి వేరే ఉద్దేశం ఉందని తెలిసింది.
కమల మీ ఇంటికి రావడం, మీతో చెప్పిన విషయాలు నాకు తెలుసు. కానీ ఒక అబద్ధం చెప్పి మరో నిజాన్ని హత్య చేయడం నాకిష్టం లేదు. కమల అలా చేయడం నాకిష్టం లేదు. కమల అలా చేయడానికి నేను ఒప్పుకోను. కానీ ఆమె నిశ్చయం చేసుకుంది. అంతా మారుతుంది. మారితే మళ్ళీ ఆమెకి మీకు కూడా తలవంపులు తప్పవుగా. ఆ క్షణంలో కమల ఆ గదిలోకొచ్చింది. రాజశేఖర్ ఆశ్చర్యంగా, నువ్వెందుకొచ్చావమ్మా? ఎవరూ రావద్దని చెప్పానుగా అన్నాడు. అక్కడ కూర్చుంటూ, నాకు ఇందులో వంతుంది నాన్న, నన్ను వినని అంది. క్షణం ఆమెని విస్మయంతో చూసి సరే అని రాజశేఖర్ శ్రీనివాస్ వైపు తిరిగాడు. మీరన్నది నిజమే, కానీ కమలొచ్చి అబద్ధం చెప్పి నన్ను కాపాడడం నేను భరించలేంది. ఈ ఎలక్షన్ నుంచి విత్డ్రా అవడము అంతే అవమానం అవుతుంది అన్నాడు. మరి ఏం చేస్తారు అన్నాడు శ్రీనివాస్. రాజశేఖర్ లేచి నిలబడి, అదే ఆలోచించాను శ్రీనివాస్. కమల మంచి సమయానికొచ్చింది. మీకు కమలకి వెంటనే పెళ్లి చేసేస్తాను. వాళ్ళు ఆ తర్వాత చేసేదేమీ ఉండదు అన్నాడు. రుళ్ళిపడ్డాడు శ్రీనివాస్. ఈ పరిష్కారం చాలా విచిత్రమైంది అనుకోంది. కాని దీనిలో ఉన్న తెలివిని మెచ్చుకున్నాడు. అతను చంద్రవందరగా ఉన్న తన ఆలోచనల్ని ఒక కొలికికి తెచ్చేలోపునే, అది జరగదు నానా అంది కమల చిన్న గొంతుతో దృఢంగా. అదేంటమ్మా అన్నాడు రాజశేఖర్ అత్యంత ఆశ్చర్యంతో. అవునానా, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీరు బలవంతం చేస్తే ఊరిపోసుకుంటాను అని కమల లేచి వెళ్ళిపోయింది. 2 నిమిషాలు రాజశేఖర్, శ్రీనివాస్ ఒకరినొకరు చూసుకున్నారు. ఎదురు చూడని ఈ సంఘటన వారిద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను వెళతాను అన్నాడు శ్రీనివాస్ లేచి. అతన్ని సాగనంపుతూ చివరి నిమిషంలో కరచాలనం చేసి, శ్రీనివాస్, మమ్మల్ని క్షమించండి అన్నాడు వ్యధిత కంఠంతో రాజశేఖర్. శ్రీనివాస్ త్వరగా ఇల్లు చేరుకున్నాడు. ఆ రాత్రి శ్రీనివాస్కి నిద్ర పట్టలేదు. కమల నిర్ణయం ఆ క్షణంలో అతనికి అంత ఆశ్చర్యం, ఆ తర్వాత కొంత అవమానం కలిగించినా ఇంటికొచ్చి ఆలోచించాక ఆమె చేసింది సరైంది అనిపించింది అతనికి. నిన్నటి సంఘర్షణ తర్వాత ఆమె సంపూర్ణంగా ఏదైనా తీసుకోవడం గాని, సంపూర్ణంగా వదిలేయడం చేసే మనిషి కాని, సగం సగంతో రాజీ పడే మనిషి కాదని అతనికి తెలిసి ఉండాల్సింది. ఆ విషయమే రాత్రి రుజువైంది. 11 దాటాక గణపతొచ్చాడు. జరిగిందంతా అతనికి చెప్పి, మీకు ఏం చెప్పడమో తెలియక నేను రాలేదు అన్నాడు శ్రీనివాస్. కొంత చర్చించి చెయ్యాల్సింది ఇంకేమీ లేదన్న ఏకాభిప్రాయానికి వచ్చారిద్దరు. అర్ధరాత్రి దాటాక గణపతి వెళ్ళిపోయాడు. చేసేది ఇంకేమీ లేదు. కాబోయే అఘాయిత్యానికి ఎదురు చూడ్డం తప్ప. ముందర జరిగే వాటికి అతనికింక భయం లేదు. అతన్ని వేధిస్తున్నదల్లా గీత విషయం ఒకటే. ఎప్పుడో చిన్న నిద్ర పట్టింది శ్రీనివాస్కి. ఎవరో తలుపు తట్టడం విని లేచి వెళ్లి తలుపు తీశాడు శ్రీనివాస్. హలో శ్రీనివాస్ అన్నాడు మాధవరావు. నువ్వా అన్నాడు కళ్ళు నులుముకుంటూ శ్రీనివాస్. కాదు, అక్కడ ఎవరో కూర్చున్నారు చూడు అన్నాడు. వరండాలో కుర్చీ మీద కూర్చుని సామాన్లు చూస్తున్న ఆ అమ్మాయిని చూసి, ఎవరు అన్నాడు శ్రీనివాస్. లోపలికి రారాదా? శ్రీనివాసు నిన్ను చూడనేలేదని మర్చిపోయాను అన్నాడు మాధవరావు. రాధ లేచి లోపలికొచ్చింది. బయటింకా చీకటి చీకటిగానే ఉంది. లోపల దీపం వేశాడు శ్రీనివాస్. నమస్కారమండి. ఎంత ప్రయత్నించినా రైలు లేట్ అవ్వక సకాలంలో వచ్చేసింది. నిద్రలేపేశాం మిమ్మల్ని అంది రాధ. అక్కడ కూర్చుని నువ్వు లేచేదాకా ఎదురు చూడమంది రాధ. 8 దాకా కూర్చునే ఓపిక లేక లేపేశాను అన్నాడు మాధవరావు. నమస్కారం చెప్పి రాధని పరీక్షగా చూసి, మరేం బాధలేదులేండి, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు. తిన్నగా హైదరాబాద్ నుంచే అన్నాడు మాధవరావు. వెంకటస్వామి వచ్చాడు. మాధవరావుని గుమ్మంలో చూసి, మీరాబాబు బాగున్నారా అన్నాడు. ఓ నువ్వా అన్నాడు మాధవరావు. నాకేంలేండి, బాగానే ఉన్నాను అన్నాడు వెంకటస్వామి అటు నిలబడ్డ శ్రీనివాసం చూసి. ఈసారి ఒక నాటకం కోసం వచ్చానులే వెంకటస్వామి అన్నాడు మాధవరావు. అంటే ఒక నాటకంలో చివరి సీను, మరో నాటకానికి నాంది. అంటే ఏమన్నా బోధపడిందా వెంకటస్వామి అన్నాడు చిరునవ్వుతో మాధవరావు. చాలా మంచి మూడ్లో ఉన్నాడని అనుకున్నాడు శ్రీనివాస్. బోధపడిందండి. అమ్మగారిని అక్కడికి తీసుకెళ్లేదా అన్నాడు వెంకటస్వామి. తీసుకెళ్ళు, పద నేను వస్తాను అని రాధని మాధవరావుని ఇంట్లోకి తీసుకెళ్లాడు శ్రీనివాస్. రుక్మిణమ్మ వరండాలో కూర్చునుంది. లైట్ వేసి, నువ్వా బాబు ఆ అమ్మాయిని తీసుకొచ్చావా అంది వాళ్ళని చూసి. లేదండి, రాధే నన్ను తీసుకొచ్చింది మిమ్మల్ని చూడాలని అన్నాడు మాధవరావు. రామ్మ, కాఫీ తాగుతావా అంటూ రుక్మిణమ్మ రాధని లోపలికి తీసుకువెళ్ళింది. మాధవరావుతో శ్రీనివాస్ మళ్ళీ తన గదిలోకి వచ్చాడు. ఏంటి మాధవ్, టెలిగ్రామ్ అయినా ఇవ్వకుండా ఈ ఆగమనం అన్నాడు శ్రీనివాస్. రాధ నన్ను బతకనివ్వందే.
నీ గురించి చెప్పేసరికి బయలుదేరమంది. టెలిగ్రామ్ ఇస్తానంటే రావద్దని నువ్వు వైరిస్తావని భయమంట అన్నాడు మాధవరావు. శ్రీనివాస్ ఆ ఆలోచనకి నవ్వాడు. చాలా రోజుల తర్వాత ఒకసారి నవ్వగలిగిన ఆ విషయం చెప్పాడు మాధవరావుకి. ఏంటి సంగతి, కమల బాధ పెడుతోందా అన్నాడు మాధవరావు. చాలా ఉంది అన్నాడు శ్రీనివాస్. అంతా చెప్పు, నిన్ను చూస్తే భయం వేస్తోంది అన్నాడు మాధవరావు. స్నేహితుణ్ణి కలుసుకున్న తొలి క్షణాల్లో అతను గమనించిన విషయాలు మళ్ళీ ఇద్దరూ కూర్చోవడంతో అతనికి కనిపించసాగాయి. శ్రీనివాసు అంతా చెప్పాడు. అప్పటికి బాగా తెల్లవారింది. అంతా విని మరి ఏం చేస్తావ్ అని అడిగాడు బాధపడుతూ మాధవరావు. ఏమీ లేదు, గీత కోసం బాధపడ్డం తప్ప అన్నాడు వేదనంతా వ్యక్తం చేస్తూ శ్రీనివాస్. నేను చేసేది ఏమైనా ఉందా, రాజశేఖర్ని బ్రతిమలాడతాను అన్నాడు మాధవరావు. అదేం లాభం లేదు మాధవ్, కొద్ది రోజులు నాతో ఉండు, అంతే చాలు. మరి నీ విషయం చెప్పు, రాదని నిన్ను చూశాక మనసు ఎంతో తేలిక పడింది అన్నాడు శ్రీనివాస్. వెంకటస్వామి కాఫీ ఇడ్లీ తెచ్చాడు. అవి తిని కిందటిసారి తాను ఇక్కడి నుంచి వెళ్ళాక జరిగినవన్నీ చెప్పాడు, రాధని కలుసుకునేదాకా. రాధ పూర్తిగా మారిపోయిందనిపించింది శ్రీనివాస్. నేను అనుకున్నట్టు ఆమె నిస్సహాయంగా లేకపోవడం నాకు ఆశ్చర్యంతో పాటు కొంత సిగ్గు కూడా కలగజేసింది. స్వశక్తితో ఆమె కొత్త జీవితం నిర్మించుకుంది. ఆ రోజు ఆమె నాతో మాట్లాడిన తీరును చూస్తే ఆమె కొత్త రాధగా కనిపించింది. ఏంటిది, నేను పాతకాలం మనిషినని చెప్పానుగా అంటూ లోపలికొచ్చి కూర్చుంది రాధ. మన కథంతా చెప్తున్నాను అన్నాడు మాధవరావు. ఎక్కడదాకా చెప్పారు అంది రాధ. నువ్వు లైబ్రరీకి వెళుతుంటే వచ్చానే ఆ రోజు దాకా అన్నాడు మాధవరావు. ఈయన పాపం అనుకున్నారు నాకు ఏమీ పట్టలేదని. పెద్ద ఫోజు పెట్టి లలిత నేను లైబ్రరీకి వెళ్ళిపోయాం. దారిలో ఈయన్ని దాటుకుని మరి అంది రాధ. ఫోజు కదలే, అది నిజం అన్నాడు మాధవరావు. అది నాటకంలో నాటకం స్వామి అంది నవ్వుతూ రాధ. మీకంతా తెలీదు, నన్ను చెప్పనివ్వండి. తప్పకుండాను, ఆడవాళ్లు కలగజేసుకుంటే మధ్యన మాట్లాడడం నాకు చేత కాదు అంటూ మరో కప్పు కాఫీ పోసుకున్నాడు మాధవరావు. ఆ రోజు ఆయన వెళ్ళిపోయాక ఎంత బాధపడ్డానో ఈ మగవారికేం తెలుసు. లలిత నన్ను అపార్థం చేసుకుంటుందేమోనని, నా మీద నాకే గౌరవం పోకూడదని ఆయనని అసలు లెక్కేలేనట్టు చూశాను. అది మంచిదే అయింది. ఈయన వెళ్ళి హోటల్లో పడుకొని తన చరిత్రంతా సింహావలోకనం చేసుకుని ఇంటికి వెళితే అక్కడ ఏముంది, శూన్యం. ఆ శూన్యంలోకి ఈయనకొక ఉత్తరం. అప్పుడు ఈయన కాదన్న ఉద్యోగం ఇస్తామంటూ ఆయన ముందర హైదరాబాద్ వెళ్లేందుకు ఇష్టపడక ఆ ఉత్తరానికి జవాబైనా ఇవ్వలేదు. అది కాదు రాదా, ఆ పరిస్థితుల్లో ఆ ఉత్తరం రావడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది, కొంచెం అనుమానం కూడాను. అందుకే 4 రోజుల తర్వాత వెళ్ళి కొంచెం ఎంక్వైరీ చేస్తే మోసం బయటపడింది. మోసగాళ్ళని మోసంతోనే జయించాలని మా డాక్టర్ గారు అంటూ ఉండేవారు. ఆయనకి ఆ మేనేజింగ్ డైరెక్టర్ మంచి ఫ్రెండు. ఉత్తరం అందిన వారం దాకా ఏమీ కదలకు లేకపోతే ఎత్తు పారలేదనుకున్నాం. ఆ తర్వాత సుడిగాలిలా దిగారు ఈ మహానుభావులు. నా జీవితంలో జోక్యం చేసుకునే అవసరం నీకేముంది, నీ జీవితంలోకి రావద్దన్నావు, నా జీవితంలోకి మళ్ళీ ఎందుకొస్తావు అంటూ పెద్ద ఉపన్యాసం. పాపం లలిత భయపడిపోయింది. ఏం చేయమంటావు మరి, ఉద్యోగం చెయ్యాలనుంది, కానీ అది ప్రార్థించిన పద్ధతి నచ్చలేదు. రాధ కావాలి, కానీ అందుకు చెయ్యాల్సిన ప్రయత్నం నచ్చలేదు. సంతృప్తితో నవ్వుతూ అన్నాడు మాధవరావు. ఆమె సాన్నిహిత్యంలో అతను తన బాధని పూర్తిగా మరిచిపోయిన సంగతిని గుర్తించిన శ్రీనివాస్ బాధపడలేదు. అతను తన స్థితిని తాత్కాలికంగా మరిచిపోగలిగాడు. అందుకని లలిత నేను ఈయన్ని భోజనానికి ఉంచేశాం. ఆ తర్వాత డాక్టర్ గారు మంచి మందిచ్చారు అంది రాధ. ఓ, ఆ ఘాటు ఇంకా వదల్లేదు. నన్ను అసలు మాట్లాడినిస్తేగా. రాధని పిలిచి, అమ్మాయి, ఈయన చేసింది ఎంత పొరపాటైనా అంత పశ్చాత్తాప పడుతోన్న మనిషిని ఇంత బాధ పెట్టడం మంచి పని కాదు. ప్రస్తుతం ఈయన హార్ట్ చాలా బాగుంది. మిగిలిన ట్రీట్మెంట్ నువ్వే చెయ్యి. ముందు ఆయనతో కారులో వెళ్ళి ఆ సామాన్లు ఇక్కడికి తెచ్చి తర్వాత కేసు విషయం నువ్వు నేను ఆలోచిద్దాం అంటూ ఏం జరుగుతుందో తెలిసే లోపల పంపేశారు అన్నాడు మాధవరావు. అలా అయిపోయింది అంది రాధ నవ్వడం మానేసి. 3 రోజులు కాలేదు, పోయిన ఉద్యోగం, పారిపోయిన భార్య దొరికి ఇక్కడికి ప్రయాణం అంటూ కథనం పూర్తి చేశాడు మాధవరావు. రాధ బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళిపోయింది. లలిత చేరగానే వైరమ్మంది. అలా పోస్టాఫీస్కి వెళ్ళొస్తాను అంటూ మాధవరావు వెళ్ళాడు. మళ్ళీ ఒంటరిగా కూర్చున్నాడు శ్రీనివాస్. నిద్రలేని నీరసంతో అతని కళ్ళు మూతలు పడుతూ ఉండగా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు అంటూ పిలుపు వినిపించింది. అలా అనుకున్నాడు శ్రీనివాస్.
నిజమేమో అని భయపడి కల కావాలని ఆశించాడు. కలేమోనని భయపడి నిజం కావాలని ఆశపడ్డాడు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నిజంగా గీత. మీరా అన్నాడు. అవునండి, సంగతి తెలియగానే వచ్చాను అంది గీత. ఏంటా సంగతి? అంతా నాకు తెలుసు, ఎందుకు దాస్తారు? ఉన్న బాధలు చాలవా అంది కూర్చుంటూ గీత. ఆమెను కూర్చోమండమే ఆ నిమిషాల్లో మరిచిపోయాడు శ్రీనివాస్. ఆమె ఏమంటుందోనని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నిన్న గణపతి గారి దగ్గర నుంచి పెద్ద ఉత్తరం అందింది. మీరు ఎలా ఆలోచిస్తారో తెలుసు, అందుకే నిన్ననే బయలుదేరొచ్చాను అంది గీత. నా మూలంగా చూడండి ఎంత గొడవలో పడ్డారో అన్నాడు శ్రీనివాస్. అవును, సరిగ్గా మీరు ఇలాగే అంటారని అనుకున్నాను అంది గీత. నేనెంత విచారిస్తున్నానో మీకు చెప్పలేను అని తాను చెప్పదలుచుకుంది పూర్తి చేశాడు శ్రీనివాస్. మీరు చెప్పనక్కర్లేదు, తెలుస్తూనే ఉంది, అందుకే వచ్చాను నేను. ఒక్క మాట చెప్పడానికి నా ఫోటో వేసినా, నన్ను గురించి ఏ పత్రిక ఏ చెత్త పత్రిక రాసినా బాధపడను నేను. ఇది కాక మీకు ఇంకా చాలా కష్టాలున్నాయని తెలుసు, కనీసం ఈ విషయంలో మాత్రం మీకు బాధ ఏమీ ఉండకూడదు అంది గీత. కానీ మీ మీద వాళ్ళు రాస్తే దావా పడేస్తాను. నాకు కావాలని మీతో తిరిగితే వాళ్ళెవరు? కొంచెం ఆగి ఆలోచించాడు శ్రీనివాస్. గీత తన పెద్ద సమస్యని పరిష్కారం చేసి పెట్టిన నిజం అతనికి నెమ్మదిగా తెలిసొచ్చింది. థ్యాంక్స్ గీత, నా మీద నుంచి పెద్ద బరువు తీసేశారు అన్నాడు శ్రీనివాస్. అతని హృదయం తేలికపడింది. మిగిలిన పరిస్థితులను అతను ఎదుర్కోగలడు. నేను వెళతాను, రాత్రి బండికి తిరిగి వెళ్ళిపోతాను అంటూ లేచి నిలబడింది. మిమ్మల్ని ఉండమనే శక్తి గాని ధైర్యం కానీ నాకు లేవు అన్నాడు శ్రీనివాస్. నవ్వుతూ ఎప్పుడు మారతారు మీరు అంది గీత. రాధ వెనకాల రుక్మిణమ్మ గదిలోకొచ్చారు. గీతని చూసి ఆశ్చర్యపడ్డ వారికి ఆమెని పరిచయం చేశాడు శ్రీనివాస్. వెనువెంటనే మాధవరావు కూడా వచ్చాడు. లోపలికి రామ్మ, కాఫీ తాగి వెళుదూ గాని అంది రుక్మిణమ్మ. వెళతానండి, మా వాళ్ళకి చెప్పి రాలేదు, ఆలస్యం అవుతుందని అంది గీత. అలా వెళ్ళనివ్వమ్మా, అమ్మగారి దగ్గరికి వెళ్ళు అన్నాడు మాధవరావు. గీత లోపలికి వెళ్ళింది. ఏం మనిషివు నువ్వు? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు అలా వెళ్ళిపోవడానికి? సమయానికి నేను రాకపోతే ఆమె వెళ్ళిపోవాలన్నమాట అన్నాడు కోపం నటిస్తూ మాధవరావు. అవును మాధవ్, నాకది తట్టనే లేదు అన్నాడు నొచ్చుకుంటూ శ్రీనివాస్. నీకు చాలా తెలియవులే, ఆ స్కూటర్ తాళాలివ్వు, వాళ్ళకి ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే రాదని చెప్పొస్తాను అన్నాడు మాధవరావు. ఏమనుకుంటారో అన్నాడు తాళాలిస్తూ శ్రీనివాస్. ఏమనుకుంటారు? ఏమనుకున్నా తప్పే, అన్నీ రైటే అని స్కూటర్ మీద వెళ్ళిపోయాడు మాధవరావు. అతను అలా వెళ్ళగానే ఎంతో తొందరగా వచ్చాడు గణపతి. అతని ముఖంలో ఉత్సాహం వెల్లువిరుస్తోంది. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా గుడ్ న్యూస్ శ్రీనివాస్, రాజశేఖర్ విత్డ్రా అయిపోయాడు అన్నాడు. తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు శ్రీనివాస్. నిజంగా అన్నాడు. నిజం అని తెలియకపోతే ఎన్నాళ్ళకి తెచ్చే మొదటి శుభవార్త అబద్ధం తెస్తానటయ్యా, అందర్నీ అడిగాను. చివరికి దీపస్తంభం ఎడిటర్ కూడా అదే విషయం చెప్పాడు. నవ్వు, కనీసం చిరునవ్వు. గణపతిని అంత ఉత్సాహంతో చూడడం అదే మొదటిసారి అతనికి. చిరునవ్వు నవ్వాడు శ్రీనివాస్. కాఫీ కూడా ఇవ్వవేమిటి అన్నాడు గణపతి. సారీ, అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. అన్నట్లు డాక్టర్ వద్దన్నాడుగా అన్నాడు జ్ఞాపకొచ్చి శ్రీనివాస్. డాక్టర్కి చెప్పొద్దయ్యా, లేకపోతే డాక్టర్ని మారుస్తాను అన్నాడు గణపతి. పదండి, అమ్మకి పరిచయం కూడా చేస్తాను అన్నట్టు గీతొచ్చింది అన్నాడు బయటికి అడుగులు వేస్తూ. నాకు తెలుసులే, స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకున్నది ఎవరు మరి అంటూ గణపతి అతనితో ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే వచ్చి మాధవరావు కలిశాడు. ఈవేళ గీత పూర్తిగా ఇక్కడే ఉండడానికి వారి పిన్నిగారి పర్మిషన్ తెచ్చాను అంటూ నాటకీయంగా అందరికీ చెప్పాడు. వెనువెంటనే అతనికి శ్రీనివాస్ తాజా వార్త చెప్పాడు. సాయంత్రం వరకు అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. చీకటి పడుతుంటే గీత ఇంటికి వెళతాను అంది. వెళ్ళి దిగబెట్రా అంది రుక్మిణమ్మ. స్కూటర్ దాకా వచ్చాక ఎంతో బాగుంది మీ ఇల్లు, ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు అంది గీత. మీరు ఇక్కడే ఉండిపోండి అన్నాడు శ్రీనివాస్ చిరునవ్వుతో. మీకు రావడం శ్రమ అయితే రిక్షా మీద వెళతాను, ఇక్కడ ఎందుకు ఉండిపోవడం అంది గీత నవ్వుతూ. అక్కడికి పదండి, ఎందుకో చెప్తాను అన్నాడు శ్రీనివాస్. గ్రహణం వదిలిన చంద్రుళ్లా వెలిగిపోతోంది అతని మొహం. ఎక్కడికి అంది గీత. మీ ఇంటికి. అక్కడేముంది ఆలోచిస్తూ అడిగింది గీత. మల్లె పొదలు, వాటి అవసరం ఉంది ఈవేళ అని గీత వైపు చూడకుండా స్కూటర్ స్టార్ట్ చేశాడు శ్రీనివాస్. ఇంతటితో పగటి నక్షత్రాలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
థ్యాంక్ యూ.